तीर्थम भारती तीर्थमाश्रये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अष्टादशपुराणानां कर्तारं च महामुनिं ब्रह्मसूत्रप्रणेतारं नौमि सत्यवतीसुतं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेतुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। अकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती या वर्णपदवाक्यार्थ गद्यपद्य स्वरूपिणी वाचनट्टयति भुवनेश्वरी पाहि मां भुवनेश्वरी पाहि मां भुवनेश्वरी सभायै नमः। परम पवित्रమైన అవిముక్త వారాణసి క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎంతో అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అది ఎవరికి వారికి వారి వారి అనుభవాల్లో మనకు తెలుస్తుంది. అలాంటి వారాణసి క్షేత్రంలో ఒకరోజు ఉండటము, 2 రోజులు ఉండటము, 9 రోజులు ఉండటము, 9 సంవత్సరములు ఉండటము, ఇలా అనేక రకములుగా వారి వారి పుణ్య విశేషాలను బట్టి లభిస్తూ ఉన్నది. అయితే ఇక్కడికి అనేక సార్లు రావటం, 2 భాగవత సప్తాహాలు చెప్పడం కూడా నా యొక్క అదృష్టాన్ని బట్టి, పరమాత్మ యొక్క కృపను బట్టి జరిగినవి. ఇది 3వసారి. ఇది నా అంతటా నేను చెప్పుకోవాలి, నేను చెప్పుకొని ధన్యుణ్ణవ్వాలి. నేను కొన్ని మాటలు అంటాను, అడుగుతున్నాను మిమ్మల్ని, దాన్ని మీరు దయచేసి తిరస్కరించకుండా ఉండండి. ఎవ్వరూ కూడా మీరు శ్రద్ధాభక్తులను మాత్రమే వెంటబెట్టుకురండి. ఒక పండు వద్దు, కాయ వద్దు, తాంబూలం వద్దు, వస్త్రం వద్దు, ఏమీ వద్దు. దయచేసి తర్వాత నేను తీసుకోలేదని మీరు మనస్సుకు ఖేదపడవద్దు. దయచేసి మీరు శ్రద్ధగా వచ్చి శ్రద్ధాభక్తుల్ని పెట్టుకొని ఆ భక్తితోటి ఆ పరమాత్మ యొక్క కథను నలుగురం కలిసి అందరం కలిసి చెప్పుకోవటము, వినటము. ఎందుకంటే 10 మంది చెప్పరు కాబట్టి, ఒకళ్ళు చెప్తారు కాబట్టి చెప్పే అదృష్టం నాకు కల్పించండి, వినే అదృష్టాన్ని మీరు పొందండి. చెప్పడం ద్వారా నా నాలుకకు యజ్ఞం చేసుకునే 7 రోజుల పాటు భాగవత యజ్ఞం, భాగవత కథను చెప్పుకునే అదృష్టం కల్పించండి. మీ చెవులకు వినే రూపంగా, అది శ్రావణ యజ్ఞం అంటారు. మీరు చేసేది శ్రవణ రూపంగా చేసే యజ్ఞము, నేను చెప్తేది నేను కథన రూపంగా చెప్పినటువంటి యజ్ఞం. ఈ దివ్యమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనం ఇక్కడ ఈ వారం రోజులు, అంటే రేపటి నుంచి వారం రోజులు మనం ఇది ఏర్పాటు చేసుకుందాం. దానికి ఆ డుండి గణపతి పరమేశ్వరుడు, కాశీ విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి సపరివారమైనటువంటి స్వరూపం అంతా మనకు నిర్విఘ్నంగా వినేట్టు, ఆ చెప్పినటువంటి కథను జాగ్రత్తగా హృదయంలో ఆరూఢం చేసుకునేట్లుగా కల్పించాలని మనం భగవత్ ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. విషయం ఏమిటంటేనండి, ఇది పురుషోత్తమ మాసం. దీనికి పేరు మలమాసము అని పేరు. మలము అనే శబ్దం అనగానే అతి హీనమైనటువంటి పదార్థాన్ని, మనం విసర్జించిన పదార్థాన్ని అందరూ విడిచిపెడితే ఏదైనా విడిచిపెట్టిన దాన్ని మలం అంటాం అన్నమాట. దీనికి మలమాసం అని పేరు. ఈ మలమాసం అనేటువంటిది దానికి ఎందుకంటే దీనికి ఒక సూర్య సంక్రమణం లేదు. ప్రతి మాసానికి కూడాను జ్యేష్ఠమాసం అయితే జ్యేష్ఠ సంబంధంగా సూర్యుడు సంక్రమించాడు కాబట్టి, ఇది అధిక మాసం అయ్యేసరికి దీనికి సూర్య సంక్రమణం లేదు. అలాగే పక్ష సంబంధమైన శుద్ధి లేదు, వార సంబంధమైన శుద్ధి లేదు. అంటే ప్రతి మాసానికి, ప్రతి రోజుకి, ప్రతి పక్షానికి ఒక అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవతలు ఎవ్వరూ లేదు. ఒక క్షణానికి కూడా అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవత కూడా లేదు దీనికి. అందుకోసం ఏ రకంగా కూడా దేవతా సంబంధం కానీ, అధిదేవతా సంబంధం కానీ, ప్రత్యధిదేవతా సంబంధం కానీ లేనటువంటి ఒక సమయం ఇది ఈ మలమాసం. అందువల్ల ఈ మలమాసాన్ని ఎవ్వరూ కూడా ఆదరించేటటువంటి అవకాశం లేదు. అలాంటి సమయాన్ని పరమాత్మ అనుగ్రహించి దానికి ఒక పేరు ఇచ్చాడు. అదేమిటంటే పురుషోత్తమ మాసము అని ఒక రకమైన పేరు. అది ఎలా జరిగింది అంటే ఆ 2 విషయాలు. ఎందుకంటే ముందు ఇవాళ ఒక దేశశుద్ధి గురించి చెప్పుకున్నాం, కాలశుద్ధి గురించి చెప్పుకోవడం విని చేసుకోవాలి. దేశశుద్ధి అంటే ఇది మనం చెప్పుకునేది కాశీ క్షేత్రంలో.
ఇంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో ముక్తి క్షేత్రాలు 7 అని చెప్పి అంటారు. ఈ 7 ముక్తి క్షేత్రాల్లో కూడా కాశీ క్షేత్రం చాలా గొప్పది అని. ఎందుకంటే మిగతా క్షేత్రాలు అన్నీ కూడా ముక్తి క్షేత్రాలే, కానీ అవి ఎప్పుడవుతున్నవంటే ఆయా క్షేత్రాల్లో ఉండి ధర్మకర్మలన్నీ చేసుకుంటే అది కాశీ ప్రాప్తికరాణిచ. ఆ క్షేత్రాల్లో ఉండి మీరు అయోధ్యలోనో లేకపోతే మరొకటిలోనో కాంచీ ఇత్యాది క్షేత్రాల్లో ఉంటే ఆ పుణ్యం ఏం చేస్తుందంటే మీరు కాశీని పొందేట్టు చేస్తుందన్నమాట. అందువల్ల ప్రధానంగా మోక్షాన్ని పొందింపజేసేది కాశీ క్షేత్రం మాత్రమే. ఇతరములన్నీ కూడాను ఇతర క్షేత్రంలో నివసించడం వల్ల అది కాశీ ప్రాప్తికరాణి, ఆ క్షేత్రంలో కాశీ ప్రాప్తిని కలగజేస్తుంది. అందువల్ల ప్రధానమైన క్షేత్రం ఇది. కాబట్టి అలాంటి ఒక ముక్తి క్షేత్రంలో మనం కూర్చొని భగవత్ చింతన ఒక 5 నిమిషాలు చేసినా 10 నిమిషాలు చేసినా అనంతమైనటువంటి ఫలం వస్తుంది. అలాంటి క్షేత్రంలో మనం శ్రీమద్ భాగవతాన్ని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు కాలశుద్ధి గురించి చెప్పుకోవడం అంటే ఈ మాసం ఏమనుకున్నాం, మలమాసం అన్నారు. ఈ మలమాసం అనేటువంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఆ మలమాసం అంటే మాసానికి ఒక పురుషుడు ఉంటాడు. అది నిషిద్ధమైనప్పటికీ ఆ మలమాస పురుషుడు కాంతిహీనంగా ఉన్నాడు. కాంతిహీనంగా ఉండి ఆయన చాలా బాధపడుతూ శ్రీ మహావిష్ణువుని స్మరించారు. మహావిష్ణువుని స్మరిస్తే మహావిష్ణువు ఆయన తన దగ్గరికి వైకుంఠానికి వచ్చాడు. ఆ మహానుభావుడు ఈ మలమాస పురుషుడు వచ్చిన తర్వాత ఆయన చాలా బాధపడుతూ, అయ్యా అందరూ కూడా నన్ను చాలా గేలి చేస్తున్నారు, నక్షత్రములు కనీసం లక్షణంగా అక్కడి చూడట్లేదు, అలాగే ఏ సమయమో పగలు సమయంలో ఉన్నటువంటి సూర్యాదులంతా కూడా తిరస్కారంగా చూస్తున్నారు, రాత్రి సమయంలో ఉండేటువంటి వాళ్ళు తిరస్కారంగా చూస్తున్నారు, ఎవ్వరూ కూడా నన్ను ఆదరించట్లేదు, ఇంత హీనమైనటువంటి ఈ జన్మ నాకు వ్యర్థము, కాబట్టి మరిష్యేహం కేశవ, నాయన మహావిష్ణు నేను చచ్చిపోతాను, నేను చనిపోవాలని ఉంది, నాకు ఉండాలని లేదు అని శ్రీ మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకున్నారు. మలమాస పురుషుడైనటువంటి అది అధిక జ్యేష్టమును మనకి ఇప్పుడు అధిక మాసం ఏదైతే ఉందో ఆ అధిక మాస పురుషుడు పెట్టుకునేసరికి మహావిష్ణువు మహాకృపాడు. ఆయన అంతకుముందు ప్రార్థన చేసేప్పుడు స్తోత్రం ఉంది. ఇది 2 చోట్ల ఉంది ఈ పురుషోత్తమ మాస మహాత్మ్యం. పద్మపురాణంలోనూ ఉంది, బృహన్నారదీయ పురాణంలో కూడా ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకునేది బృహన్నారదీయ పురాణాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది మొత్తం 30 రోజులు కాబట్టి ఈ మలమాసము 30 అధ్యాయాల్లో ఉందన్నమాట. అంటే ఇది ప్రత్యేకించి ఈ మలమాసం అని పురుషోత్తమ మాసాన్ని 30 రోజులు ఒక్కొక్క రోజున ఒక్కో అధ్యాయం చొప్పున చెప్పుకునే పద్ధతి ఉంది పురాణ ప్రవచనాదుల్లో. అలా కాకుండా మనం వేగంగా కొంత కథను సంక్షేపంగా చేసుకొని మనం చెప్పుకుంటున్నాము. అప్పుడప్పుడు ఇవాళ కొంత రేపు కొంత అలా కొద్దిగా చెప్పుకొని ప్రధానంగా భాగవతం మీద మనం వెళదాం. కారణం ఏమిటి అంటే ఈ మలమాస పురుషుడు ఎప్పుడైతే మహావిష్ణువుని ప్రార్థించారో చెప్పేటప్పుడు ఉన్నారు, నాయన ద్రౌపదీదేవిని అతి సులభంగా పిలవంగా నేను రక్షించావు, గజేంద్రుని రక్షించావు, అలాగే ఎంతమందినో రక్షించావు, భక్తులందరిని రక్షించావు, నేను ఇంతలాగా విన్నపం చేసుకుంటూ నేను ప్రార్థిస్తుంటే నన్ను అనుగ్రహించడానికి నీకు ఎందుకు నాయనా విలంబం చేస్తున్నావు అని మహావిష్ణువుని ప్రార్థిస్తే భక్త సులభుడైనటువంటి పరమాత్మ వెంటనే నాయన పర్వాలేదు నాయన, నేను ఈ రకంగా నిషేధిస్తున్నారా, నువ్వు ఇంత బాధపడుతున్నావా, సరే నేను ఒక పని చేస్తా, నాతో రా అని చెప్పి తీసుకెళ్ళారు. అంటే ఆయనే అనుగ్రహించవచ్చు కదా, ఆయన అనుగ్రహించరా, ఎందుకంటే తనకంటే కూడా ఉన్నత స్థానాన్ని అతనికి ఇవ్వాలి అనే ఉద్దేశం చేత ఆయన ఆ మలమాస పురుషుణ్ణి తీసుకొని గోలోకానికి వెళ్ళారు. గోలోకంకి వెళ్ళేసరికి అక్కడ గౌరవ వైభవాన్ని వర్ణిస్తారు. సాక్షాత్తు రాశేశ్వరుడు అంటుంటారన్నమాట. రాసక్రీడతో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ద్విభుజుడు, 2 భుజములతో కూడుకున్న రాధాదేవితో కూడుకున్న కృష్ణ పరమాత్మ గోలోకంలో ఉంటారు. ఆయన అది ఎటువంటిదే, వైకుంఠాదపిచ ఉత్తమ అన్నారన్నమాట. వైకుంఠం కంటే కూడా పైలోకం చాలా ఉత్తమమైనటువంటిదని. అందుకోసం అక్కడ సాక్షాత్ ప్రేమస్వరూపుడైన పరమాత్మ తప్ప అంతకంటే వేరే స్వరూపం ఉండదు. అందుచేత కృష్ణ పరమాత్మ వేరు, ఆ మహావిష్ణువు చతుర్భుజ మహావిష్ణువు వేరు ముందర తెలుసుకోవాలి. వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు, గోలోకవాసి రాధాసమేతుడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఇప్పుడు వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు ఏం చేశారంటే గోలోకవాసి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు చూస్తే అక్కడ చాలా వైభవాన్ని వర్ణించారు. అక్కడ అనేక మంది గోపగోపికలతో అందరితో కూడా కూడుకొని ఉన్నారు. ఒక రాసాధిష్టానం అంటుంటారు, అంటే రాసక్రీడకు ఆధారమైనటువంటి ఒక దివ్యమైన ప్రదేశం. అక్కడ ఎక్కడ సత్వగుణం తప్ప సత్వగుణం కంటే భిన్నమైనది ఉండదు. సత్వగుణం ఉన్ననాడే ప్రేమభక్తి ఉంటుంది. ఆ ప్రేమభక్తితో కూడుకున్నటువంటి స్వరూపమే తప్ప అక్కడ ఎవ్వరు కూడా ఇతరులైనటువంటి వాడు రజోగుణ తమోగుణములకు అవకాశమే లేదు. అలాంటి ప్రదేశంలో ఆ రాధాసమేతులైనటువంటి కృష్ణ పరమాత్మ మహావిష్ణువుని చూచి ఆదరంగా రానాయన ఏమిటి విశేషం అని కూర్చోబెట్టి ఆయన గౌరవించారు.
గౌరవిస్తే ఈ పక్కన కొద్దిగా దిగాలుగా ఉన్నటువంటి వాడిని చూసి ఎవరితోనూ కొద్దిగా దుఃఖితుడై ఉన్నాడే అని అడిగారు. అడిగితే స్వామి ఇతను మలమాసము అందరూ కూడాను వర్జించారు, మలమును ఎలా అయితే వర్జించేస్తామో ఆ రకంగా ఇతన్ని వర్జించేశారు, కాలంలో ఏ రకంగా కూడా ఇతనికి అవకాశం లేకపోయింది, అందువల్ల ఇతను చాలా బాధపడుతున్నాడు, ఇతన్ని అనుగ్రహించవలసింది తమరు అని మహావిష్ణువు చెప్పారు గోలోకవాసి కృష్ణ పరమాత్మకు. అప్పుడు పరమాత్మ చెప్పారు, నాయన ఎంత ఆ ప్రేమ యొక్క స్వరూపం, ఆ గోలోకం యొక్క స్వరూపం ఎంత గొప్పదంటే ప్రేమ ఎలా ఉంటుందయ్యా అన్నాడు. సత్వగుణ ప్రధానంగా ఉంటుంది, తన యొక్క స్వరూపాన్ని ఇచ్చేస్తారన్నమాట. పరమాత్మ ఏం చేశారంటే, నాయన నా స్వరూపాన్ని నీకు ఇచ్చేస్తున్నాను రా అబ్బాయి అన్నారు. ఆయన ఎవరయ్యా? పురుషోత్తముడు. శ్రీకృష్ణ గోలోకవాసి కృష్ణ పరమాత్మను పురుషోత్తమ అంటారన్నమాట. ఆ నాకున్నటువంటి ఏ శక్తి ఉన్నదో, ఏ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపాన్ని నీకు నేను సమర్పిస్తున్నాను అన్నారు. అప్పటి నుంచి పురుషోత్తమ మాసము అనేటువంటి పేరు ఏర్పడింది. ఇక్కడ చేసినటువంటి ఏ చిన్న పనైనా కానీ భక్తితో శాస్త్రీయమైన కర్మ ఏదైతే చేశారో అది అనంతమైనటువంటి ఫలితం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక దానం చేసినా అది సాక్షాత్తు పురుషోత్తమ సమర్పితమవుతుంది అని ఈ రకంగా దాని గురించి విశేషంగా వర్ణించారు. అయితే ఈ కథను ఎవరు ప్రారంభం చేశారు అంటే ఈ బృహన్నారదీ పురాణంలో వాటిలో చెప్తారు, సూతుల వారు సౌనకాది మహర్షులకు చెప్పారు. అంతకుముందు భాగవత ప్రవచనం అంతా విన్నారు సూతుల వారు. ఆ తర్వాత వచ్చారు వేదవ్యాసుల వారి దగ్గర చాలా గ్రంథాలు వారు తెలుసుకున్నారు సూతుల వారు. సౌనకాది మహర్షుల దగ్గర నైమిషారణ్యంలో వచ్చేసరికి, అయ్యా మీరు మహానుభావులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమిటంటే, నాయన ఇప్పుడే సుఖయోగింద్రుల వారు మా గురువు గారు చెప్పారు భాగవతం, అది విన్నాను, ఇటుగా వస్తున్నాను అంటే, అయ్యా ఈ మలమాసం అంటుంటారే ఏమిటి, దీని గురించినటువంటి వివరం మాకు తెలియదు, చెప్పవలసింది అని అడిగారు. అడిగితే, నాయన మీరు చాలా చక్కటి ప్రశ్న వేశారు, ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఇది ఒకనొకప్పుడు నారదుల వారు నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. నారాయణ మహర్షి అంటే బదరికాశ్రమంలో ఉంటారు. ఆ బదరికాశ్రమంలో ఉన్న నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనతో అడిగారు నారదుల వారు, అయ్యా ఈ విషయం చెప్పండి అని. ఏది ఈ మలమాస వైశిష్ట్యం ఏమిటి, దీనికి పురుషోత్తమ మాసం అనే పేరు ఎందుకు వచ్చింది, ఇదంతా చెప్పవలసింది అని అన్నారు. అంటే అప్పుడు నారదుల వారికి బదరికాశ్రమంలో ఉన్న నారాయణ మహర్షి చెప్తున్నారు. నరనారాయణుడు అంటుంటారే, అందులో ఆ నారాయణ మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపం కాబట్టి ఆ మహానుభావుడు చెప్తూ ఉన్నారన్నమాట. అది ఏమని చెప్పారంటే, నాయన ఒకానొకప్పుడు పాండవులంతా కూడాను ఆ కౌరవుల చేతిలో జూదంలో ఓడిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారయ్యా అన్నారు. అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. అరణ్యాల్లో తిరుగుతుంటే కామ్యక వనం అని ఒక వనం ఉన్నది. ఆ వనానికి వెళ్ళారు. సుమారుగా ఆ గడువంతా పూర్తయ్యే సమయం వస్తున్నది. ఆ సమయంలో ఎన్ని సంవత్సరాలు వాడు 12 సంవత్సరాల పాటు ఆ రకంగా ఉంటే ఏ రకమైనటువంటి ఆ సుఖాన్ని పొందలేకపోయారు, దిగులు పొందారు. ఆ రకంగా దిగులు పడుతున్న సందర్భంలో ఆ కామ్యక వనంలో కృష్ణ పరమాత్మ అంటే ద్వారకావాసి కృష్ణ పరమాత్మ, ఆ ద్వారకలో నుంచి కృష్ణ పరమాత్మ ఒకసారి వీళ్ళని చూద్దామని చెప్పి వచ్చారు. వచ్చేసరికి బావగారు వచ్చారని చెప్పి అందరూ పాండవులంతా లేచి నించొని నమస్కారాలు చేశారు. పాపం మహాతల్లి ద్రౌపదీదేవి ఆ జుట్టంతా కూడాను బాగా మలినమైపోయి, ఎందుకంటే ఆమె ఏనాడు కేశాలంకరణ చేసుకునే పరిస్థితి లేదు. స్నానం చేయడం, ఆ తడి జుట్టు ఏదైతే ఉందో అది ఆరిన తర్వాత అలాగే ఉంచుకోవడం, ముడి మాత్రం వేసుకోవడం తప్ప ఏమీ లేదు. అలాంటి ఇటువంటి ఆమె శిరస్సును వర్ణిస్తారు. ఆమె శిరస్సు ఎంత గొప్పదయ్యా అన్నారు. ఆ తల్లి యొక్క కేశాలు చూస్తే సమస్త పాపాలు పోతవని. ఎందుకయ్యా అన్నాడు. 500 మహానదుల యొక్క పుణ్యతీర్థం తీసుకొచ్చి, 4 సముద్రముల యొక్క మహాదివ్యమైనటువంటి తీర్థం తీసుకొచ్చి మంత్రముల చేత, వైదిక మంత్రముల చేత అభిమంత్రించి ఆమెకు ధర్మరాజు కూర్చోబెట్టి రాజసూయాగం చేసినప్పుడు ఆమె జుట్టును ఆ రకంగా తడపబడినటువంటి జుట్టు అనమాట. అలాంటి దివ్యమైనటువంటి ఆ కేశములు అసంస్కృతములైపోయి జుట్టు కాస్త ఏ రకమైనటువంటి మృదుత్వాన్ని కోల్పోయి అలా ఉండేసరికి ఆ తల్లి యొక్క ఆ దీనస్థితిని చూసి చాలా కోపం వచ్చింది కృష్ణ పరమాత్మకి. చూడటానికి వచ్చిన ఆయనకి చాలా కోపం వచ్చి కళ్ళు ఎర్రబడి పళ్ళు పట్ట కొరికారట. కొరికి ఎలాగైనా సరే ఈ క్షణంలో వీళ్ళందరినీ దగ్ధం చేసి పారేస్తాను ఈ కౌరవులంతా కూడా అని చెప్పి ఆయన మహాకోపం వచ్చి, నీతో ప్రమేయం లేదురా అబ్బాయి, నేను చేస్తా, వీళ్ళందరినీ కాస్తా సర్వనాశనం చేసేస్తానని ఆయన కోపించారు. ఆ కోపించేసరికి వెంటనే ఆ సన్నివేశం కాస్త చూచి అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళంతా భయపడిపోయారు. ఏనాడు కూడా బావకి ఇంత కోపం రాలేదే, అందుకోసమని ఇలాంటి సన్నివేశం ఎలా జరిగిందా అని చెప్పి బావను చూసి ఆయన అర్జునుడు ధర్మరాజు వీళ్ళంతా ప్రార్థిస్తున్నారు, బావా కొద్దిగా ఉపశమించు, శాంతించు అని అన్నారు. అంటే ఆయన ఏమాత్రం వినలేదు. వినకపోయేసరికి అర్జునుడు దగ్గరికి వచ్చి, ఎందుకంటే అర్జునుడు అంటే మహాప్రాణం, ఇద్దరి గురించే చెప్తారు కృష్ణ పరమాత్మ. నాకు నా మీద అంత ప్రేమ లేదు, నా అర్జునుడు అంటే అంత ప్రేమ అని భారతంలో చెప్తారు, భాగవతంలో చెప్తారు.
నాకు నా మీదంత ప్రేమ లేదు, ఉద్ధవుడు అంటే అంత ప్రేమ అన్నారన్నమాట. అందుచేత తనకంటే అభిన్న స్వరూపంగా భావించేటటువంటి అర్జునుడు ఎప్పుడైతే తనను ప్రార్థించారో ఆ కోపాన్ని ఉపశమించుకున్నారు. ఉపశమించుకున్న తర్వాత అప్పుడు అందరూ కూడా దగ్గర చేరి ఆయన కోపాన్ని తట్టుకోలేకపోయారు ముందు. అప్పుడు వాళ్ళంతా వచ్చారు, దగ్గరకు వచ్చి బావా మీరు మీ అనుగ్రహం చేత ఎలాగైనా సరే మీ ఆపదని కాస్త దాటుతాము అని చెప్పి అంటే ఆయన వాళ్ళందరినీ చూడకుండా ద్రౌపది కేసు చూస్తున్నారు. ద్రౌపది కేసు చూస్తుంటే పాపం ఆమె ఒక మాట అడిగింది, స్వామి సామాన్యంగా ఒక స్త్రీకి ఒక భర్తే ఉంటారు, నాకు ఈ రకంగా 5 భర్తలు ఉండడానికి గల కారణం ఏమిటో చెప్పండి అని కృష్ణ పరమాత్మని అడిగింది ఆమె. అనేసరికి అప్పుడు ఆ మహానుభావుడు చెప్పారు, అమ్మా పూర్వజన్మ వృత్తాంతం ఒకటి చెప్తాను నీ తాలూకు విషయము, అది వినవలసింది అని. ఏమిటా పూర్వజన్మ వృత్తాంతం అంటే ఈమె పూర్వజన్మలో సుమేధుడు అని ఒక మహర్షి ఉన్నారు. ఆ మహర్షి యొక్క కుమార్తె ఈమె. అందుచేత ఆ సుమేధుడు అనేటువంటి ఆయన ఎవరయ్యా అంటే మనం చండీ సప్తశతి ప్రారంభం చేయడానికి మేధాక్ష మహర్షి అంటారు, ఆయనే సుమేధుడు అని కూడా అంటారు అన్నమాట, మార్కండేయ పురాణంలో వస్తుంది. అందువల్ల ఆ సుమేధుడు అనేటువంటి మహర్షికి ఆ కూతురు ఈమె. అలాంటి సందర్భంలో మహా ఉత్తమురాలు, తండ్రి యొక్క మనస్సును తెలుసుకొని ప్రవర్తించేటువంటిది. తల్లిగారు కాస్త గతించింది. అప్పుడు ఈ పిల్లని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఈమెకి అనుకూలమైనటువంటి భర్త లభించాల వయస్సు వచ్చింది. యుక్త వయస్సులో ఆమెకు వివాహం కాలేదు. చాలా బాధపడ్డాడు. ఆయన ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు, ఆ దిగులుతోనే ఉన్నారు. కొద్దిగా అనారోగ్యం కలిగింది. ఆ సుమేధుడు కాస్త మరణించాడు. మరణించిన తర్వాత తండ్రి లేకపోయారు, వివాహం చేయలేదు. ఎవరు నన్ను ఆదరిస్తారు కనుక అని అనుకున్నారు. ఈమె తాలూకు రోదనంతా విన్నారు. చుట్టుపక్కల ఋషులంతా కూడా వచ్చి అమ్మ నువ్వు దిగులు పడకు అని చెప్పి ఏదో కొద్దిగా ఊరటగా 4 మాటలు మాట్లాడి వాళ్ళు కాస్త ఆమెను కొద్దిగా శాంతింపజేసి ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె తండ్రి గారి వల్ల సుశిక్షితురాలైంది కాబట్టి భగవంతుని ప్రార్థించి బాగా ఎక్కడ అనుష్ఠానం చేద్దామని జపం చేసుకుందాం అనుకొని జపం చేసుకుంటూ ఉన్నది. ఇలా ఉంటూ ఉండగా ఈ సుమేధుని యొక్క అత్యంత ఇష్టుడైనటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు ఒక ఆయన ఎవరయ్యా అన్నారు, ఈశ్వరుని యొక్క అంశతో పుట్టినటువంటి దుర్వాస మహర్షి. ఆ దుర్వాస మహర్షి ఒక రోజున వచ్చారు ఈమె దగ్గరికి. వచ్చి అమ్మ నీకు ఈ కష్టం జరిగింది విన్నాను, మీ నాయన వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఆమెను ఆదరించి మాట్లాడి నువ్వు జాగ్రత్తగా ఉండవలసింది, ఆ ఈశ్వరానుగ్రహం చేత నువ్వు ఒక పని చేయి, నీకు ఒక చిన్న సలహా చెప్తున్నాను, నా మాట వినవలసింది అన్నారు. అంటే చెప్పండి ఏమిటో అని అన్నదన్నమాట. అనేసరికి ఏం లేదు, రాబోయే 3వ మాసంలో అధిక మాసం వస్తున్నది. ఆ అధిక మాసంలో సాక్షాత్తు రాధాసమేతులైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆరాధన చేయి, దాన్ని పురుషోత్తమ మాసం అంటారు, అందుకోసం అది చేయవలసింది అనేది. ఆమె కొద్దిగా చిరాకుగా ముఖం పెట్టి అన్నది, ఏమిటండి అందరూ కూడా అన్ని మాసములు చైత్రాది మాసములు శుద్ధమైన మాసములు ఉన్నవి, ఒక మల మాసాన్ని కాస్త మీరు చాలా గొప్ప మాసం అంటారు, దాంట్లో అనుష్ఠానం చేయమంటారు అని కొద్దిగా తర్కానికి అంటే కొద్దిగా వితండంగా మాట్లాడటం మొదలుపెట్టింది. మామూలుగా ఇంకెవరన్నా మాట్లాడి ఉంటే వెంటనే దుర్వాస మహర్షి భస్మ చేసి పారేసేవారు. కానీ స్నేహితుని యొక్క కూతురు అనాథై ఉన్నది, ఏదో అజ్ఞానం చేత మాట్లాడింది అని కొద్దిగా మందలించి, అమ్మ నువ్వు పొరపాటు పడుతున్నావు, నేను చెప్పిన మాట విను, ఇలా చెయ్యి, నువ్వు కృతార్థురాలు అవుతావు, పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి కృతార్థురాలు అవుతావు. ఇంకొకడు కనుక ఇలా అనుంటుంటే మాత్రం దాని తాలూకు విధానం వేరుగా ఉండేది, నా కోపం తాలూకు విధానం అని చెప్పి ఆ కోపాన్ని నిగ్రహించుకొని ఆ మహానుభావుడు కాస్త అమ్మాయితో ఇంకెక్కువ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి ఇదే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈయన చెప్పింది ఆమెకు నచ్చలేదు. కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుణ్ణే ఉద్దేశించి, ఈయన శంకరుని యొక్క అంశతో పుట్టిన వాడు దుర్వాస మహర్షి, సాక్షాత్తు శంకరుణ్ణే ఉద్దేశించి తపస్సు చేసుకుందామని చెప్పి చాలా కాలం దీర్ఘ తపస్సు చేసింది. ఎందుకు తపస్సు చేసిందంటే నాకు వివాహం కావాలి, అందుకోసం నాకు మంచి వరుడు లభించాలి. ఈ వరుడు ఎలా లభిస్తారని చెప్పారు పరమాత్మ దుర్వాస మహర్షి, నువ్వు కృష్ణ పరమాత్మ రాధాసమేతులైన కృష్ణ పరమాత్మ పురుషోత్తమ మాసానికి అధిష్టాత దేవత, ఆ స్వరూపాన్ని నువ్వు ధ్యానం చేయి, నువ్వు కృతార్థురాలు అవుతావు, నీకు వివాహం అవుతుందని అన్నారు. ఆమె వినలేదు. వినకుండా ఈశ్వరుని ఆరాధించింది. ఈశ్వరుని ఆరాధించేసరికి కొంతకాలానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత ఆ పరమేశ్వరునితో ఉంది, స్వామి నాకు పతిమ్మేదేహి పతిమ్మేదేహి పతిందేహి పతిందేహి 5 సార్లు అన్నది. నాకు ఏం కావాలి నీకు అని అడిగితే 5 సార్లు నాకు భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలని అన్నది. అనేసరికి ఆయన అలాగే అని అన్నారు. అని అమ్మ ఈ జన్మలో నీకు వివాహం కాదు. ఎందుకు కాదు అంటే నువ్వు పురుషోత్తమ మాసం అనబడేటటువంటి దాని అంతకుముందు పేరున్నట్టు మలమాసం అని చెప్తానని చాలా నిషేధించావు. నిషేధించడమే కాదు, సాక్షాత్తు నా యొక్క అంశతో పుట్టినటువంటి దుర్వాస మహర్షితోటి ఆ రకమైన నిందావచనం చేశావు. కాబట్టి నీకు ఈ జన్మలో వివాహం కాదు, ఇది కాక తర్వాత జన్మలో నీకు అవుతుంది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ రకంగా చేసిన తర్వాత ఆమెను వెంటనే తపస్సు చేసుకుంటూ కృష్ణ పరమాత్మ తాలూకు నింద చేశారని దిగులు పడి అప్పుడు కృష్ణ పరమాత్మనే ధ్యానం చేసుకుంటూ పరమేశ్వరుడు చెప్పిన తర్వాత
దేహాన్ని విడిచిపెట్టింది. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరుజన్మలో ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో నుంచి ఆవిర్భూతురాలైంది ద్రౌపది. ఆ ద్రౌపది అప్పుడు 5 సార్లు ఆ రకంగా అంటం చేత ఆమెకి మీరందరూ కూడా భర్తలుగా కలిగి ఉన్నారు. కానీ ఆ పరమేశ్వరుని ఈ పురుషోత్తమ మాస నింద ఉన్నదే, ఆ నింద తాలూకు ఫలాన్ని ఇప్పటికీ కూడా అనుభవించక తప్పింది కాదు అని అన్నారన్నమాట. అందువల్ల ఆ పరమాత్మ యొక్క ఆరాధన పరమేశ్వరుని యొక్క ఆరాధన చేత వరాన్ని పొందినప్పటికీ కూడా ఆ పురుషోత్తమ స్వరూపుడైనటువంటి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అభిన్న స్వరూపమైనటువంటి మాసాన్ని నిందించిన కారణం చేత ఇప్పటికీ కష్టాన్ని అనుభవించింది కాదు. కాబట్టి ఇప్పటిదాకా మీకు 12 సంవత్సరాలు సుమారు గడిచిపోయింది. 3 సార్లు అధిక మాసం వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఆ పురుషోత్తమ మాసం యొక్క వైశిష్ట్యాన్ని మీరు గ్రహించలేకపోయారు. అందుచేత ఆ పురుషోత్తమ మాసాన్ని కాస్త మీరు ఆచరించిన వ్రతాన్ని ఆచరించండి అన్నారు. అది ఉపవాసాది దీక్ష ఏ రకంగా చేయాలో, భగవంతుని యొక్క కథాశ్రవణం ఏ రకంగా చేయాలో, భగవదనుష్ఠానం ఏ రకంగా చేయాలో అదంతా కూడాను సూక్ష్మంగా చెప్పి, నాయన ధర్మరాజా, ఈ రాబోయేటటువంటిది చిట్ట చివరిది మీకు ఈ సమయంలో వచ్చేటువంటిది అధిక మాసం. ఈ అధిక మాసం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ అజ్ఞాతవాసం అరణ్యవాసం దీని తాలూకు దుఃఖాలని తొలగిపోయి మీకు సంబంధించినటువంటి రాజ్యం మీకు లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశారు. అంటే సాక్షాత్ ద్వారకావాసి కృష్ణ పరమాత్మ అని, గోలోకవాసి కృష్ణ పరమాత్మ వేరు, ద్వారకావాసి కృష్ణ పరమాత్మ వేరు. మధుర దాకా ఉండేటటువంటి దాకా కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం. బృందావనం దాటిన తర్వాత కృష్ణ పరమాత్మ మధురావాసి దగ్గర నుంచి అంతా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమని చెప్తారన్నమాట. అందుకోసమని ఈ మధురకు కాశీకి ఒక దివ్యమైన సంబంధం ఉన్నది. కారణం ఏమిటి అన్నాడు, ఇక్కడ మరణం మంగళం అత్ర, ఇక్కడ చనిపోయిన వాడికి మంగళం కలుగుతుంది. జననం మంగళం తత్ర, అక్కడ పుట్టిన వాడికి మంగళ మోక్షం కలుగుతుంది అన్నారు. ఎందుకంటే ఆ జననం కూడా భౌతికాదిగా 2 రకాల జన్మలు ఉన్నాయి మనకు. మా బ్రాహ్మణుడు అన్నవాడికి 2 జన్మలు ఉంటాయిగా. అందువల్ల ఏంటంటే జన్మ చేత ఒక రకమైనటువంటి పుట్టుక, ఉపనయనం చేత ఒకటి. అందువల్ల అక్కడ ఉపనయనం చేసుకున్న మోక్షమే, జన్మ పుట్టినా కానీ మోక్షమే, ఇక్కడ గిట్టితేనే మోక్షం అన్నమాట. అందువల్ల ఈ మధుర ఒకటి, కాశీ ఒకటి, 2 కూడాను దివ్యమైన మోక్షప్రదములు. దీంట్లో ఉన్నటువంటి సాదృశ్యములు ఇవి అని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి దివ్యమైనటువంటి ఆ మధురలో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ, ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ విష్ణువు యొక్క అంశతో ఉన్న స్వరూపం అన్నమాట. అట్టి ఆ మహానుభావుడు వీళ్ళకి ఆ విధానాన్నంతా కూడా చెప్పారు. అయితే ఆ నిందావచనం వల్ల వచ్చింది, ఇది కాస్త పోగొట్టుకొని వ్రతం ఆచరించండి అని ఆ వ్రత విధానం కూడా చెప్పారు. దానివల్ల వాళ్ళంతా కృతార్థులయ్యారు. నాయన ఈ రకంగానే ఆ దృఢనేటువంటి మహారాజు ఉన్నాడు, ఆయన కథ కూడా ఇలాగే ఉంటుంది, తర్వాత చెప్తాను అన్నారు. అందువల్ల ఈ రోజు వరకు, ఎందుకంటే మనం కాలం యొక్క శుద్ధి, కాలం చాలా గొప్పది అని చెప్పడానికి మనం చెప్పుకునేది ఒక అధిక మాసంలో చెప్పుకుంటున్నాం. ఈ అధిక మాసం అనే దానికి పేరేమిటంటే పురుషోత్తమ మాసం అని. పురుషోత్తమ అని ఎవరినంటారు అంటే గోలోకవాసి కృష్ణ పరమాత్మకు మాత్రమే పురుషోత్తమ శబ్దం ఉన్నది. అందుచేత అటువంటి పురుషోత్తమ మాస మాహాత్యంలో చెప్పుకుంటున్నాం కాబట్టి కాలం ఎంత శుద్ధమైనదో మనకు తెలుస్తుంది. అలాగే దేశం ఎంత శుద్ధమైనదో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. ఎందుకంటే ఆ తల్లి గంగమ్మను చూస్తుంటేనే మనం కృతార్థులం. కాశీలో ఉండటమే ఒక కృతార్థత. కాశీ క్షేత్రమే దీనికి అవిముక్తం ఎందుకు వచ్చిందంటే, పరమేశ్వరుడు కూడా కైలాసవాసి కృష్ణ శ్రీ మహా పరమేశ్వరుడు కూడా ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళడు. మనం వెడతామా? మనం వెళ్ళాము అంటే మన దురదృష్టవంతుడు ఇంకోటి లేరట. ఎందుకంటే కాశీక్షేత్రంలో చెప్తా, కాశీక్షేత్రం రాగానే ఏం చేయాలి అన్నాడు. ముందు పెద్ద పెద్ద రాడు తీసుకొని కాడు కాస్త కొట్టేసుకోమన్నారు అనమాట. అందుకని పాదవు భాషాణైన పాదవుని హత్య, పెద్ద రాయి తీసుకో, కాడు కాస్త కాళ్ళ దగ్గర కొట్టేసుకో, ఆ కాళ్ళతో నడిచే అవకాశం లేకుండా చేసుకుంటే కాశీలో పడి ఉంటావు అనమాట. ఏ సమయం ఎప్పుడు కూడా అలా వెళ్ళడానికి వీల్లేదని ఉన్నదనమాట. అందుకు కాశీ మహాత్మ్యంలో చెప్తారు. అందుచేత ఆ రకంగా కొట్టుకొని ఉండాలి తప్ప ఇంకో దాని ఎందుకు ఆ రకమైన ఆసక్తే ఉండకూడదు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రం కాశతయితి కాశీ అనమాట. కాశయతీతి కాశీ, ప్రకాశించేది కాబట్టి కాశీ, ప్రకాశింపజేస్తుంది, జ్ఞానాన్ని కలగజేయడం ద్వారా మోక్షాన్ని చేసుకునే స్థితి ఉంది కాబట్టి దీనికి కాశీ అని అన్నారన్నమాట. అటువంటి కాశీ క్షేత్రం దీంట్లో కూడా ఎంతయ్యా అన్నారు. ఆయన ఒక చోట నుంచి ప్రారంభం చేయవయ్యా, మధ్యమ వినాయకుడు ఏదో ఉంది, ఆ మధ్యమేశ్వరుడు దగ్గర నుంచి దేహలీ వినాయకుడు దాకా దారం పెట్టి చుట్టవయ్యా అన్నారన్నమాట. మధ్యమేశ్వరుడి దగ్గర దేహలీ వినాయకుడి దాకా దారం పెట్టి చుట్టుకుంటూ వస్తే ఏ ప్రదేశం ఉందో ఆ పంచక్రోశ పరిమితమైన ప్రదేశాన్ని ఏమంటారయ్యా? అది కాశీ. కాశీ లోపలే ఉందయ్యా అన్నాడు. అవిముక్త క్షేత్రం ఉంది. అవిముక్త క్షేత్రంలో ఏముందయ్యా అన్నాడు. అంతర్గృహం ఉంది. అంతర్గృహం లోపల ఏముందయ్యా అన్నాడు. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి స్వరూపమంతా ఉన్నది అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక దాంట్లో కోశంలాగా అనమాట. ఒక వరలో నుంచి ఇంకో వర, ఇంకో వరలో నుంచి ఇంకో వర, అలా 4 వరలు ఉంటవి. ఆ రకంగా చతుర్విధ పురుషార్థాలు ఇచ్చేటువంటిది. ఒకటి సారూప్యం ముక్తిస్తుంది, ఒకటి సాలోక్యం ముక్తిస్తుంది, సాహిత్యం ముక్తిస్తుంది. ఈ రకమైనటువంటి కూడా సమన్వయం కూడా చేసి ఉన్నారు. దివ్యమైనటువంటి కాశీ క్షేత్రంలో కేదారమా ఖండంలో కూడా
దివ్యమైనటువంటి స్థితి వస్తుంది. అందువల్ల ఇది దేశం యొక్క పవిత్రత. ఆ దేశం యొక్క పవిత్రత మనం ఎంత చెప్పినా కానీ మనం చాలా తక్కువే చెప్పుకోగలం తప్ప విస్తృతంగా చెప్పుకోలేము. ఆ గంగమ్మ తల్లి ఉంది కాబట్టి ఆ తల్లిని చూస్తే చాలయ్యా అన్నారు. ఎందుకంటే నారదుల వారు ఒకసారి స్నానం చేయడానికి అందరూ స్నానం చేస్తుంటే పొద్దున్న సాయంత్రం దాకా అందరూ స్నానం చేస్తున్నారు. నారదుల వారు స్నానం చేయకుండా చూస్తూ కూర్చున్నారట. చూస్తుంటే గంగాదేవికి ఒకసారి అనిపించింది, ఏంటి అందరూ స్నానం చేస్తుంటే ఈయనకి ఎందుకు స్నానం చేయట్లేదు అని ఒక్కసారి అనుమానం వేసి సర్వే మజ్జంతి మనయ నారదాత్తం కిన్న మజ్జసి అని అడిగారు. నాయన గంగమ్మే బయటకు వచ్చి అందరూ మునుగుతున్నారు, నువ్వెందుకు మునగట్లేదురా నాయన నారద అన్నారు. అంటే ఆయన అన్నారు, నాకు ఒక డౌట్ ఉందమ్మా అన్నారు. ఏమిటా సందేహం అన్నారు. అంటే అంబా దర్శనాన్ముక్తి, నేను చూస్తేనే మోక్షం వస్తుంది కదా, మోక్షం కంటే ఇంకా గొప్పదేది లేదుగా, స్నానం చేస్తే ఏం ఫలం వస్తుందో చెప్పమ్మా, నేను మునుగుతాను అన్నారన్నమాట. అంటే చూస్తేనే మోక్షం వస్తే స్నానం చేస్తే వచ్చే మోక్షం వీడికి తెలియక వాడు స్నానాలు చేస్తున్నారు. నేను చూస్తేనే వస్తున్నాను, అంబత్త దర్శనాన్ముక్త నిజానే స్నానజ ఫలం అని అన్నారు. కాబట్టి అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఆయన గలగల నవ్వించటండి. నవ్వడం అంటే ఆ ప్రవాహం యొక్క శబ్దం బ్రహ్మాండంగా అయిందనమాట. ఆమె కూడా సమాధానం చెప్పలేక నవ్వి ఊరుకున్నది ఏం చెప్తుంటారు అనమాట. అందుచేత అటువంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో మనం ఒక సత్సంగం చేసుకొని అందులో 4 మాటలు ఏదైతే చెప్పుకుంటున్నామో అది చాలా పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. దానికి తగినటువంటి రీతిగా నేను చెప్పిన ఇంతకుముందు అంటే కేవలం భక్తి శ్రద్ధలతో తప్ప ఇంకా ఏ వస్తువు కూడా తెచ్చుకోవద్దని నా విన్నపం. అందుకోసమని ఆ తర్వాత ఏమీ అనుకోవద్దమ్మా, అందరికీ చెప్తున్నా, అయ్యలకు చెప్తున్నా, అమ్మలకు చెప్తున్నాను. ఇప్పుడు శ్రీమద్ భాగవతం తాలూకు మాహాత్మ్యం అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. శ్రీమద్ భాగవతం అంటే దీంట్లో భాగవతము అంటాము, శ్రీమద్ భాగవతము అని కూడా అనుకుంటాం. శ్రీమద్ భాగవతం అంటే 6 అక్షరాలు అవుతుంది, భాగవతం అంటే 4 అక్షరాలు అవుతుంది అనమాట. భాగవతం అంటే అర్థం ఏమిటంటే భా అంటే భక్తి, గా జ్ఞానము, వా వైరాగ్యము, తా తత్వ సాక్షాత్కారము. అప్పుడు 4 అక్షరాలైంది. శ్రీమద్ భాగవతం అంటే అర్థం ఏమిటి? 6 అక్షరాలు. 6 అక్షరాలు అంటే భగవంతుని యొక్క కథ కాబట్టి భాగవతం కదా. భగవంతుడికి ఎన్ని గుణములు ఉంటాయి విన్నారు, షడ్గుణ సంపత్తి కలిగిన వారై ఉంటారన్నమాట. అందువల్ల ఆ షడ్గుణములు కూడా ఏమిటయ్యా అన్నాడు అంటే ఎవరి యొక్క రాక అన్నీ కూడా తెలిసినవాడు కాబట్టి అనమాట. అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, సమగ్రమైన ధర్మము, సమగ్రమైనటువంటి కీర్తి, సమగ్రమైనటువంటి సంపద, సమగ్రమైన జ్ఞానము, సమగ్రమైనటువంటి ఐశ్వర్యము, ఈ వైరాగ్యము, ఇవన్నీ కలిపి కూడాను ఆ భగవంతుని యొక్క శబ్దములకు ఆ భగ అనే శబ్దానికి అర్థం చెప్తారనమాట. అంటే ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఎవరి దగ్గర ఏ భగవంతుడి దగ్గర కూడా లేనటువంటి ఐశ్వర్యం ఉంటుంది, అలాగే ధర్మం ఉంటుంది, కీర్తి ఉంటుంది, సంపద ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. అట్టి భగవంతుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మకు సంబంధించింది కాబట్టి శ్రీమద్ భాగవతం అన్నమాట. ఈ శ్రీమత్తని ఎందుకన్నారండి అని అడుగుతారు అనుకోండి. ఎందుకంటే ఈ భగవంతుడి లోపలే శ్రీ ఉందన్నమాట. మళ్ళా ప్రత్యేకించి శ్రీమత్ ఏమిటి అన్నారు. ఎందుకంటే సమగ్రమైన ధర్మం ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, సంపద ఉందన్నారు కదా. మళ్ళీ ఈ శ్రీ ఏం చేస్తుంది అన్నాడు. ఈ శ్రీ ఎవరో కాదండి, రాధాదేవి అనమాట. శ్రీతో కూడుకున్నది కాబట్టి శ్రీమద్ భగవంతుని యొక్క సంబంధమైన కథ కాబట్టి రాధా సమేతుడైన కృష్ణ పరమాత్మ కథ అన్నారు. శ్రీమద్ భాగవతం అంతా విన్న తర్వాత మీరు అడుగుతారు, అయ్యా మీరు ఈ మాటలు చెప్పారు కానీ భాగవతంలో మా కడ రాధాదేవి రాలేదే అన్నారు. అయ్యా గోరింటాకులో ఎరుపుదనం ఎక్కడన్నా మీరు చూశారో, కనిపించిందా? ఆకు చూస్తే పచ్చగానే ఉంది, ఆకుపచ్చగానే ఉందిగా, ఎరుపుదనం ఉందా? ఏ విధంగా అయితే అంతర్గతంగా ఎరుపుదనం అనేటువంటి గోరింటాకులో ఉన్నదో అదే రీతిగా శ్రీమద్ భాగవతంలో రహస్యంగా రాధాదేవి ఉంటుంది. అయితే ఎలా తెలుస్తుందో అన్నాడు. మనకు ఇది ఎరుపు కావాలంటే మనం ఏం చేస్తుంటాము, సున్నమో పసుపో ఇలాంటివేమో పెడుతుంటాంగా. ఆ స్థానంలో ఏముందయ్యా అన్నాడు. అంటే రాధాకృష్ణుల యొక్క యుగళ భక్తి మీకు ఉండాలన్నమాట. ఆ భక్తి ఉన్నట్లయితే అప్పుడు ఆ ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకులో నుంచి లోపల ఉన్న ఎరుపుదనం అనేటువంటి ఆ రాధాతత్వం, కృష్ణతత్వం తెలుస్తుంది. కాబట్టి అది కేవలం ప్రేమభక్తి సాధ్యం. కాబట్టి ఆ ప్రేమభక్తి కలగాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం పొంది భాగవతాన్ని వినాలి, శ్రద్ధగా తెలుసుకోవాలి. అదే భక్త్యా భాగవతము జ్ఞేయం, అది భక్తి చేత తెలుసుకోవటం అంటే అనమాట. అటువంటి భాగవతానికి సంబంధించిన మాహాత్మ్యాలు 2 ప్రసిద్ధంగా కనిపిస్తున్నవి. ఒకటి పద్మపురాణంలో ఉన్నటువంటిది, 2 స్కాంద పురాణంలో ఉన్నది. ఇది కాకుండా కౌశిక సంహిత అని ఒక సంహితా గ్రంథము, దాంట్లో కూడాను భాగవతం యొక్క మాహాత్మ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. సామాన్యంగా భాగవత సప్తాహం చెప్పాడు. సంప్రదాయం ఎలా ఉంటుందంటే ఈ పద్మపురాణంలో ఉన్నటువంటి భాగవత మాహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. మనం అదే ఇవాళ కొద్దిగా యథాసంభవంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇది నా మనస్సు చేత నేను విశ్వేశ్వరుని కోరుకొని నేను వచ్చి చెప్పుకోవాలనుకున్నది. మీరు ఆదరంతో వచ్చి విన్నారు, నా అదృష్టం అనుకుంటాను, పరమేశ్వర కృప అనుకుంటా. అందుచేత ఈ చెప్పేటప్పుడు నాకు ఎంత ఓపిక ఉందో అంతే చెప్తాను. ఓపిక లేనప్పుడు నేను శరీరాన్ని శ్రమ పెట్టుకొని తర్వాత మధ్యలో ఆగేటువంటి పరిస్థితిని తెచ్చుకోకూడదని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం
మాహాత్మ్యంలో ప్రారంభం చేస్తున్నారు. పద్మపురాణంలోని ఆ భాగవత మాహాత్మ్యం చెప్తున్నారు. ఆయన ఆ పరమ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని ప్రారంభం. అంటే పరమాత్మ ఎటువంటి వారయ్యా అన్నాడు. సత్రూప చిద్రూప ఆనంద రూపులయ్యా అన్నాడు. అంటే ఇది వేదాంతం. పరమాత్మ యొక్క అసలు రూపం ఉందా అన్నారు. పరమాత్మకు రూపం లేదండి అన్నారు. రూపం లేదంటే ఒకప్పుడు గోపికలు కృష్ణ పరమాత్మకు ఉత్తరం రాశారు. ఉత్తరం రాసే వాడు ఒక్కొక్కడు ఒక్కో మాట పరమాత్మకు రాయవే ఉత్తరం అన్నారు. ఒక ఆవిడ రాసింది నీవు అని మొదలుపెట్టారు. కోపం అనమాట. అందుకంటే మమ్మల్ని విడిచిపెట్టేసి అదృశ్యమైపోయావు కదా, అందుకోసమని ఆయన బహువచనం ఏమిటి, ఎంత మధురకు వెళ్ళి గొప్పవాడైతే మాత్రం నీవు అని రాయన్నారు. నీవు అని రాస్తే అలా కాదే, మహానుభావుడు ఆయన అక్కడ వాళ్ళందరినీ కూడా బతికిస్తున్నాడు. అటువంటి ఆయన ఇప్పుడు నువ్వు అని రాయడం అంటే తీసిపారే ఇంకొక ఆమె అనేసరికి మీరు అని పోని రాద్దామని బహువచనం పెట్టారు. మీరు ఏమిటే, మన దగ్గర పాలు పెరుగు అవిని కూడా మన ఇంట్లో దొంగతనం చేస్తున్న ఆయనకి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఇంకొకళ్ళు అన్నారు. ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఏం చేశారంటే ఏది మొదలుపెట్టినా ఇంకొక ఆమె తీసేస్తున్నది. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఏం చేశారన్నారు, ఆయనకు ఉత్తరం పంపించారు. అది ఎలా ఉందయ్యా అన్నాడు. తెల్ల కాగితం అనమాట. అది పంపించి ఇచ్చారంటే ఏది రాసినా పరమాత్మని నిషేధించి చేస్తే ఏం మిగిలిందయ్యా అన్నాడు. నిర్గుణమైన స్వరూపం మిగిలిందనమాట. పరమాత్మ ఎటువంటి వారయ్యా అంటే నిర్గుణ రూపులు, ఆయనకి గుణం లేదు. అటువంటి పరమాత్మ అనమాట. గుణాతీతమైనటువంటి స్వరూపం కాబట్టి అందుకోసం ఆయన ఏ రూపంతో ఉన్నారయ్యా అన్నారు. మొట్టమొదటి చెప్తున్నారు సద్రూప చిద్రూప ఆనంద రూపము. ఆ సత్ అనే దానికి స్వరూపం చెప్తావా, చిత్రంగా స్వరూపం చెప్తావా, అందువల్ల సచ్చిదానంద రూపాయ అని అన్నారు. అంటే నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఆ నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని అందరూ తెలుసుకోగలరా? తెలుసుకోరు. ఏమంతా స్థేను కంప్యంతే సవిశేష నిరూపణయ్య అన్నారు. కాబట్టి మందులైన మన వంటి వాడిని ఆ వేదాంత తత్వం చేత తెలియబడేటువంటి పరమాత్మను తెలుసుకునే సామర్థ్యం లేదు. కాబట్టి అందుకోసం భగవంతుడు ఒక ఆకారాన్ని ధరించి అవతారాన్ని ధరించి మనల్ని ఉద్ధరించడం కోసం శ్రీమద్ భాగవత ప్రతిపాద్యమైనటువంటి దేవతాస్వరూపంగా ఆవిర్భవించారు. అందుచేత ఆయన ఎవరైనా సృష్టిత్యాది హేతవేనాడు. అంటే భగవంతు ప్రపంచాన్ని ఆయనే సృష్టించడము, ఆయన నిలబెట్టడము, ఆయన లయం చేయడము అనేటువంటిది అయితే ఉందో ఇది ఎటువంటిది నిర్గుణ స్వరూపంలో నుంచి సగుణమైనటువంటి స్వరూపం అనేటువంటి ఏర్పడింది అని చెప్పుకోవాలి. అందువల్ల సృష్టి స్థిత్యాది హేతవే. ఆయన పరమాత్మను ఇటువంటి పరమాత్మను అంటే సృష్టి స్థితిలయకారకుడైన పరమాత్మను కనుక ధ్యానం చేస్తూను ఆయన గురించి చెప్పుకుంటే కలిగేది ఏమిటయ్యా అన్నాడు. అంటే తాపత్రయ వినాశాయ, మనకు తాపత్రయం పోతుందయ్యా అన్నాడు. తాపత్రయం అంటే ఏమిటన్నాడు, ఆధ్యాత్మికము ఆధిదైవికము ఆధిభౌతికము అంటుంటారు అనమాట. అంటే శరీర సంబంధమైన దోషాలు కానీ భూత ప్రకోపం వల్ల వచ్చేటువంటిది అంటే పంచభూతముల యొక్క ప్రకోపం చేతి కలిగేటువంటి దోషములు కానీ అలాగే దైవికమైనటువంటి దోషములు ఏవైతే ఉన్నావు కానీ వీటన్నింటినీ పోగొట్టేటువంటి శక్తి ఆ పరమాత్మ స్వరూపానికి ఉన్నది. అందువల్ల తాపత్రయ వినాశాయ అన్నారు. ఇక్కడ పెద్ద శాస్త్రార్థం చేశారు. ఎందుకంటే భాగవతం అనేటువంటిది ఉంటే అది పెద్ద శాస్త్రము, అది భక్తి శాస్త్రము, అది సుఖ శాస్త్రము. అందువల్ల ఆ శాస్త్రం అనేసరికి దాంట్లో పూర్వపక్షం సిద్ధాంతము భిన్ని ఉంటుందన్నమాట. అయ్యా తాపత్రయ వినాశాయ అంటే తాపత్రయాన్ని పోగొట్టేదన్నారు కదా, ఈ తాపాలు ఎందుకు వస్తాయండి అన్నారు. పాపాలు చేస్తేనే తాపాలు వస్తాయి. అందుచేత పాపం చేయకుండా తాపం రాదుగా. కాబట్టి తాపత్రయ వినాశాయ అంటే దానికి అడిగారు తాపాలు ఎందుకు వస్తాయి, పాపాలు వస్తాయి. అయితే వేదవ్యాసుల వారు ఇక్కడ ఒక పని చేయాల్సింది పాప వినాశ సర్వపాప వినాశాయ అని రాస్తే బాగుండు కదా అన్నారన్నమాట. అన్ని పాపాన్ని పోగొట్టేవాడంటే ఈ పాపాలు లేకపోతే అప్పుడు తాపం ఉండదుగా. అందుకోసం తాపత్రయ వినాశాయ బదులు సర్వపాప వినాశాయ అని పెడితే బాగుంటుంది కదా అని అడిగారు అన్నమాట. అంటే నాయన అది కాదు, ఈ భాగవతంలో ఎన్ని పాపాలు చేసిన వాడు వచ్చినా సరే, ఎన్ని బాధలు పడుతున్న వాడు వచ్చినా సరే శ్రద్ధ కాబట్టి వాడి తాపాలన్నీ పోతుంది. తాపాలు పోయిందంటే పాపాలు లేనట్టేగా. అందువల్ల ఈ తాపాలు పోగొట్టడం పరమాత్మ యొక్క శక్తి దానివల్ల ఉన్నట్లయితే అప్పుడు పాపాలు ఎన్ని వచ్చి చేరితే మాత్రం ఉంది, పాపాల వల్ల కదా తాపాలు వచ్చేది. ఆ తాపాన్ని పోగొట్టడం పరమాత్మ చేస్తే పాపాలు ఏం చేస్తే కనుక ఇంకా ఎన్ని పాపాలు చేసినా సరే 14 లోకాల్లో అందరూ కలిసి చేసినటువంటి పాపం అంతా నేను ఒక్కడనే అనుభవిస్తాను. కానీ పరమాత్మ ధ్యానం చేసుకుంటా. అప్పుడు ఏం చేస్తాయి, ఈ పాపాలు ఏమన్నా చేస్తాయా, పాపం వల్ల వచ్చే తాపాలు ఏమన్నా చేస్తావా, ఏమీ చేయదనమాట. అందుకోసం తాపత్రయ వినాశాయ, తాపత్రయాన్ని నశింపజేసేవారు ఎవరైనా శ్రీకృష్ణాయ వయం నమః. ఇక్కడ కూడా శ్రీ శబ్దం రాధాసమేతుడైన కృష్ణ పరమాత్మ ఇంతే మాట చెప్పడం అనమాట. ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నామయ్యా అని ప్రారంభం చేశారు. తర్వాత వేదవ్యాసుల వారు ఆ దివ్యమైనటువంటి ఆ తత్వము సుఖయోగిన సూత్రుల వారు చెప్తున్నది. ఇది కూడా నీ కథ కూడా ఏది ఈ భాగవత మహాత్మ్యం చెప్పేది ఆయన చెప్తున్నారన్నమాట. అయ్యా మా గురువు గారు అని చెప్పి సుఖయోగింద్రుల వారిని ధ్యానం చేస్తారు. ఇది రేపు భాగవతంలో కూడా వస్తుంది. అప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. ఎం ప్రవ్రజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహకాతన ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినోదిస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని గురుస్మరణ చెయ్యకుండగా ఎక్కడా కూడాను ఏ శాస్త్రము ఉండదు. అందువల్ల గురువు అయినటువంటి సూత్రుల వారికి గురువు ఎవరయ్యా అన్నారు.
ఆ దివ్యమైనటువంటి ఆ సుఖయోగింద్రుడు వారు ఉన్నారే వారు గురువు అనమాట. అందువల్ల అట్టి మహానుభావుని స్మరణ చేసుకుంటూ వెళ్ళారు. ఇలా ఉంటూ ఉండగా సూత్రవారు ఒకానొక సందర్భంలో నైమిషారణ్యానికి వెళ్ళారు. ఆ నైమిషారణ్యంలో ఋషులందరూ కలిసి దివ్యమైనటువంటి ఆ యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం ఎటువంటిది అన్నాడు. చాలా దివ్యమైనటువంటి యజ్ఞము, అనేక సంవత్సరం పాటు సాగే యజ్ఞం. ఆ సందర్భంలో వచ్చేసరికి ఆయన చూశారు. వీళ్ళందరూ కూడా చూసి ఆయన్ని అడిగారు, అయ్యా మాకు ఏదైనా దివ్యమైనటువంటి విషయాన్ని మాకు తెలియజెప్పవలసింది అని అడిగారు. అడిగేసరికి అప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం ఏదైతే ఉందో అది చెప్పడం మొదలుపెట్టారనమాట. అందుచేత అది ఏమిటయ్యా అంటే అప్పుడు చెప్తున్నారు, వారు చెప్పేటువంటి మాట అజ్ఞానధ్వాంత నాయన సుఖయోగి సూత్రవారులు చెప్తున్నారు. సౌనకాది మహర్షులు, వస్తుత సౌనకాది మహర్షులు ఋగ్వేద సంప్రదాయ ప్రవర్తకులైన ఋషులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నారు. 88,000 మంది ఋషీశ్వరులు ఉన్నారని చెప్పి 72 అని ఒక చోట. అయితే ఇంతమంది ఋషీశ్వరులు కూడా వాళ్ళు ఇటువంటి వాళ్ళు అన్నారు, బ్రహ్మచారులు అంటే వాళ్ళంతా కూడా. ఎందుకంటే గృహస్థైన వారిని ఎవ్వరు సౌనకాది మహర్షులు తీసుకోవాలి. అలాంటి మహనీయులైనటువంటి వాడు అనమాట. వాడు చూసి ఆ సూత్రవారిని చూడంగానే చాలా గౌరవించారు. సూత్రవారు అంటే ఎవరు అన్నారు అంటే బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియుడైనటువంటి పురుషులకు కలిగినటువంటి సంతానాన్ని సూత సంతానం అంటారు. అలాంటి స్థితి కలిగిన వాడు అంటే ఒక సంకర జాతి అని అంటుంటాం అనమాట. అలాంటి వాడే రథసారథిగా ఉంటారు అని ఆ జాతి అంటుంటారు. కానీ ఈయన సూత అంటే మామూలుగా అలా అనుకుంటారేమో, అలా కానే కాదు. ఈయన సాక్షాత్తు బృహస్పతి ఇంద్రుడు వీళ్ళిద్దరికీ కలిపి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ పృథు చక్రవర్తి యజ్ఞంలో ఒకసారి హోమం చేశారట. హోమం చేస్తే కింద ఎవరున్నారు, ఆ బృహస్పతి యొక్క స్వరూపం ఉన్నదే ఆ హవిస్సున్నది, పైన ఒక హవిస్సున్నది, అది ఇంద్రుని సంబంధమైన హవిస్సు. ఇంద్రుడు క్షత్రియ జాతి దేవత, బృహస్పతి బ్రాహ్మణ జాతి దేవత. అందువల్ల వీళ్ళిద్దరి యొక్క సమావేశం వస్తే ఒక స్త్రీ పురుషాత్మక రూపంగా హవిస్సు వేస్తే యజ్ఞంలో పృథు చక్రవర్తి యజ్ఞంలో వేస్తే అందులో నుంచి ఆవిర్భవించారు. అందువల్ల సూత మహాభాగ యజ్ఞకుండ సముద్భవ అని ఆయన సంబోధిస్తారు. యజ్ఞకుండంలో నుంచి పుట్టారు అయోనిజుడు. అట్టి మహానుభావుడు కాబట్టే సూత జాతికి సంబంధించిన పురుషునైతే ఇంత ఆదరించే పనిలేదు. కాబట్టి అట్టి దివ్యమైనటువంటి స్వరూపం కలవారు కాబట్టి ఆయన్ని గౌరవించి చెప్పారు, అయ్యా మీరు చాలా గొప్పదైన సూతాక్షాహి, మాకు చెప్పవలసింది. ఏం చెప్పాలి నాయన? కథాసారం. కథ చెప్పవద్దండి, కథలు విస్తృతంగా ఉంటుంది. ఆ కథల యొక్క సారం ఉంటుందే, ఆ సారం తీసుకొచ్చి మాకు చెప్పండి అన్నారు. అది కథాసారం మమ కర్ణరసాయనం. ఎందుకంటే కథంతా వినాలంటే కొన్ని రోజులు పడుతుంది. రోజులు పడితే అదంతా చెబుతూ వినడానికి కొద్దిగా శ్రమ కూడా అనిపిస్తుంది. అందుకోసం ఇంకా సారం చూసుకుంటుంటాం. కానీ కథా సారం ఉన్నదే, ఆ సారం కనుక ఉంటే అది చాలా వినసొంపుగా ఉంటుంది. అనవసరమైన విషయాలు అంటే ఎక్కువ వేరే విషయాలు ఉండవు. కథలో ఉన్నటువంటి అసలైనటువంటి తత్వం అనేటువంటిది మనకు తెలుస్తుంది కాబట్టి అది చెప్పవలసింది. దానివల్ల ప్రయోజనం ఏమిటి అన్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యములు దేనివల్ల కలుగుతావో అటువంటి కథాసారాన్ని మాకు చెప్పవలసింది అన్నారు. భాగవతం అంటేనే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ సాక్షాత్కారం అని చెప్పుకున్నాం కదండి. అందువల్ల భక్తి జ్ఞాన విరాగాప్త, భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత పొందబడేటువంటి ఏ వివేకము, ఏ తత్వసాక్షాత్కారం ఉందో, దేనివల్ల కలుగుతుందో అలాంటి దివ్యమైనటువంటి కథను మాకు చెప్పవలసింది అన్నారు. ఎందుకంటే ఇదే ఏం చెయ్యాలన్నారు. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడుకున్న ఈ కథ వినేసరికి మాయామోహ నిరాశచ్చ, మాయ ఉండదు, మాయ వల్ల వచ్చిన మోహం ఉండదు. ఈ రెండు కూడా పోవాలి. అందువల్ల మాయామోహ నిరాశ కూడా అవ్వాలి. అంటే మాయ ఎంత భయంకరమైనదో దాన్ని అనేక ఉపాఖ్యానాలు ఉన్నవి. తర్వాత యథాసంభవంగా చెప్పుకుందాం. ఎందుకంటే భాగవతంలో చాలా దీని గురించినటువంటి విచారం కూడా వస్తుంది కాబట్టి మాయామోహ నిరాశచ్చ, మాయ తాలూకు మోహాన్ని పోగొట్టేటువంటి ఆ స్థితి ఎలా కలుగుతుందో అదంతా కూడా మాకు చెప్పవలసింది. ఎందుకంటే మేము కలియుగంలో మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇహ ఘోరే కలయుగే, భయంకరమైనటువంటి కలియుగం. అప్పట్లోనే ఇప్పుడు మనం 100 సంవత్సరాల క్రితం మా తాతలు మా ముత్తాతలు ఎంత గొప్పగా ఉండేవాళ్ళంటే అని చెప్పి ఇక్కడ భువనమోహన విద్యాసాగరుడు ఒక మహానుభావుడు ఒక ఉపాసకుడు ఉండేవారు. ఆయన ఉపాసకుడు ఎలా చేసేవారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బాలాత్రిపుర సుందరి యొక్క త్రియక్షరీ మంత్రాన్ని జపం చేస్తుండేవారు. జపం చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు చేశారు? ఒక 15 సంవత్సరాల పాటు అలా చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి మహానుభావుని చూడటానికి ఒక ఆయన రోజు వచ్చి నమస్కారం చేసుకుని పెడుతుండేవాడు. చేసుకుంటే ఆ మహానుభావుడికి ఈ పక్కన ఆయన పక్కన కూర్చొని ఒక మహాతల్లి ఇలా విసనకరతో గీస్తూ ఉన్నదనమాట. ఎవరో అమ్మాయి అంటే ఒక 8 ఏళ్ల పిల్ల. ఆయన కాస్త విసురుతుంది. ఇలా మనవరాల్లో ఏమో అనుకొని ఆశ్చర్యంగా చూసుకుంటే ఆ పిల్ల యొక్క సౌందర్యం చూసి ఆ వెళుతూ నమస్కారం పెట్టుకున్న అతను చాలా గొప్పగా ఉంది మహాతల్లి అని చెప్పి ఆయనకి నమస్కారం పెట్టడం అనేసి ఆ పిల్లకి నమస్కారం పెట్టుకుని పెడుతుండేవాడు. ఇలా చాలా కాలం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత కొంతకాలం ఈయన బయటకు వెళ్ళాడు. ఈ నమస్కారం చెప్పి చేసి ఆయన కొంతకాలంతో మళ్ళా వచ్చాడు. మళ్ళా వస్తే మళ్ళా ఆ పిల్లే ఉన్నదనమాట.
ఇలా ఉంటూ ఉండగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయన అడిగారు, ఏమండి ఆ పిల్ల ఎవరండి అన్నారు. ఈ ఉపాసకుడితో మాట్లాడారు సమయం అంటే ఎవరినాయన అన్నారు. అంటే ఏం లేదు, నేను రోజు వస్తుంటే ఒక పిల్ల మీ మనవరాలు కదండి అన్నారు. నాకు మనవరాలు, నాకు పెళ్ళే కాలేదు నాయన, నువ్వు అట్టా అంటా వింటున్నారు. అంటే మీరు జపం చేసుకుంటే ఒక పిల్ల మీకు విసర్గర పెట్టి వీస్తున్నది కదండి అని అన్నారు. అంటే లేదు నాయన, నాకు ఎవరు లేరు, పరివారం లేరు, ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నది అని అడిగారు అనమాట. అంటే చెప్పారయ్యా, 8 సంవత్సరముల పిల్ల దివ్యమైన సౌందర్యంతో ఉంది, ఆభరణాలు పెట్టుకుంది, బట్టలు కట్టుకుంది, ఎంత గొప్పగా ఉందండి, ఆ పిల్లని చూడాలి, ఈ మధ్య కనిపించట్లేదు మీ దగ్గర అని అనేసరికి ఇప్పుడు వెంటనే ఆయనకి స్ఫురించిందనమాట. అప్పుడు వెంటనే బాలాత్రిపుర సుందరి అమ్మవారు వచ్చి నన్ను అనుగ్రహిస్తూ రోజు ఉన్నదనేటువంటి భావన కలిగి అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎవరైతే రోజు చూశాడో ఆయనకు నమస్కారం చేసిన ఆయన, ఎంత గొప్పవాడు అయ్యా, నువ్వు చూసావు, ఆ తల్లి యొక్క సాక్షాత్కారం నేను పొందలేకపోయాను, ఆ సాక్షాత్కారం పొంది నిన్ను నేను దర్శనం చేసుకున్నాను, ఈనాటికి నీతో మాట్లాడానని అనుకున్నారన్నమాట. అలాంటి మహోపాసకులు ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రంలో మనం ఉన్నాం. ఈ కాశీ చరిత్ర అటువంటిదని కాదు, అనేక మంది మహనీయులంతా ఉన్నదన్నమాట. అందువల్ల చెప్తున్నారు, అయ్యా ఇక్కడ భయంకరమైనటువంటి ఈ కలియుగంలో ఉన్నాము, జీవులందరూ కూడా ఎలా ఉన్నారని అసురతాంగత అంటే రాక్షసులైపోయారని కాదు, ఇంద్రియములందు లోబడిపోయి ఇంద్రియ విషయాల్ని అనుభవించడం అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల వాడికి ఏది శ్రేయమో వాళ్ళకి శ్రేయస్సు అది తెలియదు, ఆ శ్రేయస్సును కాస్త పోగొట్టుకున్నారు. కాబట్టి శ్రేయస్సు అంటే ఏమిటి అన్నాడు, కృష్ణ ప్రాప్తికరం శ్రేయ, కృష్ణ పరమాత్మని పొందడం అనేదే ఒక శ్రేయస్సు. ఆ శ్రేయస్సును కాస్త ఆ దివ్యమైనటువంటి దాన్ని పొందేటువంటి సాధనం ఏదో చెప్పండి, మాకు కావలసింది అని చెప్పి చింతామణి లోక సుఖం మహానుభావుడు దివ్యమైన శ్లోకాలు, ఏ శ్లోకం వదిలినా అరలేదు వదిలేశామని ఇచ్చేటువంటి అనమాట. చింతామణి ఒకటి, అదేం చేస్తుంది అని లోకంలో నీకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఇచ్చేటువంటి సామర్థ్యం దానికి ఉన్నది. అంటే బంగారం తప్ప ఏ లోహాన్ని ముట్టుకున్నా సరే అది బంగారం చేసే శక్తి చింతామణికి ఉందనమాట. అదేం చేస్తుంది, లోక సుఖం, లోకంలో నీకు ఏ సుఖం కావాలో అదల్లా ఇస్తుంది అనమాట. సురగృహు స్వర్గ సంపదం, కల్పవృక్షం ఉన్నది, అదేం చేస్తుంది అంటే స్వర్గంలో ఉన్నటువంటి సంపద అంతా కూడాను అనుగ్రహిస్తుంది. కానీ దీని ప్రయచ్చతి గురుప్రీత వైకుంఠం యోగి దుర్లభం, గురువు అన్నవాడు అనుగ్రహిస్తే ఆయన వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా దుర్లభమైన వైకుంఠాన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి చింతామణి కావాలా, కల్పవృక్షం కావాలా, లేదా నీకు దివ్యమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం కావాలా అంటే గురువు అనుగ్రహమే కావాలని కోరుకుంటాను నాయన. కాబట్టి ఓ సూత మహర్షి, అట్టి గురుస్థానంలో నీవు వచ్చావు కాబట్టి మాకు ఆ దివ్యమైనటువంటి పరమాత్మ ప్రాప్తికరమైనటువంటి కథను అనుగ్రహించవలసింది అని వాళ్ళు అడిగారు. అడిగేసరికి ఆ మహానుభావుడు చెప్పారు, నాయనా శౌనక, ఎంత గొప్ప ప్రశ్న వేశావయ్యా, చాలా సంతోషం. సర్వసిద్ధాంతములకు నిష్పన్నమైనటువంటి దివ్యమైనటువంటి సంబంధమైన బంధాన్ని పోగొట్టేటువంటి ఒక ప్రశ్న వేశావు. కాబట్టి దానికి నేను సమాధానం చెప్తా. కృష్ణప్రాప్తికరమైనటువంటిది ఏమిటి ఆ సాధనం అన్నావే, చెప్తాను నాయన. కాలవ్యాలం భక్తాస త్రాస నిర్నాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలు కీరేణ భాషితం. నాయన మోక్షాన్ని పొందాలంటే ఏం కావాలయ్యా అన్నాడు. దివ్యమైనటువంటి ఆ భాగవతాన్ని మాత్రమే పొందవలసింది అని చెప్పి, ఆ మృత్యు అనేటటువంటి ఒక సర్పం ఉన్నది, ఆ సర్పాన్ని కాస్త ఏం చేసిన ప్రతిభాన్ని కూడా గ్రసిస్తూ ఉన్నది అనమాట. కాల వ్యాల ముఖ గ్రాస, కాలం అంటే భయంకరమైనటువంటి ఒక వ్యాడము, అంటే నల్లనైన ఒక త్రాసు, అది ముఖం నుంచి బాగా దానిలో ప్రతిభాన్ని కూడా మింగేసేట్టుగా ఉంది, అంటే మృత్యు రూపంగా అనమాట వచ్చి ఆ దాని తాలూకు ప్రతివాడు భయపడుతున్నాడు ఆ మృత్యువుని చూసి. ఆ త్రాస నిర్నాశహేతవే, ఆ భయం అనేది లేకుండా చేస్తుందండి అన్నారు. ఏది కృష్ణప్రాప్తికరమైన శ్రీమద్భాగవతం అనేటువంటిది. కాబట్టి అలాంటి ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఈ కలిలో శ్రీమద్భాగవతం శాస్త్రం, భాగవతం అనేటువంటి ఒక శాస్త్రము ఆవిర్భవించింది నాయన. అది ఎవరు చెప్పారు అన్నారు అంటే కలవు కీరేణ భాషితం అన్నాడు. కలిలో కీరని చెప్పింది అన్నాడు, అంటే ఆ చిరుక చెప్పిందయ్యా అన్నారు. అంటే సుఖయోగితుల వారు చెప్పారు అని భావన. అందువల్ల చిరుక యొక్క లక్షణం ఏమిటంటే ఆ నేర్పిన వ్యక్తి ఎంత చెప్పారో అంతే చెప్తుంది తప్ప ఒక అక్షరం ఎక్కువ చెప్పదు, ఒక అక్షరం తక్కువ చెప్పదు అనమాట. అందువల్ల మాట్లాడితే ఎలా ఉండాలని అంటే సుఖవద్భాషణం కుర్యాత్, చిరుకలాగా మాట్లాడు అంతే తప్ప నువ్వు సొంతంగా కొంత మాట్లాడటం లేకపోతే ఎక్కువ చెప్పారు తగ్గించడం ఇట్లా చేయకూడదు. అందుచేత అటువంటి రీతిగా ఆ సుఖయోగింద్రుల వారు చెప్పింది కాబట్టి ఇది సుఖశాస్త్రము అంటారన్నమాట. ఆ సుఖశాస్త్రము, ఆ శ్రీమద్భాగవతం అనేటువంటి శాస్త్రము ఆ సుఖయోగింద్రుల వారు చెప్పారు నాయన. అది శ్రీమద్భాగవతం శాస్త్రం. దీనికంటే మనస్సును శుద్ధి కావడానికి భాగవతం కంటే ఇంకొకటి లేనే లేదు అన్నాడు. చూడండి, జాగ్రత్తగా గ్రహించాలి. ఇది మోక్షానికి ఇదే శాస్త్రము. ముందు మనకు మనస్సు అపరిశుద్ధంగా ఉందనుకోండి, అపరిశుద్ధంగా ఉండేది శుద్ధి కావాలంటే కూడా ఇదే శాస్త్రం. నాకు మనశ్శుద్ధిగా లేదండి అంటే మనశ్శుద్ధికి ముందు భాగవతం విను, దానివల్ల మనశ్శుద్ధి కలుగుతుంది. మనశ్శుద్ధి కలిగిన తర్వాత భాగవతం విను, మోక్షం కలుగుతుంది అనమాట. అందువల్ల భాగవతాన్ని ఒకసారి వినకూడదు నాయన, 2 సార్లు వినాలి. ఇందుకే అన్నాడు సమస్తమైనటువంటి దోషాలు పోవాలి,
అందుకోసం భాగవతం విను. ఆ దోషాలు పోయిన తర్వాత నిర్మలమైన మనసు కలిగి భాగవతం విను. అందుచేత ఈ రకంగా భక్త్యా భాగవతం జ్ఞేయం, భక్త్యై భాగవతం జ్ఞేయం. భక్తి చేత భాగవతం విను అన్నాడు. ఇక భక్తి లేదండి అన్నారు. భక్తి కొరకు భాగవతం విను, అప్పుడు భక్తి కలుగుతుందిగా. కలిగిన తర్వాత భాగవతం విను, అప్పుడు మోక్షం కలుగుతుంది. ఇది వాడు చెప్తారు. అందుచేత ఈ దివ్యమైనటువంటి భాగవతాన్ని వేదస్నాత పరంకించిన మనస్శుద్ధైన విద్యతే. ముందు మనసు శుద్ధి కావాలన్నా సరే దీనికంటే వేరే లేనే లేదు అని చెప్పి, నాయన జన్మాంతరంలో ఎంతో పుణ్యం ఉంటే అప్పుడు నీకు భాగవతం లభిస్తుంది. ఈ జన్మ పుణ్యం చేత లభించేది కాదు. మనకి ఈ జన్మలో భాగవతం మనం వింటున్నాము అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి భాగవతం విన్నందువల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు. పిచ్చివాడ, భాగవతం వింటమే ప్రయోజనం. ఎప్పటి ప్రయోజనం? పూర్వజన్మల పుణ్యము యొక్క ప్రయోజనమే భాగవతం వినటం. దీనికి మళ్ళా ప్రయోజనం ఏముండదు. దీనివల్ల ప్రతి మోక్షమే అనమాట. అందుచేత దీనికోసం భాగవతం విన్నందువల్ల ప్రయోజనమని ఎప్పుడు కూడా అడిగే పనే లేదనమాట. అందుచేత ఇటువంటి శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఉన్నది అని చెప్పి దీని గురించిన ఔన్నత్యాన్ని చెప్తాను, వినవలసింది. ఒకనప్పుడు పరీక్షన్ మహారాజు సుఖయోగీంద్రుల వారి దగ్గర కూర్చొని గంగా తీరంలో భాగవతం వింటుందామని సంకల్పం చేస్తూ ఉంటే హఠాత్తుగా దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి ఈయనేదో సుఖయోగీంద్రుల వారు సాక్షాత్తు మహానుభావుడు, ఈశ్వర స్వరూపమైన, అందుచేత ఈయన చెప్తున్నాడు కదా, ఈయన చెప్పే ఆ భాగవతాన్ని కాస్త మనం తీసేసుకుందాం, ఆయనకి మృత్యు లేకుండా ఉండాలి కదా, ఆయన కాస్త అమృతం ఇచ్చేద్దామని అనుకున్నాను అనమాట. అందుకోసమని ఆ అమృత భాండాన్ని ఒకటి తీసుకొచ్చి సుఖయోగీంద్రుల వారికి ఇచ్చి, నాయన మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇతనికి మృత్యు భయం లేకుండా చేయాలి కదా, మృత్యువు లేకుండా ఉండేది సుధ వల్ల ఏర్పడుతుంది కదా, మీరు చెప్పే ఆ భాగవత కథ మాకు ఇచ్చేయండి, సుధ మీరు తీసుకోండి అని అనమాట. అనేసరికి సుఖయోగీంద్రుల వారు గట్టిగా నవ్వి, నాయన పిచ్చివాడ, కాచహ అంటే గాజు పెంకుని వచ్చి చింతామణి పట్టుకుపోదామంటే ఎలాంటిదో అలాంటిది అనమాట. ఎందుకంటే స్వర్గంలో ఈ కథ ఉన్నదా అన్నాడు. లేనే లేదు, వినటానికి అవకాశం లేదు. అక్కడ రాగరంజిత హృదయులై ఉంటారన్నమాట. అందువల్ల వైరాగ్యంతో ఉంటారా? ఉండరు కదా. అది ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఈ భరత భూమిలో మాత్రమే ఉంటుంది అనమాట. అటువంటి వాళ్ళు మాత్రమే వినటానికి తగ్గింది తప్ప భాగవతం అనేది రాగం చేత ఏదో అనేక రకమైన స్వర్గాది భోగాలను భవించేటువంటి వాళ్ళకి ఇది అనర్హమైనది కాబట్టి ఇది మీకు ఇచ్చే పని లేదయ్యా అని తిరస్కరించారు. ఈ విషయం తెలిసింది బ్రహ్మదేవుడికి. ఏమిటి ఎంత గొప్పదా భాగవతం, దీని యొక్క లక్షణం చూద్దామని చెప్పి ఆయన సమస్తమైనటువంటి వ్రతములు, సమస్తమైనటువంటి యాగములు, సమస్తమైన పూజలు, వీళ్ళ తాలూకు పుణ్యమంతా కూడా త్రాసు వేసి ఒక పక్కన పెట్టారు. శ్రీమద్ భాగవతం ఒక పక్కన పెట్టారట. పెడితే ఇదంతా కూడా తేలిపోయింది. దివ్యమైనటువంటి శక్తి కలిగింది అయింది శ్రీమద్ భాగవతం. అది తెలిసిన తర్వాత ఆహాహా ఇంత గొప్పదా శ్రీమద్ భాగవతం, బ్రహ్మదేవుడు కూడా నిర్ణయించుకున్నారు అని అంటాను. అందువల్ల పఠనాత్ శ్రవణాత్ సజ్జ, ఒక్కసారి వినంగానే ఆయన శ్రద్ధతో పఠనాత్ శ్రవణాత్ సజ్జ వైకుంఠ ఫలదాయకం. చదివినా సరే లేదా విన్నా సరే వైకుంఠ మోక్ష శ్రీ మహావిష్ణు యొక్క దివ్యలోకాన్ని పొందేటువంటి స్థితి ఉంటుంది. అదే సప్తాహ విధానంగా విన్నట్లయితే ఆయన ఏదో సర్వదా ముక్తిదాయకం, సప్తాహ రూపంగా వింటే మోక్షాన్ని ఇస్తుంది నాయన అని చెప్పి ఇది ఎప్పుడు ఇది ఒకసారి యజ్ఞపి బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్, నాయన నేను బ్రహ్మ సంబంధం చేత బ్రహ్మదేవుని యొక్క సంబంధంగా నేను విన్నాను నాయన అని చెప్పి సుర ఋషిణ నారదుల వారు ఇది బ్రహ్మదేవుడు చెప్తే ఈ దివ్యమైనటువంటి ఈ సప్తాహ విధానంగా ఉన్న శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకున్నారు. సప్తాహ జ్ఞాన విధి, అసలు సప్తాహ రూపంగా చెప్పాలని ఎవరయ్యా ప్రారంభం చేసింది అన్నాడు. అంటే కుమారై సనక సనందన సనత్కుమార సనత్సుజాతులని బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళు మొట్టమొదటి వారు. ఆ తర్వాత నారదుల వారు పుట్టారు. నారదుల వారు ఎలా అంటే ఉత్సంగా నారదో యజ్ఞే, ఒడిలో నుంచి అంటే శరీర అవయవాల్లో నుంచి కొంతమంది సంతానం కలిగారు, మనస్సులో నుంచి కలిగినటువంటి సంతానము సనచతుష్టయం, వాళ్ళు మొట్టమొదట కలిగిన వారు అన్నమాట. అందువల్ల ఈ సనచతుష్టయము నారదుల వారికి ఈ బ్రహ్మదేవుని వల్ల ముందు నారదుల వారు విన్నారు, ఏ భాగవతం విన్నారు. విన్న తర్వాత నాయన నువ్వు దీన్ని కాస్త లోకంలో ప్రచారం చేయనారు. ఎలా చేయాలో ఆయనకు అర్థం కాల. తండ్రి గారు చెప్పారు కదా అని. అయితే ఇంత లోపల సనకాది మహర్షులు ఈయన కలిశారు నారదుల వారికి. అప్పుడు చెప్పారట, నాయన భాగవతం అనేది సప్తాహ విధిగా ఎలా చేయాలో మేము చెప్తామని చెప్పి ఆ సప్తాహం పద్ధతి కూడా చెప్పి సప్తాహం చేశారనమాట. అటువంటి ఆ సప్తాహ విధి అనేటువంటి జరిగింది నాయన అన్నారు. ఈ మాట అనేసరికి సౌనకాది మహర్షులకు ఒక శంక కలిగింది. అయ్యా మేమేమన్నామంటే నారదుల వారు ఎక్కడా కూడా ఒక రోజు ఒక చోట ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దక్ష ప్రజాపతి శాపం పెట్టారన్నమాట. నీకు ఇల్లు లేకుండుగాక, నీకు ఒక రోజు రాత్రి ఎక్కడా ఉండడానికి అవకాశం లేకుండుగాక అని చెప్పారన్నమాట. ఎందుకంటే దక్ష ప్రజాపతి సంతానం అందరినీ కూడా సన్యాసులు చేసి పారేశాడు ఆయన. అందుకోసం కోపం చేత ఆయన శాపం పెట్టారు.
శాపం పెట్టేసరికి ఇంతకీ ఆ రకమైనటువంటి స్థితి లేదు కాబట్టి 7 రోజుల పాటు భాగవతం కథ విన్నారంటున్నారే, ఆయన భాగవత సప్తాహ విధానం చెప్పారంటున్నారే, ఇది ఎలా జరిగింది? ఆయన ఎక్కడా ఉండరు కదా, ఉండడానికి అవకాశం లేదు కదా అన్నారు. నాయన ఇది దేని తాలూకు శక్తి అయ్యా అన్నారు. శాపములన్నీ కూడాను సామాన్య విషయంలో చెప్పండి, కానీ భాగవత కథ ముందు ఈ శాపములు తాపములు అన్నీ కూడాను అవి కాస్త కుంఠీభవంతి అనమాట, అవి కాస్త పోతామన్నమాట. అందుచేత అత్రతే కీర్తయిష్యామి. వాళ్ళు అడిగారు లోక విగ్రహముక్తస్య, ఆ మహానుభావుడు నారదుల వారు అస్థిరస్య చ, ఒకచోట స్థిరంగా ఉండరు. అలాంటి విధిశ్రవే కుతః ప్రీతి. 7 రోజుల పాటు సనకాది మహర్షులు చెప్పిన భాగవత సప్తాహాన్ని 7 రోజులు ఒక చోట ఎలా ఉన్నారండి, ఎలా విన్నారండి అని అన్నారు. అంటే నాయన నీకు ఈ విషయంలో ఒక కథ చెప్తాను, వినవలసింది. అత్రతే కీర్తయిష్యామి భక్తియుక్తం కథానకం. భక్తితో కూడుకున్నటువంటి కథ అది చెప్తాను నాయన. నాకు సుఖయోగింద్రుల వారు మా గురువు గారు చెప్పారు, అది కాస్త నేను ఎందుకు చెప్పారయ్యా అన్నారు. అంటే రహస్యం విచార్యచ, రహస్యంగా చెప్పారు, శిష్యుడని చెప్పారు. బాగా ఆలోచించి వీడికి చెప్తే, సుపాత్రుడైనటువంటి వారికి చెప్తే అది లోకంలో చాలా ప్రసిద్ధంగా అందరికీ కూడా తెలియబడి కృతార్థులవుతారని చెప్పి నాకు చెప్పారు నాయన. అందుచేత ఆ విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అన్నారు. చూడండి, ఆ శిష్య అంటే అర్థమేంటి? శాశ్వతే ఇది శిష్య, శాసింపబడేవాడు. గురువు ఎలా చెప్తే అలా వినేవాడు, గురువుని అనుసరించి ఉండేవాడు. గురువుని అనుసరించడం అంటే గురువు ఎలా చేస్తున్నారు, ఏ సమయంలో వారికి ఏం కావాలో, ఏం చెప్తే మనం ఎలా గ్రహించాలో, వారు ఎక్కడికి ఏ సమయంలో ఏ అది అవసరం ఉంటుందో అదంతా కూడా మనం జాగ్రత్తగా ఎవరైతే తెలుసుకుంటాడో వాడిని అనువ్రతుడు అంటారన్నమాట. లోకంలో అనువ్రతుడు 2 ఉంటారట. ఒకడు కొడుకుంటాడు, అనువ్రతుడై ఉంటాడు. ఒకడు శిష్యుడు ఉంటాడు, అనువ్రతుడై ఉంటాడు. అనుసరణమేవ వ్రతం అనువ్రతం అన్నమాట. అంటే గురువుని అనుసరించి ఉండటమే. ఆయన వెళుతూ ఉంటే ఆయన వెనకాల నడుస్తూ వెళుతూ ఉంటుందన్నమాట. ఆయనకు అవసరం ఏదైనా ఉంటే ముందు ఏదైనా ముళ్ళు ఉన్నాయనుకోండి, ముందు వెళ్ళిపోయి అవన్నీ కాస్త లేకుండా చేయడం. ఏదైతే సర్వమపి అనుసరణమేవ అనువ్రతం అనమాట. అనుసరించడమే అనువ్రతం. ఆ అనువ్రతుడైనటువంటి శిష్యుడు కానీ అనువ్రతుడైన పుత్రుడు కానీ ఉంటే ఆ తండ్రి కానీ ఆ గురువు కానీ అడగకపోయినా శిష్యుడికి అన్నీ ఉపదేశం చేస్తారన్నమాట. అనాపృష్టమపి బ్రూయు గురవో దీనవత్సలాహ. గురువులు ఎటువంటి వాడయ్యాడు, అడగకపోయినా నీకు వీడికి ఇది కావాలే, నీకు అక్కర్లేదే, వాడిని అడగక్కర్లా. అడగకపోయినా సరే నా పృష్ట కస్యచిత్ బ్రూయాతని మనవు చెప్తాడు, అడగకుండా ఏది చెప్పకూడదని. కానీ అనువృతుడైన శిష్యుడికి అడగకపోయినా చెప్పాలయ్యా అని చెప్పి దయచేతి చెప్తుంటారన్నమాట. అందుకోసమని నాకు మా గురువు గారు సుఖయోగేంద్రుల వారు రహస్యం విచాయచ, రహస్యంగా శిష్యుణ్ణని ఆలోచించి నాకు చెప్పారయ్యా అన్నారు. అని చెప్పి అది ఏమిటయ్యా అని ఒకనొకప్పుడు బదరికాక్షేత్రంలో మహానుభావుడు అని ఏకదా విశాలాయాం చత్వార ఋషయో అమలాహ. మహానుభావుడు సనక సనత్కుమార సనత్సుజాతులు 4 కూడాను ఆ మహానుభావులు బదరికాక్షేత్రంలో వెడుతూ ఉంటే ఆ సమయంలో నారదుల వారు అటుగా వెడుతున్నారు. ఆ వెళ్ళే నారదుల వారు చాలా దిగులుగా వెడుతున్నారు. ఎందుకు దిగులుగా వెడుతున్నారంటే ఆ కారణం తర్వాత చెప్తారు. ఆయన కాస్త ఎదురుగుండగా సనకాది మహర్షులు వస్తుంటే అన్నగారులు తనకంటే జ్ఞానఘనులు అట్టి మహానుభావులు వస్తున్నప్పుడు నారదుల వారు నమస్కారం చేసి వారిని అడగాలేదన్నా. అలాంటిది కాకుండా ఎదురుగుండగా ఉన్న నారదుల వారు వాళ్ళని చూడకుండా పక్కగా ఏదో దిగులుగా వెళ్ళిపోతున్నారట. చూశారు, మనం సామాన్యంగా విక్షిప్తమైన మనస్సు అంటే ఏదో ఒక రకమైన ఆందోళన ఉందనుకోండి, ఆందోళన ఉంటే తెలిసిన మనిషి కనిపించినా మనం గుర్తించం, మన ధోరణిలో మనం వెళ్ళిపోతుంటామే. అలా నారదుల వారు అంత ఆందోళనగా ఆ రకమైనటువంటి శోకచిత్తుడై వెళ్ళిపోతుంటే అప్పుడు సనకాది మహర్షులు అడిగారు, నాయన ఏమిటయ్యా మమ్మల్ని ఎదురుగుండగా చూసి కూడా కనిపెట్టకుండా అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అడిగారు. అడిగేసరికి వాళ్ళం అప్పుడు ఒకసారి గుర్తుపట్టి అప్పుడు ఇదా నేను శూన్య చిత్తోసి నాయన, మనస్సులో నువ్వు చాలా శూన్యమైన స్వరూపం కలిగి ఉన్నావు కదా, ఏమిటి ఈ రకంగా పెడుతున్నావు అని అడిగేసరికి అప్పుడు వాళ్ళ నారదుల వారు చెప్పారు, అయ్యా నేను భూమండలం అంతా కూడా తిరిగి వస్తుంటే ఆ లోకంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలకు వెళ్ళా. పుష్కర క్షేత్రం ఉంది, ఆ పుష్కర క్షేత్రానికి వెళ్ళా. ఈ పుష్కర క్షేత్ర మహాత్మ్యము దివ్యంగా వర్ణించినటువంటి పురాణం పద్మపురాణం. పద్మపురాణంలో పుష్కర క్షేత్ర మహాత్మ్యం విస్తృతంగా ఉందన్నమాట. అందుచేత అక్కడికి వెళ్ళా, అన్నిటికంటే సర్వోత్తమంగా ఉంటుందని చెప్పి వెళ్ళా. తర్వాత ప్రయాగకు వెళ్ళా, కాశీకి వెళ్ళా, గోదావరి, హరిక్షేత్రము, కురుక్షేత్రము, శ్రీరంగము ఇలాంటి మహాక్షేత్రాలని కూడా తిరిగాను. ఎక్కడ చూసినా ఈ రకమైన తీర్థముల్లో సంచారం చేస్తుంటే ఎక్కడా కూడా నాకు సంతోషము సుఖంగా అనిపించలేదండి. ఎందుకంటే మనస్సునకు సంతోషం కారణమైనటువంటి ఏది నాకు కనిపించాల. ఎందుకయ్యా అన్నాడు. కలిన అధర్మ మిత్రేణ,
అధర్మమిత్రం. ఇక్కడ చూడండి, కలిని ఒకసారి అధర్మానికి మిత్రుడు అంటుంటారు అనమాట. ఆ అధర్మం అనేటువంటి దానికి పుత్రుడు అంటుంటారు, ఆ పరంపరలో వచ్చేవాడు అంటుంటారు అనమాట. కాబట్టి అనేక రకాలుగా సంబంధం, అక్రమ సంబంధం, సక్రమ సంబంధం, అన్ని రకాలుగా అధర్మంతో కలిగి ఉంటుందన్నమాట. అందువల్ల అధర్మానికి మిత్రుడైనటువంటి కలి ఉన్నాడు. ఆ కలి వల్ల అందరూ కూడా ఎలా ఉన్నారు అన్నారు, అన్యాయంగా ఉన్నారు, ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సన్నివేశాన్ని చూచాను. అందరూ లోకమంతా ఉదరం భరిణ, పొట్ట నింపుకోవడం తప్ప అంతకంటే గొప్ప స్థితి ఏది లేదు. అందువల్ల కూటభాషణ, అసత్యాన్ని పలుకుతూ కపటమైన మాటలు మాట్లాడుతూ ఇలా కాలక్షేపం చేస్తున్నారు. పాఖండ నిరతాహ, పాపాలు చేస్తున్నారు. పాఖండం అంటే ఏంటి? పాపములు ఖండంగా చేయడంలో ఆసక్తి అనమాట. ఇవాళ అన్ని పాపాలు చేస్తే ఎలాగా, ఇవాళ కొని చేద్దాం, రేపు కొని చేద్దాం, ఆ తర్వాత కొని చేద్దాం అని ఆ పాపాలని ఖండంగా చేసేవాడిని పాఖండులు అంటారు అనమాట. అలాంటి వాళ్ళ దాని యందు ఆసక్తి కలిగిన వాళ్ళే ఉన్నారు. అలాంటి దేవతా ఆయతనములన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని దుష్టైర్ నష్టాన్ని భూరిష, అనేక మంది దేవాలయాన్ని కాస్త భగ్నం చేసినటువంటి వాళ్ళు. ఇలాంటి స్థితిలో నాయన ఎవ్వరు కూడా ఒక యోగి కనిపించాడు అన్నారు. కనిపించలేదు. ఎందుకంటే కలి ప్రభావం చేత మన యొక్క చూచేవాని యొక్క దృష్టి కూడా ఎలా ఉంది అన్నాడు. అంటే అతని దృష్టి కూడా ఒక కామితమైనటువంటి దృష్టి ఉండడం చేత ఆ యోగి అన్నవారు మనకు కనిపించలేదే. ఇక్కడ మహనీయులు చాలామంది ఉండేవారు. అలాంటి వాళ్ళు అందరిని దర్శనం చేసుకునే అవకాశం లేదు. అందువల్ల నయోగి, యోగి అన్నవాడు లేడు, సిద్ధుడు లేడు, జ్ఞాని లేరు, ఎవరు కూడాను సత్క్రియ, సత్కర్మ చేసేటువంటి వ్యక్తి ఇవంతా కూడాను ఎవరు లేకపోయారయ్యా అన్నారు. ఎందుకంటే కలి అనేటువంటి దావాగ్ని చేత దగ్ధులైనటువంటి వాళ్ళు ఈ రకంగా కామిన్య స్థూలకేశన్య అని కేశశూలిన్య సంభవంతి కళావిహ. ఆయన స్త్రీలందరూ కూడాను అధర్మ మార్గంలో ఉన్నటువంటిది ఏర్పడింది. ఇలాంటి దుస్థితినంతా చూచి నేను చివరికి ఎక్కడికి వెళ్ళానయ్యా అన్నాడు. యమునా తడానికి వెళ్ళానయ్యా అన్నాడు. ఎందుకంటే ఎత్ర సన్నిహితో హరిహి, ఎప్పుడు కృష్ణ పరమాత్మ ఆ యమునా నది తీరంలో ఉంటారయ్యా మహానుభావుడు అని అక్కడికి వెళ్ళేసరికి హరి యొక్క లీలలు ఎక్కడ జరిగిందో అక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం చూశానండి అని నారదుల వారు సనకాది మహర్షులు చెప్తుంటే ఏమిటంటే అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ కాస్త కొద్ది యవ్వనంలో ఉన్నది. ఆమె 2 పిల్లల్ని పెట్టుకొని ఉంది. పిల్లలు కాదు, వాళ్ళు వృద్ధులైనటువంటి కుమారుడిని తను పెట్టుకొని ఆమె కాస్త దిగులు పడుతూ ఆ పిల్లల్ని లేపుతూ నాయనా లేండ్రా అని లేపుతుంది అనమాట. ఎవరయ్యా ఆ స్త్రీ, ఆ పిల్లలు ఎవరయ్యా అన్నారు. ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక రీతిగా చెప్తున్నారు ఇక్కడ. ఆమె పేరు భక్తి అంటారు. ఆ భక్తి దేవికి 2 కుమారులు. ఆ 2 కుమారుల పేరు జ్ఞానము, వైరాగ్యము. ఈ జ్ఞానము, వైరాగ్యం అనే ఆ 2 పిల్లలు కాస్త పిల్లలే, కానీ ఆ పిల్లల స్వరూపంతో లేరు. ఎలా ఉన్నారయ్యా అన్నారు. వాళ్ళు కాస్త వృద్ధ స్వరూపంతో ముసలి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ చేతన సరిగ్గా లేదు, కదలిక లేదు, నిర్జీవంగా లేరు, సజీవంగానే ఉన్నారు కానీ కదలిక లేదు. వాళ్ళని కాస్త నేను రేరే జ్ఞాన ప్రబుద్ధత, నాయన జ్ఞానమా లేరా నాయన, వైరాగ్య నువ్వు కూడా లేవయ్యా అని చెప్పి రకంగా ప్రార్థన చేస్తున్నారు అనమాట. అది ఆశ్చర్యంగా అనిపించింది. నేను వెళ్ళి అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా నీవెవరు, వీళ్ళెవరు ఈ రకంగా ఉన్నారు అంటే అప్పుడు ఆ భక్తిదేవి ఆయన ప్రార్థించి నమస్కారం చేసి, అయ్యా మహానుభావులు మీరెవరో వచ్చారు నా యొక్క అదృష్టం కొద్దీ, కాబట్టి వీళ్ళిద్దరూ కూడాను నా పిల్లలు, వీళ్ళని కాస్త ఈ అనేక రకములుగా నిశ్చేష్టులై పడి ఉన్నారండి, వీళ్ళని ఉద్ధరించవలసింది అని చెప్పి ఆ తల్లి చెప్పింది. చెప్పేసరికి అహం భక్తిరితిక్షాత, అంటే నా పేరు భక్తి అంటారండి అన్నారు. అమ్మ మీ వారెవరు అని అడగలేదండి. ఎందుకంటే ఆమెకి 2 కుమారులు అంటే ఆమె భక్తికి భర్త ఉండాలి కదా అన్నాడు. లేరు. ఎందుకంటే ఆ భక్తికి సంబంధించినటువంటి ఆమె ఎవరయ్యా అన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంలో నుంచి ఆవిర్భూతురాలు, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆవిర్భవించింది భక్తిదేవి. ఆ భక్తిదేవికి ఏం చేశారంటే, అమ్మా నీకు 2 పిల్లల్ని ఇస్తున్నాను అని చెప్పి ఆయనే జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చారు. అంటే భక్తి ఎలా ఉండాలి, జ్ఞాన వైరాగ్యం తోటి ఉండాలన్నమాట. అప్పుడు ఇంకొక దాసిని కూడా ఇచ్చారట. ఆ దాసి పేరు ఏమిటయ్యాను, ముక్తి అనమాట. కాబట్టి భక్తి కలిగిన వారు, జ్ఞాన వైరాగ్యం కలిగిన వారు ఆ ముక్తి అనేటువంటి ఆమెను పొందుతారు. ఈ సంకేతంతో ఆ మహానుభావులు కృష్ణ పరమాత్మ ఆ రకంగా చేశారు. అందువల్ల భక్తి అనేటువంటిది ఉంటే ఎక్కడికి వెళతారయ్యా పరమాత్మ, యాతి నీచగృహేష్వపి, నీచగృహాల్లో కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే భక్తి అంటే పరమాత్మ అంత పరవశులైపోతారు అన్నమాట. అందువల్ల భక్తిశ్చేద్ అవినాశిని భగవతి పాదద్వయీ సేవ్యతామని ఘటస్థవంలో కాళిదాసు చెప్తారు. నాయనా రేరే మూఢాహ, నాయనా మూఢులారా ఎందుకయ్యా కాయ పరిక్లిశ్యతే యజ్ఞైర్వా బహుదక్షిణై, నాయనా యజ్ఞాలు చేసి యాగాలు చేసి డబ్బులు ఎందుకయ్యా ఖర్చు పెడుతున్నారు, మీకు భక్తి ఉందనుకో అవినాశిని భగవతి పాదద్వయీ సేవ్యతాం, ఆ పరాంబ యొక్క దివ్యమైనటువంటి పాదద్వయాన్ని శ్రయించండి. మున్నిద్రాంగృహ ఆతపత్ర సుభగా లక్ష్మీ పురోధావతి, మీకు కావలసిన ఐహిక సంపత్తు జ్ఞాన సంపత్తు ఆ తల్లి ఇచ్చేస్తుంది ఆయన.
అని చెప్పినారు అనమాట. అందువల్ల అటువంటి దివ్యమైనటువంటి ఆ మోక్షమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉన్నది కాబట్టి పరమాత్మ రకంగా భక్తి చేతనే భక్తి సులభుడు అని చెప్పినారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉండేసరికి ఆమె చెప్పింది, అమ్మా నా స్వామి నన్ను ఈ రకంగా పరమాత్మ నాకు జన్మనిచ్చారు, నేను ప్రారంభం చేసి ద్రవిడ దేశంలో మొట్టమొదట నేను పుట్టాను. ద్రవిడ దేశంలో పుట్టిన తర్వాత కర్ణాటక దేశానికి వ్యాపించి అక్కడ నేను కొద్దిగా విస్తృతిని పొందాను. తర్వాత మరహట్ట దేశములకు మహారాష్ట్ర దేశానికి వెళ్ళా, అక్కడ చాలా విస్తృతంగా పొందా. తర్వాత కొంతకాలానికి గుజరాత్ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ బౌద్ధులు జైనులు వీళ్ళ యొక్క ప్రాబల్యం చేత భక్తి కాస్త క్షీణించిపోయింది. ఇలాంటి స్థితిలో నేను ఏం చేశానయ్యా అంటే ఒక్కసారి బృందావనంకి వెళితే బాగుండు అని చెప్పి బృందావనంకి వెళ్ళా. అక్కడ నేను నవయవనంతో ఉన్నా, కానీ ఈ పిల్లలు ఎప్పుడూ కూడా నా దగ్గర నాతో పాటు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా వీళ్ళ ముసలితనమే తప్ప ఈ రూపం పోయి ఆ యవనంలో బాలస్వరూపంతో ఉండవలసిన వాళ్ళు ఆ స్వరూపం లేకుండా ఇలా ఉన్నారండి. అందువల్ల నేను యువతిగా ఉన్నాను, కానీ వీళ్ళ ఇమౌతి శాయితావత్రసుతవుమే క్లిశ్యత శ్రమాత్, వీళ్ళు మాత్రం ఈ రకంగా ఉండిపోయారు. కాబట్టి ఎక్కడైనా లోకంలో తల్లి యవ్వనంలో ఉండటము పిల్లవాడిని ముసలితనంతో ఉండటం ఎక్కడైనా చూచామా అండి? లేనే లేదు. కానీ ఇక్కడ నా విషయంలో అలా జరుగుతున్నది స్వామి. కాబట్టి నువ్వు యోగనిధిమైనటువంటి వాడు నాయన నారదా, ఎలాగైనా వీళ్ళని ఉద్ధరించవలసింది అని ఆ తల్లి కోరింది. కోరేసేసరికి ఆమె మాటల యొక్క ఆర్ద్రత, ఆమె తాలూకు శ్రద్ధ అది చూచి వెంటనే నారదుల వారికి కరిగిపోయి, అమ్మా నువ్వే నమిషాదస్తయా కార్య, అమ్మా నువ్వు దుఃఖపడవద్దు, నేను చెప్తున్నాను, హరిస్సంతే కరిష్యతి అనమాట. అంటే నీకు శుభము, శ్రీ మహావిష్ణువు నీకు అనుగ్రహిస్తారమ్మా అని చెప్పి ఒకసారి క్షణకాలం ఆయన ఆ ధ్యానం చేశారు. ధ్యానం చేసిన తర్వాత అసలు ఎందుకు ఈ రకంగా జరిగింది అని చెప్పి తెలుసుకొని, శృణుష్వ అవహితే బాలే, అమ్మా నువ్వు అవహిత బాలే, నువ్వు ఇగోయం దారుణ కలిహి, ఇది భయంకరమైన కలి. ఆ కలి అంటే ఏమిటండి? కలహం అనమాట. క అంటే సుఖమును, లి అంటే లయం చేసేది అనమాట. అంటే ఏ రకమైన సుఖాన్ని కూడా లేకుండా చేసేదానికి కలి అని. ఇంత భయంకరమైన కాలంలో కూడా సులభంగా మోక్షం వచ్చే విధానం ఇక్కడ తప్ప, ఇక్కడ సంకీర్తనాదేవ అన్ని, ఇక్కడ సంకీర్తన చేస్తే చాలు, ఇక్కడ బ్రహ్మాండమైన క్రతువులే చేయగలదు ఆయన. అందుచేత అటువంటి సులభమైనటువంటి రీతిగా ఉండేది కాబట్టి కలి ఏనంటారు అనమాట. ఆ కలిని తత్ర లుప్త సదాచార, ఈ కలిలో సదాచారం అంతా కూడాను లుప్తమైపోతుంది. యోగ మార్గస్థపాంశిచ. ఒక చిన్న కథ ఉన్నది, మళ్ళా ప్రకారాన్ని వేరుకు వేరే వెళ్ళాలనుకోదు. ఎందుకంటే ఏదో సంస్కృతంలో ఒక సామెత ఉంది, చెప్పాల్సింది చెప్పకపోతే కడుపులో నొప్పి వచ్చును అనమాట. అంటే మనం ఇప్పుడు చెప్పకపోతే రేపు మళ్ళీ మర్చిపోతారేమో అనిపిస్తుంది. ఈ ఊరిలో చాలా కాలం క్రితం, అంటే కొన్ని దశాబ్దాల క్రితం అనమాట, కాశీ క్షేత్రంలో ఒక మహానుభావులు ఒక స్వాముల వారు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చోట చూశారు, చెట్లకి అన్నిటికీ కూడాను ఒక పత్రం రాసిందనమాట. అది ఏమిటయ్యా అన్నాడు. అంటే ఇక్కడ పరమేశ్వరుని ఆరాధించినటువంటి వాడు కృతార్థుడవుతాడు అని చెప్పడం కోసమని అది సదాచరణ తత్పర అని ఉందన్నమాట. ఎటువంటి వాడయ్యా అన్నాడు. అంటే పరమేశ్వరుని కంటే వేరెవరిని యాచించట్లేదు నేను, సదాచరణ తత్పర అని ఉందన్నమాట. ఈ మాట సదాచరణ తత్పర అంటే ఇది అన్న తర్వాత అన్ని చోట్ల ఇలాగే కాగితాలను కట్టినట్టుగా రాసిందనమాట. ఇది ఆయనకు అర్థం కాల. ఆ పై ఊరి నుంచి వచ్చారు ఈ స్వాముల వారు. వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఎవరన్నా పెద్ద ఆయన ఎవరన్నా ఉన్నారో అని చెప్పి ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ మహానుభావుడు అడిగారు, అయ్యా ఏమిటండి ఇక్కడ అన్ని గోడల మీద అలా ఉంది, చెట్లకు కూడా చిన్న చిన్న కాగితాలు కట్టినట్టుగా ఉంది, కాబట్టి పరమేశ్వరుడు శంభువు వల్ల అందరూ కూడాను శ్రేయస్సును పొందుతారు, సదాచరణ తత్పరుడైన వాడు అని ఉంది, ఏమిటిది ఎందుకు రాశారండి అన్నారు. నాయన ఈ కాశీక్షేత్రం గురించి నీకు తెలియదు, కాశీక్షేత్రం తప్ప ఇంకా ఏ క్షేత్రంలో అయినా మనం చేసే పుణ్యకర్మో పాపకర్మో దానికి ఏదో శిక్ష విధానం వ్యవహారం ఉంటుంది. ఇక్కడ పుణ్యం చేసినా పాపం చేసినా ఒకే పద్ధతి, ఇక్కడ తేడా ఏముండదు, అందరినీ సమానంగానే చూస్తారు. సదాచరణ తత్పర అని అన్నారు. సదాచరణ తత్పర అంటే అనేక అర్థాలున్నవి. అంటే బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తత్పరం? సదాచరణ, సత్ అంటే గొప్పదైనటువంటి శాస్త్రోక్తమైన ఆచరణ అంటే ఆచరించడంలో తత్పరుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వానికి పరమేశ్వరుడు మోక్షాన్ని ఇస్తాడు. ఇది ఒక అర్థం. అదే క్షత్రుడైతే అన్నాడు అంటే ఎవరైతే దుష్టులైనటువంటి వారి యొక్క దౌష్యాన్ని లేకుండా సదాచ రణతత్పర అంటే దుష్టుని శిక్షిస్తూ ఎవరైతే యుద్ధం చేసి దుష్టుని నిగ్రహం చేస్తుంటారో అటువంటి వాడు కూడా మోక్షం పొందుతాడు అని అర్థం. అలాగే సదాచరణ తత్పర అంటే వైశ్యున్నారనుకో వాళ్ళు మంచి ఆచారం, అంటే ఈ ఊళ్ళో లభించినటువంటి వస్తువుల్ని వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మి సులభం చేసి అందరికీ చేస్తుంటారనుకో, అలాంటి సదా చరణ తత్పర ఎల్లప్పుడూ అటు ఇటు తిరుగుతుంటారు. వ్యాపారస్తులైనటువంటి వాడు చోట కూర్చోకూడదు, అక్కడికి వెళ్ళి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ లేని వస్తువులు అక్కడ కాస్త తీసుకుని ఇక్కడ ఉన్న వస్తువుల్ని అక్కడ అమ్మడం, ఇలా చెప్పాలి. ఇలా చేస్తే వారు వైశ్యులు కాస్త కృతార్థులు అవుతారు.
మరి శూద్రాదులు అన్నారు సదా చరణ తత్పర. ఆడ పై ముగ్గురు యొక్క ఆ పాదసేవ చేసుకుంటూ అందరూ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళతో పాదాలు కదా అని చెప్పి కింది స్థానంలో చెప్పారనుకోకూడదు. మనకు కాళ్ళు లేకపోతే ఏ పని మనం చేయలేము. అందువల్ల ఆ చరణ స్థానంలో ఉన్నవాడు ఈ ముగ్గురిని కూడా రక్షించగలిగిన సామర్థ్యం గలవాడు. కాబట్టి ఇలా వాళ్ళకి ఈ రకంగా ఉంటుంది అని చెప్పినారు. బ్రహ్మచారులు కూడా ఇదే మాట అనమాట. సదాచరణ తత్పర అంటే ఎల్లప్పుడూ బ్రహ్మచారి అనేటువంటి వాడు ఆ నిప్పు అంటించుకొని వండుకోకూడదు. అలా చేశాడంటే నీ గృహస్థకు ఆ పాపం వెళ్ళిపోతుందిట. అలాగే సన్యాసి అన్నవాడు అగ్ని జ్వలించకూడదు, జ్వలింపజేయకూడదు, అది కాస్త మళ్ళా వెళ్ళిపోతుంది. అందువల్ల గృహస్థ అన్నటువంటి వాడికి బ్రహ్మచారి వంట చేసుకోకుండా అగ్ని వెలిగించకుండా, అలాగే సన్యాసి అగ్నిని వెలిగించకుండా రక్షించవలసిన కర్తవ్యం ఆ గృహస్థకు ఉంటుందన్నమాట. అందువల్ల సదాచరణ తత్పర అటువంటి అగ్ని యొక్క సంబంధం లేకుండా ఉండాలి. అంటే ఆహారం కోసం అగ్ని సంబంధం లేకుండా ఉండాలి అని ఆ రకంగా ఉండాలి. అలా గృహస్థు కూడా సదాచరణ తత్పర, గృహస్థులైన వాడిని కాస్త రక్షించడం అనేటువంటి ఆ ధర్మం కలిగి ఉండాలి అని ఈ రకంగా అందరికీ సమన్వయమైనటువంటి ఆయన. అందుకోసం ఈ కాగితం ఇలా అందరూ కూడాను ఆచరిస్తున్నారు సుమా అని కాశీక్షేత్రంలో ఒకప్పుడు జరిగిన సన్నివేశంగా చెప్తుంటారు అన్నమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు నాయన, ఇక్కడ అహం భక్తిరితి ఖ్యాత, నాయన ఈ రకంగా మా పిల్లలిద్దరు కూడా ఈ రకంగా ఉన్నారనేసరికి నారదుల వారమ్మ నువ్వు దిగులు పడవద్దు, నేను చెప్తానని మహానుభావుడు వెళ్ళారు. వెళితే ఆయనకు ఒక మాట వినిపించి దిగులతో అన్ని చోట్ల తిరుగుతున్నారు. ఏం చేస్తే బాగుంటుంది ఆలోచిస్తుండగా అశరీర బాణి వినిపించింది. అంటే శరీరం వ్యక్తి కనిపించకుండా ఒక శబ్దం వినిపించింది. ఏమిటయ్యా అన్నాడు. అంటే నాయన నువ్వు ఒక గొప్ప యజ్ఞం చేయవలసింది అని మాట వినిపించింది. యజ్ఞం చేయవలసింది అనేసరికి అప్పుడు ఏమిటయ్యా అంటే ఆ దివ్యమైనటువంటి యజ్ఞం అన్నారే, ఆ యజ్ఞం అంటే ఏమిటండి అని అందరినీ అడగడం మొదలుపెట్టారు. నారదుల వారికి తెలియలేదా అన్నారు. అంటే తెలియవచ్చు కదా, కానీ నారదుల వారికి కూడా తెలియకుండా చేసింది ఆ శబ్దం అనేటువంటిది అనమాట. ఆ రకంగా ఆయన చూసి ప్రయత్నం చేస్తే అందరినీ అడిగారు, అయ్యా యజ్ఞం అంటే ఏమిటండి, యజ్ఞం చేయమని అన్నదే అశరీరవాణి అని చెప్పి ఆయన కాస్త అడిగారు. అడుగుతూ ఉంటే కొంతమంది ఋషులు ఉన్నారు, అయ్యా నారద మహర్షి మీకు తెలియంది మాకు తెలుస్తుందా మహానుభావ, అందువల్ల మీకు తెలియంది కాదు, మేము చెప్పగలిగింది ఏమీ లేదు అని చెప్పి వాళ్ళంతా కూడాను వెళ్ళిపోయారు. సత్కర్మ అన్నారు. అది సత్కర్మ చేయవలసింది అన్నమాట. సత్కర్మ అంటే ఏమిటి అని ఆ అశరీరవాణి చెప్పింది సత్కర్మ చేయమని. సత్కర్మ అంటే సతే కర్మ సత్కర్మ. సత్ అంటే మోక్షము, మోక్షములకు సంబంధించిన కర్మ సత్కర్మ అన్నమాట. అందువల్ల ఆ సత్కర్మ చేయవలసింది అంటే మోక్షాన్ని పొందడానికి తగినటువంటి ఏ కర్మ ఉన్నదో భాగవత శ్రవణము అనేటువంటిది అనమాట, అది చేయవలసింది అన్నమాట. ఆ విషయము ఎవరికి అర్థం కాలేదు. నారదుల వారు అనేక మందిని అడిగితే కూడా అయ్యా మాకు తెలియదన్నారు, మీకు తెలియదు మాకెలా తెలుస్తుందని కొంతమంది వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఈ మహానుభావులు ఎదురయ్యారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నలుగురు కూడా. అప్పుడు అడిగారు, స్వామి ఇలా అయింది, దీనికి ఎవ్వరూ సమాధానం చెప్పట్లేదు, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు అని నారదుల వారు అప్పుడు ఆ బదరికా క్షేత్రంలో ఆ సనచతుష్టయాన్ని అడిగారు. అడిగేసరికి ఉపాయో నాపరో స్థితి కర్ణే అజపంజనా యోగినా నారదేనా స్వయం అజ్ఞాయతేతి యదు. నారదుల వారికే తెలియకపోతే మనకేం తెలుస్తుంది అని ఇలా అనుకున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పవలసింది అని ఆయన అడిగారు. నా అదృష్టం కొద్దీ అన్నగారు వాళ్ళందరినీ సనకాది మహర్షికి నమస్కారం చేసి మీరు వచ్చారు అని. అందుకోసం వాళ్ళకి ఎల్లప్పుడూ ఎటువంటి వారు అయ్యా సనకాది మహర్షులు ఉన్నారు. హరిశరణం 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 అనమాట. ఆయన సూత్రవారు ఒక మంత్రం పెట్టుకున్నారు, అలాగే సనకాది మహర్షులు ఒక మంత్రం పెట్టుకున్నారు. సూత్రవారి యొక్క నోట్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు, హరిశరణం హరిశరణం హరిశరణం. అదే సనకాది మహర్షులు చెప్పే మంత్రం ఇది. సూత్రవారు చెప్తారండి హరయే నమః హరయే నమః అనమాట. ఇది హరిపంచాక్షరి అంటారు ఈ రెండింటినీ కూడాను. అందువల్ల ఈ సూత సంప్రదాయంలో ఉన్న హరిపంచాక్షరి, ఇది సనకాది సంప్రదాయంలో ఉన్న హరిపంచాక్షరి అని అంటారు అనమాట. అటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని హరిశరణమేవం హి నిత్యం యేషాం ముఖే వచః, ఎవరి యొక్క ముఖంలో నిరంతరం ఈ పంచాక్షరి ఉంటుందో అటువంటి మహానుభావులు. కాబట్టి మీరు వచ్చారు, మీరు చెప్పవలసింది అని అడిగారు నారదుల వారు. దేనికోసం అడిగారండి, ఆమె భక్తిదేవి బాధపడుతుందని, ఆ పిల్లలిద్దరూ జీర్ణ స్థితిలో ఉన్నారని వాళ్ళని ఉద్ధరించడం కోసం. అంటే పరోపకార ప్రవణత అన్నమాట. ఇతరులను ఉద్ధరించాలి, కృతార్థులను చేయాలి, ఆ భక్తిదేవి యొక్క బాధను పోగొట్టాలి. ఎందుకయ్యాను సాక్షాత్తు మహావిష్ణువు చేత అనుగ్రహింపబడి ఆవిర్భూతురాలైనటువంటి భక్తిదేవి. అందుకోసమని అప్పుడు నారదుల వారితో సనకాది మహర్షులు చెప్తున్నారు, నాయన అనవసరంగా నువ్వు చింతపడవద్దు. ఆ అశరీరవాణి యొక్క అర్థం ఏమిటంటే ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి భాగవత యజ్ఞం చేయవలసింది. ఎందుకంటే అనేక యజ్ఞములు ఉన్నవి, కానీ సత్కర్మ అనే దానికి జ్ఞానయజ్ఞం అని అర్థము. ఆ జ్ఞానం అంటే భక్తి రూపమైనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం సంబంధించిన యజ్ఞం కాబట్టి జ్ఞాన
జ్ఞానయజ్ఞం చెప్పుకో. అందుకే శ్రీమద్భాగవతాలాప సతుగీత సుఖాదిభి, అది భాగవతాలాపము అంటే భాగవత ప్రవచనం అనేటువంటిది నాయన. ఇక్కడ జ్ఞానయజ్ఞం అనే దానికి ఆ భక్తి జ్ఞాన వైరాగ్యం దానివల్ల వృద్ధిని పొందుతావి కాబట్టి వీళ్ళకి దీనివల్ల నువ్వు అనుకున్నటువంటి ఆ భక్తిదేవికి ఆ సుతులకు ఇద్దరికి కూడాను ఏ రకమైనటువంటి ఉపద్రవం లేకుండా బాగా ఉంటారు. దీనికి అర్థం ఇది నాయన. శ్రీమద్భాగవత ధ్వనే, భాగవత ధ్వని వల్లనే వీళ్ళందరూ కూడాను అంతా అన్ని దోషాలు కాస్త ప్రళయమైపోతే నశించిపోతవి అని చెప్పి ఆ మహానుభావులు చెప్పారు. అప్పుడు చెప్తున్నారు సనకాది మహర్షులు, నాయన ఈ భాగవతం అంటే ఏమిటయ్యాడు? వేదోపనిషదాం జాత సారాజ్యాత భాగవతీ కథ. వేదము యొక్క ఉపనిషత్తులు, వేదములు ఉపనిషత్తుల యొక్క సారం నుంచి పుట్టిందనమాట. అంటే అదే వేదముల యొక్క సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం అంతా ఏమిటన్నాడు? శ్రీమద్భాగవతం అనమాట. ఆ భాగవతీ కథ అత్యుత్తమాతతో భాతి పృథగ్భూత ఫలాకృతి. అంటే వేదముల వల్ల వచ్చే పుణ్యము, ఉపనిషత్తుల వల్ల వచ్చే పుణ్యము దాని యొక్క సారమైనటువంటి భాగవతం వల్ల వస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసింది అని చెప్పి ఆ మహానుభావులు చెప్పి, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అన్నాడు. ఈ పురాణం అంటే ఏమిటయ్యాడు? ఇది పురాణం అనేటువంటిది భాగవతం అనే పురాణం ఉందే బ్రహ్మ సంహితం, వేదంతో సమానమైనది, వేద సారమైనటువంటిది. కాబట్టి ఈ దివ్యమైనటువంటి సప్తాహ యజ్ఞం చేతనే కృతార్థులవుతారు నాయన. కాబట్టి భాగవతం శ్రావ్యం, వినిపించాలి. దీనివల్ల సుఖదుఖ వినాశనం సమస్త శోకదుఖ వినాశనం, సమస్త దుఃఖాన్ని పోగొట్టేది నాయన అని ఈ విధంగా చెప్పేసరికి నారదుల వారు పరమానందపడి నమస్కారం చేసి, అయ్యా నా అదృష్టం కొంత మీ యొక్క దర్శనమైంది, సత్సంగం అనేటువంటి లభించింది. కాబట్టి అజ్ఞానకృతమైనటువంటి మోహ మహాంధకారాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి గురుత్తములు మీరని ఆ రంగా తెలుసుకున్నాను అని మహానుభావుడు నారదుల వారు కాస్త వారికి నమస్కారం చేశారు. అయితే ఇక జ్ఞానయజ్ఞం కరిష్యామి, ఏ సత్కర్మ అని ఉన్నారో ఆ సత్కర్మ అంటే జ్ఞానయజ్ఞం ఉన్నారు కదా, ఆ జ్ఞానయజ్ఞం చేస్తాను అని చెప్పి అనుకున్నారు. అప్పుడు అది ఏ రకంగా చెయ్యాలి, ఆ విధానం అంతా చెప్పండి అని నారదుల వారు అడిగారు. అడిగితే అప్పుడు ఆ సప్తాహ కాదు విధానం ఏమిటో అదంతా మొదట చెప్పారు. నాయన చెప్తున్నా వినవలసింది. వివేకివి గంగాద్వారం సమీపంలో ఆ ఆనందనామకమైనటువంటి ఒక తటం ఉన్నది. హరిద్వారంలో ఆనంద అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది. అక్కడ అనేక మందితో కూడుకున్నటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఉన్నది. అక్కడ జ్ఞానయజ్ఞం నువ్వు అక్కడ చేయి. ఆనంద అనేటువంటి ఆనంద తడం అనేటువంటి ప్రదేశంలో చేయవలసింది. అది దివ్యమైనటువంటి జ్ఞానయజ్ఞములకు సరి అయినటువంటి స్థలం నాయన అని చెప్పి ఈ విధంగా అన్నారు. ఎప్పుడైతే ఈ రకంగా చెప్పారో వెంటనే ఆ మహానుభావుడు ఆ గంగా తటానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సమాజగ్మం కథాపానాయ సత్వరాహ, వాడు కథాపానం కోసం వెళ్ళారు. అప్పుడు వెంటనే అక్కడ భూర్లోకే సువర్లోకే తథైవచ, అప్పుడు వెంటనే తెలిసింది. అప్పటికప్పుడు జ్ఞాన దృష్టి కలవాడు కాబట్టి ఎక్కడెక్కడ సత్కర్మ జరుగుతుందో, ఎక్కడ అత్యుత్తమైనటువంటి కర్మ జరుగుతుందో యోగ దృష్టితో చూడగలిగినటువంటి మహనీయులు వాళ్ళంతా కూడా అటువంటి వాడు కాబట్టి వాళ్ళకి తెలిసింది. తెలియగానే అందరూ కూడాను పరిగెత్తుకుంటూ వచ్చారు. దేనికోసం? భాగవత పీయూష పానాయ రసలంపటాహ, భాగవతం అనేటువంటి అమృత రసాన్ని ఆస్వాదిద్దామని చెప్పి అందరూ కూడా వచ్చారు. వచ్చేసరికి ఆ సందర్భంలో మహాకోలాహలమైపోయింది నాయన. ఎంతమంది వచ్చారు విషయంతా కూడా చెప్తారు. భృగు వశిష్ఠ శవన గౌతమ మేధాతిథి దేవరాతో రామ పరశురాముడు వారు వచ్చారు, విశ్వామిత్రుడు వారు వచ్చారు, అనేక మంది మార్కండేయులు వారు మొదలైనటువంటి మహనీయులంతా వచ్చారు. కొంతమంది మాత్రం కొద్దిగా నేనేస్తానే మనకి ఇది అనవసరం అని అనుకున్నారట. అలా అనుకున్నటువంటి సందర్భంలో నాయన మీరు పొరపాటు పడుతున్నారు. గురుత్వా తత్ర నాయాతాను భృగు, కొంతమంది మేము తపస్సు చేసుకుంటాం, పురాణం మా స్థాయిది కాదు అని చెప్పి కొద్దిగా తక్కువ బుద్ధి కలిగినటువంటి వాడిని కాస్త భృగు మహర్షి కాకలేసి, నాయన మీరు అనుకుంటున్నారు, మీరు వచ్చి చూడండి రా తెలుస్తుంది అని అన్నట. సంబోధ్యచ ఆనయతు, అందరినీ కూర్చోబెట్టి ఆ మహానుభావుడు భాగవతాన్ని తెలుసుకున్నట్టు చేశాట. ఈ విధంగా నారదుల వారు కాస్త ఆ మహనీయులు చెప్పినటువంటి విధానంగా సిద్ధమయ్యారు. అప్పుడు కుమార వందితా సర్వైర్ నిషేధో కృష్ణతత్పరాహ, ఆ చెప్పడానికి చూడండి నలుగురు కూర్చున్నారు. వినేటువంటి వారు నారదుల వారు వినాలి. ఆ పక్కన ఉన్న భక్తిదేవి ఆమె పిల్లలు అందరూ వినాలి. దానివల్ల అనేక మంది వచ్చారు, వాళ్ళంతా వినాలి. అలా కృతార్థులు ఏటు చేశారన్నమాట. ఏకమపి ముక్తి బీజం బహుఫలతామేతి అంటారన్నమాట. ఒక్కటైనప్పటికీ కూడాను ఒక భక్తి బీజాన్ని మనం వేస్తే అది అనేక రకములైనటువంటి ఫలాన్ని ఇస్తుందంటారే. ఆ విధంగా ఒకడు చెప్తూ ఉంటే, నలుగురు చెప్తూ ఉంటే అది వినటానికి ఎంతమందో వస్తే ఆ ఫలాన్ని వాళ్ళంతా కూడా అనుభవిస్తున్నారు. అప్పుడు కుమారుడు చెప్తున్నారు, నాయన నీకు చెప్తున్నాను, ఆ సుఖశాస్త్రం తాలూకు గొప్పతనాన్ని చెప్తున్నాను, వినవలసింది. సదాసేవ్య నిత్యం భాగవతీ కథ, నాయన భాగవత కథ రోజు కూడా సేవించవలసింది, వినవలసింది నాయన. దివ్యమైనటువంటిది అనమాట. ఎందుకంటే పరమాత్మ యొక్క దివ్య చరిత్ర విన్నంత మాత్రం చేతనే పరమాత్మ శ్రీ మహావిష్ణువు హృదయంలో స్థిరంగా కూర్చుంటారు. హరిశ్చిత్తం సమాశ్రయేత్,
ఎవరైతే భాగవతం వినాలని అనుకుంటారో వారి చిత్తంలో మనస్సులో కూర్చొని పరమాత్మ ఉంటారు. ఇది నాయన ఇటువంటిది 18 సహస్ర 18,000 శ్లోకములతో కూడుకున్నటువంటి మహాగ్రంథము, 12 స్కంధములతో ఉన్నది. ఇది పరీక్షన్ మహారాజు ప్రశ్న వేస్తుంటారు, శుక్రవారు సమాధానం చెప్తుంటారు. ఇది దివ్యమైనటువంటి భాగవతం నాయన. అందువల్ల తావత్ సంసార చక్రే, సంసారంలో నాయన ఎంత మటుకైతే భాగవతం వినలేదో అంతమటుకి సంసారంలో వాడు పరిభ్రమిస్తూ ఉంటారు. ఎవరైతే భక్తి చేత భాగవతం వింటాడో అది వాడికి ఆ సంసారం అనేటువంటిది లేకుండా ఆ మోక్షాన్ని పొందుతాడు నాయన. కాబట్టి అనేకమైనటువంటి శాస్త్రములు కానీ అనేకమైన పురాణములు భ్రమావహమైనటువంటి అనేక విషయములు వినవలసినటువంటి పని లేదు నాయన. ఒక్క భాగవతం అనేటువంటిది ఒక్కటే ముక్తిదానేన గర్జతి, ముక్తిని ఇవ్వటం చేత అన్నిటికంటే కూడా గొప్పది గర్జతి, గర్జిస్తుందయ్యా అన్నాడు. మిగతావన్నీ ఎటువంటివయ్యా అన్నారు, చిన్న చిన్న మృగములు లాంటివి. సింహనాదం వినంగానే ఏ విధంగా అల్ప మృగములు దూరంగా వెళ్ళిపోతావో, సింహనాదం వంటి భాగవతం అనేటువంటిది గర్జన విన్న తర్వాత మిగతా శాస్త్రములు కానీ పురాణములు కానీ దూరంగా తొలగిపోతాయి నాయన. అందువల్ల సుఖశాస్త్ర కథాయాశ్చ కళాన్నార్హంతి షోడశీం, సుఖశాస్త్రం తాలూకు అంటే శ్రీమద్ భాగవతంలో 16 వంతు కూడా మిగతావి ఏవి కూడాను సరిపోవు. అటువంటి సమస్త పాపాన్ని పోగొట్టేటువంటిది, సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కలగజేసేది. శ్లోకార్థం శ్లోకపాదం వా నిత్యం భాగవతోద్భవం. రోజు భాగవతంలో ఉన్నటువంటి ఒక శ్లోకం కానీ శ్లోకంలో సగం కానీ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే, అది ఒక గజేంద్ర మోక్షంలో చెప్పేది అనమాట. అది సగభాగమే, అది చదువుకోండి. గజేంద్ర మోక్షం వల్ల కలిగిన పుణ్యం ఏదైతే ఉందో దాని వల్ల లభిస్తుంది. అటువంటి స్థితి ఓపికను కూడా చదవకపోతే అది చాలా దోషము. అందువల్ల ఓపిక కనుక లేకపోతే నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని అనగానే నమస్తే నమః అన్నట్ట. అప్పుడు మహావిష్ణువు విన్నారు, మరి వాడు పిలుస్తున్నారు అన్నారు. గరుత్మంతుడితో అన్నాడు, తే అనగానే అక్కడ ఉండాలి అన్నారు. నమః అని కూర్చున్నారు, తే అనగానే అక్కడ కాస్త గజేంద్రుడి దగ్గరికి వచ్చారన్నమాట. అంత వేగంగా వచ్చారని మహానుభావుడైన. అందుచేత ఈ పరిస్థితిలో కాబట్టి ఎవరైతే సుముఖేనావిధి ప్రాంగతం వేదాది వేదమాతాచ ఇవన్నీ కూడా సమస్తమైనటువంటివన్నీ కూడాను భాగవత శాస్త్రము ఎవరైతే తెలుసుకుంటారో దానికంటే కూడాను గొప్పది కాదు నాయన. మిగతావన్నీ కూడా జన్మ కోటి కృతం పాపం నశ్యతే తత్ర నాత్ర సంశయ, అక్కడ సమస్తమైన పాపాలు కాస్త నశించిపోతవి అని ఈ విధంగా ఆ భాగవతం యొక్క ఆ మాహాత్మ్యమంతా కూడా చెప్పారు. ఆ జన్మ మాత్రమపి ఏన షఠైన కించిత్ చిత్తం విధాయ సుఖశాస్త్ర కథ నపీత. ముక్తి ఇంత జన్మ వచ్చి కూడా ఎవరైతే ఆ సుఖశాస్త్ర కథ శ్రీమద్ భాగవత కథ కొద్దిగా కూడా వాడు ఆ కథ అమృతాన్ని పానం చేయలేదో అటువంటి వాని యొక్క జన్మ వ్యర్థం నాయన, వాడు నడుస్తున్నటువంటి శవం నాయన అని చెప్పి ఈ విధంగా చెప్పి దుర్లభైవ కథాలోకే నాయన నారద, ఈ కథ చాలా దుర్లభమైనది, అన్నిటికంటే కూడా సర్వోత్కృష్టమైనటువంటి దోషబహుళమైనటువంటి కలియుగంలో సప్తాహ రూపంగా ఎవరైతే శ్రవణం చేస్తారో అటువంటి దానివల్ల వచ్చే ఫలితము యోగం వల్ల కానీ తపస్సు వల్ల కానీ దేని చేతి కూడా రాదు నాయన. అన్నిటికంటే కూడా యజ్ఞం కంటే గొప్పది సప్తాహం, చాలా గొప్పది నాయన. వ్రతముల కంటే గొప్పది సప్తాహం, అలాగే తపస్సు కంటే సప్తాహం గొప్పది, తీర్థముల కంటే కూడా సప్తాహం గొప్పది. యోగాత్ గర్జతి సప్తాహ ధ్యానాత్ జ్ఞానాచ్చ గర్జతి, అన్నిటికంటే కూడా చాలా విలక్షణమైనటువంటిది నాయన అని చెప్పి ఈ విధంగా అని ఆయన నీకు ఈ విషయంలో ఒక కథ చెప్తాను. శ్రీయమిద్భవి, ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఏకాదశ స్కంధంలో వస్తుంది. ఆయన అంతా ఆయన అవతారాన్ని సాధించి వెళ్ళిపోతుంటే మహానుభావుడు అడిగాడు ఉద్ధవుడు, స్వామి నేను కూడా మీతో పాటు వస్తానండి అన్నారు. అంటే వస్తానంటే తర్వాత నేను రాలేండి ఇక్కడే ఉంటానండి అన్నాడు. అందుకోసం అతని మీద ప్రేమ చేత వైకుంఠానికి వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళా వెనక్కి వచ్చేస్తున్నట్ట. వెనక్కి వస్తుంటే వైకుంఠంలో ఉన్న జయ విజయాలు అడిగారు, స్వామి ఎందుకండి అన్నారు. నాయన అక్కడ పాపం పిల్లవాడు రమ్మన్న వాడు ఉద్ధవుడు దిగులు పడుతున్నాడు, వెళ్ళాలి నేను అన్నారు. అదేమిటండి ఇంత దివ్యమైన లోకాన్ని విడిచిపెట్టి మళ్ళీ మానవ లోకం ఎందుకు, అక్కడ కలి కూడా వచ్చిందన్నారు కదా అన్నారు. వచ్చినా సరే ఎక్కడే వెతుక్కుంటాను రా అబ్బాయి అన్నారు. అక్కడ లేదు కదా, ద్వారక కాస్త మునిగిపోయింది కదా అన్నారు. మునిగిపోయినా ఏదో ఇంట్లో అద్దుకుంటాను లేరా అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు. వెతికారు ఇల్లు దొరికిందనమాట. అదేమిటయ్యానండి, ఇదేనండి భాగవతం అనమాట. భాగవతం శరణం ప్రవిష్ట, ఆయన ఎక్కడికి పోవడం ఎందుకు, ఇందులోనే ప్రవేశిద్దామని భాగవతంలో స్వకీయం యద్ భవే తేజ తద్భాగవతే అదధాత్ అనమాట. ఆయన ఉంచారు, తన యొక్క తేజస్సును అంతా కూడా ఉంచారన్నమాట. అందువల్ల భాగవతం అంటే ఏమిటి, భక్తి కలిగితే భాగవతాన్ని నెత్తి మీద పెట్టుకొని ఆ తులసి ఇక్కడ పెడుతుంటారు. తులసి ఎందుకు పెడుతుంటారు అండు, కృష్ణ పరమాత్మకు తులసితో అత్యంతమైన సంబంధం ఉంది. ఆ బ్రహ్మవైవర్తంలో విశేషంగా వస్తుందన్నమాట. అందువల్ల అక్కడ తులసి దళం పెట్టారనుకోండి, ఆ విష్ణుమూర్తి పరమ ప్రీతి, కృష్ణ పరమాత్మ పరమ ప్రీతి, అది మనకు భక్తి ప్రదాయకం అవుతుందన్నమాట. అందుచేత అటువంటి దివ్యమైనటువంటి స్థితి
స్వకీయం యద్ భవేత్ తేజః తచ్చ భాగవతే అదధాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. పరమాత్మ ఆ విష్ణు రూపాన్ని కాస్త అంతర్ధానం చేసి భాగవతం అనేటువంటి దాంట్లోకి ప్రవేశించారు. అందువల్ల ఆయన తేనేయం వాంగ్మయీమూర్తి, కృష్ణ పరమాత్మ యొక్క వాంగ్మయమైనటువంటి రూపం ఆయన ఇది. కాబట్టి దీని వర్తతే, ఇందుకు ప్రత్యక్ష వర్తతే హరేహే, హరి యొక్క రూపం ప్రత్యక్షంగా ఉంటుంది. దీన్ని సేవించినా, విన్నా కానీ, చదివినా కానీ, చూచినా కానీ సమస్తమైన పాపాలు పోగొట్టేటువంటిది నాయన. అటువంటి దివ్యమైనటువంటిది అని అన్నారు. వైష్ణవ చిత్తము, వైష్ణవుల యొక్క భక్తి మనసులో ఎందుకు కూడాను ఆ భక్తి అలౌకికమైన భక్తిని కలిగించేటువంటి ఈ దివ్యమైనటువంటిది అని చెప్పి మూఢులైనా షఠులైనా ఎంతటి హీనుడైనప్పటికీ కూడాను ఎవరైతే పుణ్య పరిపాకం చేసి భాగవతం వింటారో వాడు సమస్తమైన పాపాలు పోగొట్టుకుని కృతార్థులవుతారు. నాయన నీకు ఈ విషయంలో ఒక కథ చెప్తాను, వినవలసింది అన్నారు. అది సనకసనందనాథులంతా కూడాను నారదుల వారితో చెప్తున్నారు. ఏమిటయ్యా ఇతిహాసం పురాతనం అన్నాడు. ఇతి అంటే ప్రసిద్ధంగా హ, ఇతి అంటే ఈ విధంగా హ ప్రసిద్ధంగా ఆశ ఉండెను అంటే ఇతిహాసము అనమాట. మనం సామాన్యంగా భారతాన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఏమిటన్నాడు? బాగా నమ్మటం అనమాట. దాన్ని బాగా నవ్వటం అంటే ఏమిటి అన్నాడు? ఇది ఎవరు బాగా నవ్వుతారో అన్నాడు? మృత్యువు బాగా నవ్వుతుందిట. భారతం ఇతిహాసం కదండి. భారతంలో బాగా నవ్వేది ఎవరయ్యా అన్నారు? అందరూ ఏడు మొహాలు పెట్టుకున్నారు. కౌరవులంతా పోయారు, పాండవులంతా ఇంత చంపానే అని బాధపడ్డాడు ఆయన. ఇందులో ఆనందపడి నవ్వినవాడు ఎవరున్నారు? మృత్యుదేవత నవ్విందనమాట. ఇతి అంటే మృత్యు అనమాట. ఆ ఇతి యొక్క హాసం ఉన్నది కాబట్టి దాన్ని ఇతిహాసము అంటారన్నమాట. మృత్యోర్ హాస అని అంటారనమాట. కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఇది ఇతిహాసం అంటే సమస్తమైన ఇతి అంటే జ్ఞానం చేత, హాస ఆనందం కలిగించేది కాబట్టి దానికి ఇతిహాస అనమాట. నీకు దివ్యమైనటువంటి భాగవత సంబంధమైన కథను నీకు చెప్తున్నాను, వినవలసింది సుమా అని చెప్పిన శ్రవణ మాత్రేణ పాపహాని ప్రజాయతే. ఈ కథ విన్నంత మాత్రం చేతనే పాపం నశించిపోతుంది నాయన. నారద విను. తుంగభద్రా నది అని ఒక నది ఉన్నది. ఆ నదీ తీరంలో ఒక దివ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక పట్టణం ఉన్నది. అక్కడ అనేక మంది బ్రాహ్మణాదులంతా కూడా స్వధర్మ నిరతులై ఉంటున్నారు. ఆ తుంగభద్రా నదీ తీరంలో ఉన్న ఆ ఉత్తమ పట్టణంలో ఆత్మదేవుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఒక బ్రాహ్మణోత్తముడు. సర్వవేద విశారద, సమస్త వేదములందు నైపుణ్యం కలిగినటువంటి వారు, సర్వతస్మాత్ కర్మలందు నిష్ణాతుడైనటువంటి వాడు. అయినప్పటికీ భిక్షువ విత్తవాన్ లోకే తత్ప్రియ దుంధుని స్థిత. అయినప్పటికీ కూడా కొద్ది యాచనాది చేస్తూ ఉంటాడు. ఆయన లక్షణమది. సంపన్నుడైనప్పటికీ కూడా అతని భార్య పేరు దుంధుని అని ఉందనమాట. దుంధుని అంటే ఆమె ఏమిటయా ఆ మాట, ఆ శబ్దం వింటుంటేనే, మహాప్రాణాక్షరాలు వింటుంటేనే ఒక రకమైనటువంటి ఉద్వేగం కలుగుతుంది. కొన్ని నామాలు ఏ అక్షరాలతో పెట్టాలి కూడా శాస్త్రం ఉన్నదనమాట. ఒక సరళాక్షరాలతోటి సులభంగా పరిగెట్టు ఉండాలి. ఆ శబ్దం ఏముంది? దుంధుని అని పేరు. ఆయన భార్య పేరు ఆమె ఏమిటి అంటే సువాక్య స్థాపిక నిత్యం అనమాట. నేను చెప్పిన మాటే వినాలి తప్ప నువ్వు చెప్పిన మాట వినడానికి వీలు లేదు అన్నారు. ఒకప్పుడు భార్య వ్యతిరేకంగా ఉండే లక్షణం ఒకటి, భార్య అనుకూలంగా ఉంటే లక్షణం ఒకటి అనమాట. రాధాదేవి యొక్క చరిత్రలో ఒక కథ ఉన్నది. ఇది ఈ మధ్య జరిగినట్టు ఒక సుమారు 70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం. బృందావనంలో ఒక వైద్యుడు ఉండేవాడు, ఒక మహానుభావుడు. ఆ వైద్యుడు కొద్దిగా వృద్ధుడు. ఒక కూతురు ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయికి వివాహం కాలేదు. భార్యతో ఆయన ఏం చేస్తూ చెప్పేవాడంటే, నీకేం కావాల్సింది నాతో ఎక్కువ మాట్లాడవద్దు, నీకేం కావాలో చీటీ మీద రాయి, తీసుకొని నేను కాస్తా నీకు తీసుకొచ్చి ఇస్తుంటా, ఇంతే తప్ప నాకు అది లేదు ఇది లేదు అంటానికి వీలేదు అని చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆ మహానుభావుడు. సరేనా కాస్త రోజు ఆ చీటీ రాసేది. ఇవాళ దొండకాయలు, ఇవాళ బెండకాయలు, ఇట్లా మీద రాసి సరుకులు దేవుని రాస్తుండేది అనమాట. అక్కడికి వెళ్ళి ఆయన కూర్చునేవాడు. ఎవరన్నా రోగులు వస్తే, ఆయన మహాకృష్ణ భక్తుడు, రాధాకృష్ణ భక్తుడు ఆయన అనేవాడు అనమాట, స్వామి ఇక్కడికి వచ్చా, నాకు ఏది అవసరమో, నేను ఇంకా చీటి చూడను, నాకు ఏది అవసరమో అంత ఇచ్చిన తర్వాత నేను లేచిపోతానని అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోగులందరికీ చూసిన తర్వాత ఆ చీటీ విప్పి చూసేవాడు అనమాట. ఓహో ఇందులో ఈ సరుకులు ఉన్నారు కదా అని అలా చూసేవాడు. కరెక్ట్గా ఆయనకి సంబంధించి ఎంత అవసరమో ఆ డబ్బు వచ్చేది. ఆ తర్వాత ఎవరన్నా వచ్చారనుకోండి, ఆ రోగి దగ్గర నయా పైసా తీసుకునేవాడు కాదు. ఎంత మటుకైతే అంత తీసుకోవడం ఆయన కాస్త వెళ్ళిపోవడం అనమాట. ఇలా జరుగుతూ ఉన్నది. ఆయనకి కృష్ణ పరమాత్మ ఎంత ఇవ్వాలో ఆ రాధాకృష్ణులు ఇద్దరు ఇచ్చేటువంటి అనుగ్రహం చదివించిందని అనుభవిస్తున్నాడు. ఇలా ఉంటూ ఉండగా ఒక దంపతులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. దంపతుల దగ్గరికి వచ్చేసరికి ఒక రోజున ఆమె ఏం చేసింది, ఒక పెద్ద చీటీ రాసింది. ఆయన మామూలుగా చీటీ కదా తీసుకువెళ్ళి చూసేసరికి ఇంత లోపల ఎవరో ఇద్దరు దంపతులు వచ్చారు. వాళ్ళు ఎక్కడ చూసినట్లేదు. వాళ్ళకి వచ్చిన తర్వాత నమస్కారం చేశారు. నమస్కారం నాయన ఏమిటి అన్నారు. అయ్యా మీరు నన్ను గుర్తుపట్టారా అన్నారు. నేను గుర్తుపట్టలేదు అన్నారు. 15 ఏళ్ల క్రితం మీ దగ్గరకు వచ్చామంటే మేము వస్తే మాకు సంతానం లేదు, మాకు సంతానం కలిగేట్టు ఏదైనా ఔషధం ఇవ్వమని అన్నాను. అంటే అప్పుడు మీరు ఏం చేశారంటే మీరు 2 పొట్లాలు ఇచ్చారు. ఒక పొట్లం మీద రాధ, ఒక పొట్లం మీద కృష్ణ అని రాసి ఇచ్చారన్నమాట.
అని ఆ రకంగా ఇచ్చేసరికి ఆ పొట్లాలు వాడుకొని మీరు నాయన కృష్ణ పరమాత్మని నమ్ముకోండి, ఇదేదో మందు నేను మామూలుగా ఇస్తున్నాను కానీ మీరు భగవద్భక్తే ప్రధానమని మాతో చెప్పారు. ఆ తర్వాత మా ఆవిడ మీ మాటలు విని చాలా శ్రద్ధగా ఆ మందు పుచ్చుకుంటూ రాధేకృష్ణ రాధేకృష్ణ అనుకుంటూనే మేము మందు పుచ్చుకుంది. తర్వాత ఆమె గర్భవతి అయింది. మాకు 3 సంతానం కలిగారు. నేను లండన్లో ఉన్నాను, నా భార్య నేను అంతా అక్కడ ఉన్నాం. వాళ్ళు అక్కడ పుట్టారు. ఆ పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యారు. ఒక సందర్భంలో మీ దగ్గరకు వచ్చాము, వస్తే మీ దర్శనం కాలేదు. తర్వాత ఇప్పుడు సందర్భపడి మేము వచ్చామండి. మేము వచ్చేసి మా మేనకోడలు ఇక్కడ ఉంది, మా అక్కగారు అమ్మాయి, మా బావగారు వెళ్ళిపోయారు. అందుకోసమే ఆ పిల్ల పెళ్లి కోసం వచ్చాము. ఆ పెళ్లి కుదిరింది. వస్తే దానికోసమని మొత్తం కూడా సామాన్ అంతా కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఉన్నాను నేను. అందుకోసం వచ్చాను. ఇంత లోపల ఆ పిల్లని ఇక్కడక్కడ పానీపట్టం ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఏదో బట్టలు కొనుక్కుంటానంటే వెళ్ళమని పంపించాను. పంపిస్తే ఆ కారులో వెళ్ళిన తర్వాత అమ్మాయికి అనారోగ్యం చేసింది. అనారోగ్యం చేసి 2-3 రోజులకు ఆ అమ్మాయికి బాగా అనారోగ్యం చేసి అమ్మాయికి ప్రాణత్యాగం చేసింది. పిల్ల పెళ్లి కూతురు కాస్త వెళ్ళిపోయింది. అందుకోసం నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంత లోపల ఊళ్ళో ఎవరో చెప్పారు, మీ అమ్మాయి వివాహం అని చెప్పన్నారు, ఈ వస్తువులు తమకు సమర్పిస్తే బాగుంటుందని నేను ఇచ్చానండి అని ఆయన ఆ మాట చెప్పారు. అప్పుడు ఆయన కాగితం తీశాడు. అంతకుముందు కాగితం చూశాడు. ఆమెకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన వస్తువులు పెట్టి ఆ పెళ్లికి కావాల్సిన వస్తువులు అని పెట్టిందనమాట ఆవిడ. అంటే ఇంట్లో ఒక పెళ్లి సంబంధం కుదిరిందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. మహానుభావుడు అంత నిర్లిప్తంగా ఉండేవాడు. మొత్తం ఆ పెళ్లి సామాను ఈయన దగ్గర ఏముందని చెప్పాడు, అయ్యా అవి తెచ్చా ఇవి తెచ్చా మా మేనకోళ్ళ కోసం అన్ని తెచ్చాను అన్నాడు. అన్ని వస్తువులు కరెక్ట్గా ఇవే ఉన్నవి. అది చదువుతూ ఈయన దుఃఖపడుతున్నాడు పాప మహానుభావుడు. ఆ వచ్చిన అతని పేరు సతీష్ అని అతని పేరు. ఆ కళ్ళనీళ్ళు పెట్టుకొని ఇది కృష్ణ పరమాత్మ ఎంత ఆశ్చర్యము, ఆ రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం ఎంత గొప్పది, ఈ రకంగా చేసింది అని ఆశ్చర్యపడ్డారన్నమాట. అందువల్ల భగవత్ కృపకు ఒక సీమ ఉండదు, సరిహద్దు ఉండదు అనమాట. అటువంటి రీతిగా అనమాట. అందుచేత నాయన చెప్తున్నాను వినవలసింది అని చెప్పి అత్రతే కథయిష్యామి ఇతిహాసం. ఆ దుందుని అనేటువంటి భార్య, ఆత్మదేవుడనే భర్త. ఆ దుందుని చాలా స్వవాక్యస్థాపిగా తన మాటే నిలబెట్టుకుంటుందన్నమాట. అలాంటి ఆమె కాస్త లోకవార్తారత, ఆమె గురించి ఊళ్ళో వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు వినటంలో ఆసక్తి కలిగి ఉంటుంది. అలాంటి స్థితిలో బహుజల్పిక, చాలా ఎక్కువ మాట్లాడేటువంటి లక్షణం ఇవన్నీ కూడా కలిగినటువంటిది. ఈమె తాలూకు స్వరూపం తెలిసింది. ఆ మహానుభావుడు బాధపడుతున్నాడు. సంతానం లేదని బాధపడుతూ ఒక రోజున అడవికి వెళ్ళాడు, వన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వన ప్రాంతం వెళ్ళేసరికి అక్కడ మహానుభావుడు ఒక యతీశ్వరుడు కల్పించాడు. ఆయనకి నమస్కారం చేశారు. అయ్యా నాకు పిల్ల సంతానం లేదండి, ఏదో సంపద ఉంది పరమేశ్వర కృప వల్ల, కానీ నాకు సంతానం లేదు, అనుగ్రహించండి అన్నారు. ఆయన చూశారు. నీ ముఖం మీద చూస్తే నాయన సంతాన స్వరూపమే లేదురా, ఇప్పుడు కాదు 7 జన్మల దాకా నీకు లేదు పొమ్మన్నారు అనమాట. అలా కాదు మీ పాదాలు పట్టుకుంటానని చెప్పి బ్రహ్మాండంగా దుఃఖపడి ఏడ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు అనమాట. అందుకోసం ఇలా ఉంటూ ఉండగా చివరికి ఆయన ఏం చేశాడంటే, అరే రే ఇలా ఉన్నాడే అని చెప్పి సప్తజన్మాభిత పుత్రో నైవచాందాడు ఆయన. 7 జన్మల దాకా, ఈ జన్మ కాదు 7 జన్మల దాకా లేదురా అని అనేసరికి అయినప్పటికీ కూడా మీ మహానుభావులు మీరు ఏదనుకుంటే అది చేసేస్తారు, అది ఇచ్చేసేయండి అని అన్నారు. అంటే అప్పుడు చివరికి అతని యొక్క హఠత్వాన్ని, అతని యొక్క ఆదర భక్తిని చూసి ఆయన అనుగ్రహించి వెంటనే కరిగిపోయి ఒక ఫలాన్ని ఇచ్చి, ఈ ఫలాన్ని తిన్నట్లయితే నీ భార్యకి సంతానం కలుగుతున్నాయని అని చెప్పి అన్నారు. అనేసరికి వెంటనే ఆ ఫలాన్ని కాస్త ఆ భార్యకి ఆనందంతో తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే ఆమె వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నది. ఇంతలోపు నేను పండించారు, ఈ పండిస్తే ఇదిగో మాకు చక్కటి సంతానం కలుగుతుంది, ఇది నువ్వు తిను అని చెప్పి ఆవిడ మళ్ళీ ఇది అరిచే లోపల ఆ అరుపులు విని భయపడే కంటే ముందు వెళ్ళిపోదామని చెప్పి ఆవిడకి అప్పటించి ఇది మన సంతానం కలుగుతుందని చెప్పి అన్నారు అన్నమాట. అప్పుడు ఆమె ఉన్నది, లోకంలో ఇద్దరే అదృష్టవంతులు, పిల్లలు లేనటువంటి గొడ్రాలు స్త్రీ ఉంది, అది అదృష్టవంతురాలు. అలాగే విధవ భర్త లేనిది అది అదృష్టవంతురాలు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి శ్రమ ఉండదు. ఆ గంధం ఉంటే అది గర్భవతిని అయ్యానుకో, నేను తింటే 3వ మాసం 4వ మాసం వస్తే పొట్టగాస్త సగం తినాల్సి వస్తుంది. లోపల శిశువు ఆక్రమించి కొంత ఉంటాడుగా, అందుకోసం ఈ రకమైనటువంటి దుస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా దొంగలు వచ్చారనుకో, దొంగలు వచ్చి మీద పడుతుంటే పారిపోవాలంటే గర్భవతి భారం చేత పరిగెత్తలేదుగా. అందుకోసం ఇదంతా లేకుండా ఉండడం కోసం, సంతానం లేకుండా అంత గొప్పతనం ఇంకోటి లేదు కదా అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నది. ఇలా ఉంటే అయితే ఒక పని చేద్దామని పరీక్షిద్దామని చెప్పి ఏం చేసిందంటే ఆమె కాస్త ఆ పండు కాస్త ఆవుకు పెట్టిందనమాట. అయితే తనకు సంతానం కలుగుతుందని ఖచ్చితంగా అన్నారు కాబట్టి దాని ఏందో ఒక విశ్వాసం ఉండాలి. కాబట్టి ఆ విశ్వాసం కోసం ఆమె ఏం చేసిందంటే ఆ భర్తకు విశ్వాసం కలిగించాలని తన చెల్లెలు గర్భవతి అయి ఉంటే ఆ అమ్మాయితో చెప్పిందనమాట, ఏమే నీ పిల్లవాడిని కాస్త నీ సంతానాన్ని నాకు ఇవ్వు, ఇస్తే అప్పుడు ఏం చేస్తానంటే నా భర్తకి చెప్తాను, మీ వారికి కాస్త డబ్బులు ఇప్పిస్తాను, నేను గర్భవతిలాగా నటిస్తాను, నువ్వు ప్రసవించే నాటికి నీ పిల్లవాడిని నేను తీసుకుంటాను, ఈ లోపల నా భర్త నా దగ్గరికి రాకుండా నేను చూసుకుంటా, నేను గర్భవతిగా నటిస్తానని చెప్పి ఇంత చేసింది. ప్రాయ సాహసిక స్త్రియ, కొంతమంది స్త్రీలు ఉంటారు మహాసాహసం కలిగి ఉంటారు అన్నమాట.
అందుచేత ఆ రకమైనటువంటి సాహసం చేస్తూ ఉన్న సందర్భంలో సరే కొంతకాలం అయింది. ఆమె కాస్త అసారమైనటువంటి చెప్పాను, మంచి అజ్ఞానం ప్రజారూపం మోహితో నరకే గతి నిపతిష్యతి దేహోయం సర్వం శక్త వనం రజ అన్నారు. సరే ఇంత లోపల ఈ విధంగా జరిగింది. ఆ పిల్లవాడిని అదేమో ఆవుకు పెట్టినటువంటి ఏ పండు ఏదైతే ఉందో ఆ పండు వల్ల ఆవు కాస్త ప్రసవించింది. ప్రసవించినప్పుడు ఒక మనుష్య రూపంతోనే ప్రసవించింది. ఈ లోపల ఆమె అన్నది సరే నా భర్తను నమ్మించడానికి రకంగా చేస్తానని చెల్లెలతో చెప్తే చెల్లెలు అంగీకరించింది. చెల్లెలు పడితే కొంత డబ్బు ఇచ్చారు. తర్వాత ఆ పిల్లవాడు ఆమె కూడా చెల్లెలకు పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని తన పిల్లవాడుగా తనకు పుట్టినట్టుగా భర్తను నమ్మించింది. నమ్మించిన తర్వాత ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. ఆ ఆవుకు పుట్టిన పిల్లవాడేమో మనుష్య రూపంతోనే పుట్టాడు. చెవులు మాత్రం ఆవు యొక్క చెవులు లాంటి చెవులు కలిగినమాట. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు, ఏమిటి పిల్లవాడు మనుష్య రూపంగా ఆవుకు పుట్టడం ఏమిటని. అందుకోసమనేదేమో ఆ పండు తిన్నందువల్ల ఆ ఆవుకు కలిగినటువంటి సంతానం ఆ గోకర్ణుడు అని ఆ పిల్లవాడికి పేరు పెట్టారు అందరూ కూడా. ఎందుకంటే గోవు వంటి కర్ణములు గోవు యొక్క కర్ణముల వంటి కర్ణములు కలవాడు కాబట్టి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. అతను మహాజ్ఞానిగా ఉన్నాడు, పండితో జ్ఞాని, మహాపండితుడయ్యాడు, జ్ఞాన సంపత్తి కలిగిన వాడయ్యాడు. ఆ పిల్లవాడు పుట్టాడు చెల్లెలకి. ఆ పిల్లవాడిని తన పిల్లవాడిగా భర్తను నమ్మించింది. నామకరణం చేయాల్సి వచ్చింది. నామకరణం చేసేప్పుడు బారసాల అయ్యా ఏం పేరు పెడతారండి అని అడిగారు బ్రహ్మగారు. అంటే నా పేరు ఆత్మదేవుడు, మా నాన్న ఇంకో బ్రహ్మదేవుడు మా నాన్నగారి పేరు కాబట్టి మా నాన్నగారి పేరు పెట్టకుండా బ్రహ్మదేవుడు అని అన్నారు ఆయన. అంటే వెంటనే భార్య అన్నది, కన్నది నువ్వా నేనా అన్నదనమాట. అందుకోసం నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి మీ వాళ్ళు పేరు పెట్టుకోవడానికి వీల్లేదు. నా పేరు దుందులి, వీడి పేరు దుందుకారి అని పేరు పెట్టుకుంటాను అన్నదనమాట. అప్పుడు దుందుకారి స్వవాక్య స్థాపిక, తన మాట నిలబెట్టుకునేది కాబట్టి అలా పేరు పెట్టిందనమాట. ఆ పెట్టిన తర్వాత వాడు ఎలాంటి వాడు అయ్యాడు అన్నాడు. చౌరహ సర్వజనద్వేషి పరవేష్మ ప్రదీపక అన్నాడు. వాడు వయస్సు వచ్చిన కొద్దీ వాడు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ సర్వజనులకు కూడాను అందరినీ కూడాను బాధ పెడుతూ ఉండేవాడు. పరవేష్మ ప్రదీపక అన్నాడు. ఇంటి పరాయిళ్లలో దీపాన్ని వెలిగించేవాడు అన్నాడు. రెండు అర్థాలు అన్నమాట. అంటే ఇతరుల యొక్క ఇల్లు తగలబెట్టేవాడిని ఒక అర్థం వస్తుంది. ఇతరుల ఇంట్లో అంటే అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దీపం ఉంటే తన ఇంట్లో ధనవంతా తీసుకెళ్ళి వేశ్యాగృహాల్లో పెట్టేవాడు అని అర్థం అనమాట. అలాంటి ఒక రకమైన హీనస్థితి. అలాగే హింసించేవాడు. అనేక రకంగా ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి చూచాడు. ఆ తండ్రికి కాస్త విరక్తి కలిగిపోయింది ఆత్మదేవుడికి. అయ్యయ్యో అనవసరంగా సంతానాన్ని కోరుకున్నా ఇంత అనర్థం కలిగిందే అని చెప్పి ఆ మహానుభావుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ పిల్లవాడు తల్లిదండ్రులు ఇద్దరిని కొట్టడం మొదలుపెట్టాడు. అందువల్ల విరక్తి కలిగిపోయి అది కాస్త వెళ్ళిపోయాడు. ఆ లోకంలో ఏదయ్యా గొప్పతనం ఉన్నాడు, కుపుత్రో దుఃఖదాయక. ఆయన అపుత్రత్వాత్ కుపుత్రత్వాత్ అపుత్రత్వం వరం అని శాస్త్రం. అంటే చెడ్డ సంతానం కలిగే కంటే అసలు సంతానం లేకపోవడమే చాలా మంచిది అన్నారు కాబట్టి అది మంచిదని చెప్పి ఆ మహానుభావుడు చాలా దిగులు పడి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి గోకర్ణుడు కనిపించాడు. గోకర్ణుడు చెప్పాడు తండ్రికి, తండ్రి నాయన ముంచా జ్ఞానం ప్రజారూపం, నాన్న ఈ సంతానం మీద నువ్వు వ్యామోహాన్ని విడిచిపెట్టు, నువ్వు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధ్యానం చేయి, ఈ శరీరం మీద కూడా మమత్వాన్ని విడిచిపెట్టు, ఒక త్యజత్వం నువ్వు ఇంత విడిచిపెట్టి ఏం చేస్తావు, జాయాసురాదిషు మతిం భార్యాపిల్లల యందు మతిని కాస్తా బుద్ధిని కాస్తా విడిచిపెట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసి కృతార్థుడు కావలసింది అని చెప్పి ఆయన చెప్పారు. ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి భగవద్ అనుగ్రహం చేత పుట్టినటువంటి ఆ గోకర్ణుడు చెప్పిన మాట ఆ తండ్రి విన్నాడు. విన్న తర్వాత యుక్తో హరే రనుదినం పరిచర్యయాసవు, రోజు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శాలగ్రామ పూజంతా కూడా చేసుకుంటుండేవాడు. ఆ రకంగా రోజు కూడా దశమస్కంధాన్ని పాఠం చేసేవారు అన్నమాట. దశమస్కంధ పాఠం సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అవతార లీలలున్నటువంటి ఆ దశమస్కంధ పాఠాత్ ఆ దివ్యమైనటువంటి ఆ పాఠం చేయడం వల్ల శ్రీకృష్ణమాప కృష్ణ పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందారయ్యా అని ఈ విధంగా. ఎప్పుడైతే తండ్రి పోయాడో, ఆత్మదేవుడు అనేటువంటి ఆయన చనిపోయాడో, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత కృతార్థుడయ్యాడో, ఇంత లోపల పిల్లవాడికి తండ్రి యొక్క ఆ భయం అనేటువంటిది కూడా లేనే లేదు, లవలేశం కూడా లేదు. ఆ రకంగా తల్లిని కాస్త హింసించాడు. ఆ తల్లి కాస్త చనిపోయింది. చనిపోయిన తర్వాత వాడు ఏం చేశాడు అన్నాడు, అనేక మంది వేశ్యాస్త్రులను కాస్త తన ఇంటికే పిలుచుకొని తన ఇంట్లోనే ఉంచాడు. వాడు ఎంతమంది వచ్చారయ్యా అన్నాడు, 5 వేశ్యలు వచ్చారు.
వాళ్ళంతా వచ్చి ఇతనితో కలిసి ఉన్నారు. స్త్రీణాన్నైవత విశ్వాసం దుష్టానాం కారయేత్ బుధ, దుష్ట స్త్రీలను విశ్వసించకూడదు నాయన అన్నారు. అలాంటి ఆ స్త్రీలను కాస్త పెట్టుకున్నాడు. ఆ స్త్రీలను పెట్టుకునేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఇతని దగ్గర డబ్బంతా కూడాను క్రమక్రమంగా తీసుకుంటూ ఆ తర్వాత వీడు మళ్ళా ఏదైనా పొరపాటు ఏదైనా తెలిస్తే ఆ రాజపురుషులు మనం శిక్షిస్తారేమో అని చెప్పి వాడిని కాస్త బలాత్కారంగా మురివేసి చంపారు. చంపితే వాడికి ఇంకా అప్పటికీ మూలుగుతూ ఉంటే అతని నోట్లో నిప్పు కడికలు కాస్త వేసి పూర్తిగా అతన్ని చంపేశాడు. చనిపేసిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే వాడు చనిపోయిన తర్వాత అతని స్థితి ఎలా ఉందయ్యాడు, ఒక ప్రేత రూపాన్ని ధరించాడండి. అంటే బలవన్మరణం వల్ల జీవత్ప్రేతము మృతప్రేతము అని ప్రేతములు 2 రకాలుగా ఉంటాయి, శాస్త్రం చెప్తుంది అనమాట. అందువల్ల కొంతమంది బ్రతికి ఉండి ఆ రకమైనటువంటి ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఆ పాపాన్ని అనుభవిస్తూ ఇంకా ఉంటారు. అది ప్రేత రూపంగా ఉంటారు, అంటే రూపం లేకుండా ఉండి ఉంటారు అన్నమాట. అలాంటి స్థితిలో సకృన్మేష ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున గోకర్ణుడు కాస్త ఈ సోదరుడు చనిపోయాడని తెలిసింది. తీర్థయాత్రలో ఉంటుండగా ఆ సోదరుడు కూడా ఉత్తమ గతి కలగడానికి అక్కడక్కడ తర్పణాలు చేశారు. చివరికి తన ఊరికి వచ్చారు. తల్లిదండ్రులు పోయినట్టు, సోదరుడు కాస్త ఈ రకంగా పోయినట్టు, దుర్వ్యసనం పాలైపోయినట్టు తెలిసింది. వచ్చేసరికి ఇంటి దగ్గర కూర్చునేసరికి ఇతను ఈ ప్రేత రూపం ధరించినటువంటి ఈ దుందుకారైనటువంటి వాడు అనేక రూపాలు, అంటే అస్థిర రూపం అన్నమాట. అంటే స్థిరంగా ఒక రూపంతో ఉండదు ఈ ప్రేతము, బలవన్మరణం పొందినటువంటి ప్రేతము. అందువల్ల ఒకసారి మేష రూపంగా, ఒకసారి సింహ రూపంగా, ఒకసారి ఇంకో రూపంగా అనేక జంతువుల రూపంతో కనిపించడం మొదలుపెట్టారు. ఎవరికి? గోకర్ణుడికి. కనిపించేసరికి చూశాడు ఏదో ఒక శాపగ్రస్తమైందని చెప్పి తన కమండలంలో ఉన్నటువంటి మంత్రపూర్ణమైనటువంటి జలం తీసి దాని మీద విసిరి వేశాడు. ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో వేస్తే వెంటనే అతని ఆ రూపాలు కాస్త భయంకర రూపాలు కాస్త పోయి హఠాత్తుగా దిగులుగా తన యొక్క సోదరుని యొక్క రూపంతో కనిపించి క్షమించమని చెప్పి నేను ఇలా చాలా బాధపడ్డాను, నా ప్రేత విముక్తి కలిగేట్టు నన్ను అనుగ్రహించవలసిందని కోరాడు. కోరితే నాయన నీ గురించి అనేక రకములుగా నేను తీర్థ విధులు చేశాను రా అబ్బాయి, ఇలా ఉన్నావేమిటన్నారు. నాకు నేను చేసిన పాపాలకి నిష్కృతి లేకపోయింది. అహం భ్రాత తదీయోస్మి దుందుకారీతి నామత, నేను దుందుకారు నీ సోదరుని నన్ను ప్రేతత్వాన్ని పొందాను, దుర్దశతో నేను అనుభవిస్తున్నాను. వాతాహారేణ, తినడానికి ఆహారం లేదు, గాలి మాత్రమే భుజిస్తూ జీవిస్తున్నాను. కాబట్టి అహం బంధో కృపాసింధో భ్రాతర్మా మాసు మోచయ అన్నా, నన్ను కాస్త ఈ హీన రూపం నుంచి నన్ను రక్షించవలసింది అనేసరికి అప్పుడు ఆ మహానుభావుడు పొద్దున్నే అవ్వంగానే సూర్యభగవాను ప్రార్థించారు. ఆయన ఏ విధంగా అయినా సరే ఈ పిల్లవాడిని అనుగ్రహించాలి అని చెప్పి అనేసరికి అప్పుడు ఒక అశరీరమైనటువంటి వాక్యం వినిపించింది. ఏమిటి? గోకర్ణ చింతయామాస తాం రాత్రం. పొద్దున్నయ్యేసరిక ఆ మహానుభావుడు ఏం చేశాడు? తదు సర్వై సూర్యవాక్యం, సూర్యభగవాను చెప్పాడు, నాయన ఆ భాగవత యజ్ఞం చేయవలసింది అని చెప్పి. అప్పుడు తుభ్యం నమో భగవత్ జగత్సాక్షన్ బ్రూహిమే ముక్తి హేతుకం, మా సోదరుడికి ఏ విధంగా మోక్షం కలుగుతుందో చెప్పవలసిందంటే శ్రీమద్ భాగవతాత్ ముక్తి సప్తాహం వాచనం కురు నాయన. అప్పుడు గోకర్ణుడితో అన్నారు సూర్య భగవానుడు అశరీర వాక్కుతోటి, ఆయన నీ యొక్క సోదరుడికి భాగవతం వల్ల సప్తాహ విధానంగా చెప్తే మోక్షం కలుగుతుంది అని. అది విన్న తర్వాత అందరూ కూడా ఏ విధంగా అయినా సరే చెయ్యాలి, భాగవత ప్రవచనం చేయాలి అని చెప్పి ఆయన్ని అడిగారు. గోకర్ణుడు చేయమన్నారు. అప్పుడు వెంటనే ఆ మహానుభావుడు అతని ప్రేత విముక్తి కోసం భాగవత సప్తాహం చెప్పడానికి ఏ విధానమో ఆ పందిరి వేయటం, అందరినీ పిలవటం, ఆ కూర్చోబెట్టి ఆ భాగవత సప్తాహం చెప్తున్నారు. అక్కడ రెండు పెద్ద గుంజలు పాతున్నాయన్నమాట ఆ పందిరి వేయడానికి. ఆ గుంజల్లో ఒక కర్ర ఉంది, ఆ కర్రలో ఒక రంధ్రంలో ఈ ప్రేత రూపంగా వాయు రూపంగా ఉన్నటువంటి వాడు కాస్త ఆ దుందుకారు అందులో ప్రవేశించాడు. ఆ మహానుభావుడు మొదటి రోజు కథ చెప్పంగానే ఆ కర్రలో ఉన్న ఒక గణుపు దగ్గర ఒకసారి భయంకరమైన శబ్దం అయ్యేది. సాయంత్రం అయ్యేసరికల్లా, కథ అయ్యేసరికల్లా ఆ శబ్దం కాస్త వచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగా చూసేవారు, అర్థం కాల వాళ్లకు. రెండో రోజున రెండో గణుపు దగ్గర, 7వ రోజు దగ్గర 7 గణుపులు దాకా భిన్నమైపోయినవి. ఆ 7వ రోజున అతను ఆ ప్రేత రూపాన్ని విడిచిపెట్టి దివ్య రూపాన్ని పొంది అన్నగారికి నమస్కారం చేసిన ఆయన, నీ వల్ల నేను కృతార్థుడయ్యాను. సప్తదినైశ్చైవం సప్తగ్రంథి భేదం కృత్వా ద్వాదశ స్కంధ శ్రవణాత్ ప్రేతతాంజహౌ. ఆ ప్రేత రూపాన్ని కాస్త విడిచిపెట్టాడు, దివ్య రూపాన్ని ధరించాడు. తులసీమాల చేత ఆంకరపడిన రూపంతో ఆ మహానుభావుడు తన సోదరుడికి నమస్కారం చేసి అన్నాడు, అయ్యా తయాహం మోచితో బంధో కృపయా ప్రేత కష్మలాత్. ఈ ప్రేత రూపం నుంచి నేను కాస్త విడువబడ్డాను నీ యొక్క అనుగ్రహం చేత అని ఆ రకంగా ఆ సప్తాహం అనేటువంటిది ధన్యమైనటువంటి కృష్ణలోక ఫలప్రద, కృష్ణ పరమాత్మ యొక్క లోకాన్ని పొందడానికి కారణభూతమైంది నాయన అని చెప్పి అనవసరంగా ఈ శరీరాన్ని రక్షించి అనవసరమైన దాని చేత రక్షించడంలో ప్రయోజనం లేదు. కాబట్టి ఇది అస్థిస్తంభం, ఎముకలు అనేటువంటి స్తంభంతో కూడుకున్నటువంటి స్నాయుబద్ధం, ఈ పేగులు అనేటువంటి దాని చేత చుట్టబడింది. మాంస శోణిత లేపితం, ఈ శరీరము మాంసము శోణితము రక్తము అనేటువంటి దాని చేత
పూయబడి ఉన్నది నాయన. ఇటువంటి చర్మావనద్ధం ఇదేది కనిపించకుండా ఉండటం కోసం చర్మ చేత కప్పబడింది. అటువంటి ఈ మూత్రపురీషములకు స్థానమైనటువంటి ఈ హీనమైనటువంటి ఈ రోగమందిరమైనటువంటి ఈ శరీరానికి అనవసరంగా అనేక రకములుగా ప్రయత్నాలు చేస్తుంటారు నాయన. పొద్దున్న తిన్న వండినటువంటి అన్నం రాత్రి అయ్యేసరికి బాగా వాసన వచ్చేస్తుంటుంది. అలాంటి అన్నం తిని బతికేటువంటి మనము నశించకుండా జీవిస్తామనేటువంటి అనుకోవడం పెద్ద భ్రాంతిరా నాయన. అది విడిచిపెట్టండి. సప్తాహం వినటం చేతనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఈ విధంగా చెప్పి ఏవం బ్రోధివేదస్మిన్ విమానం ఇలా అతను చెప్పారు. ఎవరు? ఆ దుందుకారి తన అనుభవాన్ని భాగవతం విన్నందువల్ల కలిగిన ఒక అనుభవాన్ని చెప్పి నేను ఎన్నెన్నో పాపాలు చేశాను, అది భాగవత శ్రవణం వల్ల నాకంతా పోయింది, ఈ దివ్యమైనటువంటి శరీరం వచ్చింది అని ఇలా చెప్తూ ఉండగా హఠాత్తుగా ఒక విమానం వచ్చింది. ఆ విమానం కాస్త ఈ దుందుకారిని కాస్త వైకుంఠానికి తీసుకెళ్ళేటువంటి వైకుంఠమాధిపరియుక్తం ప్రస్ఫురత్ దీప్తమండలం ఆ దివ్యమైనటువంటి ఆ విమానం మీద అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు. అప్పుడు అడిగారు, అయ్యా మేము కూడా విన్నాము, ఆయన విన్నాడు, కానీ ఆయనకు మోక్షం వచ్చిందే, మాకెందుకు రాలేదు అనుకుంటారా అన్నారు. ఆయన విన్నంత శ్రద్ధగా వీళ్ళు వినలేదు. అందుకోసమని ఇది ఆషాఢ మాసంలో జరిగింది కాబట్టి మళ్ళా నేను చెప్తానని చెప్పి ఆ శ్రావణ మాసంలో మళ్ళా ఈ మహానుభావుడు చెప్పాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా అత్యంత భక్తియుక్తులై అత్యంత శ్రద్ధాళువులై వచ్చి కూర్చొని విన్నారు. ఆ తర్వాత ఆ శ్రావణ మాసంలో చెప్పినటువంటి కథ చేత ఆ మిగతా వారందరూ ఎవరైతే అంతకుముందు విన్నారో వాళ్ళు మళ్ళా అందరూ కృతార్థులై మోక్షాన్ని పొందారు నాయన. కాబట్టి విశ్వాసో గురువాక్యేషు స్వామిన్ స్వస్మిన్ దీనత్వ భావన మనోదోష జయిశ్చైవ కథాయాం నిశ్చలామతి. కథలు వినాలంటే ఈ అర్హతలు ఉండాలట. ఏమిటయ్యా అన్నాడు అంటే విశ్వాసో గురువాక్యేషు, గురువు చెప్పిన మాట ఎందు విశ్వాసం ఉండాలి. స్వస్మిన్ దీనత్వ భావన, నేను దీనుణ్ణి హీనుణ్ణి నన్ను ఉద్ధరించు స్వామి అని పరమాత్మను ప్రార్థిస్తూ ఉండాలి. మనోదోష జయిశ్చైవ, మనసులో ఒక దోషం ఉంటుంది, సంకల్పాదుల్లో విపరీతమైనటువంటి భావన ఉంటుంది, దాన్ని కాస్త జయించాలి. అలా ఉన్నట్లయితే కథాయాం నిశ్చలామతి, నాలుగవది కథ యందు నిశ్చలమైనటువంటి బుద్ధి ఉండాలి. ఏమాది కృతం చేత్ సాత్ తద్వై శ్రవణం ఫలం. అప్పుడు చేసినట్లయితే శ్రవణ తాలూకు ఫలాన్ని అనుభవిస్తారు. ఆయన శ్రావణే మాసి గోకర్ణ కథామూచే తథా పునః శ్రావణ మాసంలో కథ చెప్పారు మహానుభావుడు. అప్పుడు అందరూ కూడా కృతార్థులయ్యారు. ఆయన ఏ విధంగా అయోధ్యావాసిన పూర్వం అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను రాముని చేత కొడుకున్నటువంటి వాడై కృతార్థులయ్యారో అలాగే కృష్ణ పరమాత్మ చేత కొడుకున్నటువంటి వాడై గోలోకమునకు యోగి దుర్లభమైనటువంటి లోకాన్ని పొందారు నాయన వీళ్ళంతా కూడాను అని చెప్పి ఎత్ర సూర్యస్య సోమస్య సిద్ధానాం నగది కదా తన్లోకం హితాస్తే శ్రీమద్భాగవత శ్రవాత్. సూర్యచంద్రాదులు కూడా ఏ లోకానికి వెళ్ళడానికి అవకాశం లేదో అటువంటి లోకానికి భాగవత శ్రవణ మాత్రం చేతనే ఆ గోకర్ణుడు చెప్పినటువంటి కథామాత్రం చేత కృతార్థులయ్యారు నాయన. ఇటువంటి దివ్యమైనటువంటి ఈ ఇతిహాసాన్ని ఎవరు చెప్పారు అని శాండిల్య మహర్షి చెప్పారు నాయన. ఎప్పుడు చిత్రకూట పర్వతం మీద ఉంటూ బ్రహ్మానంద పరిపృత దివ్యమైన ఆనందంతో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఆఖ్యానమే తత్ పరమం, పరమ దివ్యమైనటువంటి ఆఖ్య కథనాయన పవిత్రమైనటువంటిది. ఎవరైతే ఒక్కసారి ఆ దివ్యమైన కథ వింటారో అటువంటి వారికి పితృదేవతలందరూ కూడా కృతార్థులవుతారు. తాను కూడా జ్ఞాన సంపత్తి కలిగి పరమాత్మ యందు భక్తి కలిగి కృతార్థుడవుతాడు నాయన అని చెప్పి ఈ విధంగా ఆ సనత్ కుమారాదులందరూ కూడాను ఆ నారదుల వారికి చెప్పారు. ఈ కథ అంతా కూడా అంటే ఈ ఆత్మదేవుని యొక్క కథ చెప్పారు. ఇదంతా విన్నారు. అథతే సంప్రవక్ష్యామ నాయన. ఇప్పటిదాకా భాగవత శ్రవణం వల్ల కలిగిన ఎంత హీనకర్ముడైనా ఎంత దీనుడైనా ఎంత పాపకర్ముడైనప్పటికీ కూడాను ఏ విధంగా కృతార్థుడయ్యాడో దుందుకారి వృత్తాంతం వల్ల ఆత్మదేవోపాఖ్యానంలో నీవు చెప్పడం జరిగింది. కాబట్టి భాగవతం ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా వినాలి, శ్రవణం చేయాలి, ఇదంతా కూడాను ఏ సమయంలో వినాలి అంతా కూడా చెప్తున్నారు. అయినా భాద్రపద మాసంలో, కార్తీక మాసంలో, అలాగే మాఘమాసంలో, మార్గశిర మాసంలో ఏతే మాసాహ కథారంభే శ్రోతృణాం మోక్ష సూచకాహ. ఆయన ఈ కార్తీక మాసంలో వినాలి, అలాగే మాఘమాసంలో వినాలి, మార్గశిర మాసంలో వినాలి. నభస్య మాసం భాద్రపద మాసంలో వింటే ప్రయోజనం ఏమిటి అన్నాడు. అక్కడ పరీక్షన్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు చెప్పినటువంటి మాసం అది భాద్రపద మాసం. కార్తీక మాసం మరొకటి, ఊర్జ మాసం, మార్గశిర మాసం. మార్గశిర మాసం గొప్పదిట. ఎందుకయ్యా అన్నాడు అంటే సుఖయోగేంద్రుల వారు వేదవ్యాసుల వారి వల్ల వినటువంటి సమయం అది, అందువల్ల అది చాలా గొప్పది. ఏతే మాస కథారంభే శ్రోతృణాం మోక్ష సూచకాహ. ఇలా ఈ 4 మాసాల్లో ఏదో ఒక మాసంలో విన్నట్లయితే అది వినేటువంటి వారికి మోక్షాన్ని కలిగించేవి. వాస్తవంగా శాస్త్రంలో చెప్తుంటారు మలమాసంలో కథ చెప్పకూడదండి అని అంటుంటారు. కానీ ఎక్కడ ఎందుకు చెప్పవచ్చయ్యా అన్నారు. ఇది పురుషోత్తమ మాసం కదా, పురుషోత్తముని కథ చెప్పాలంటే పురుషోత్తమ మాసంలో చెప్తే అనంత ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మాసము అత్యంత శ్రేష్టము. సర్వే మాసాహ శుభాః ప్రోక్తాః చైత్ర పౌష వివర్జితాః అని అన్ని భాగవత సప్తాహం చెప్పుకోవడానికి అన్ని మాసములు శుభమే. ఏ 2 మాసాలు మాత్రం విడిచిపెట్టమన్నారు. చైత్రమాసం ఒకటి, పుష్యమాసం ఒకటి విడిచిపెట్టి చేయండి అన్నారు.
అది కూడా ఎలా చేయవచ్చయ్యా అన్నారు. ఒకప్పుడు ధనుర్మాసం వస్తే అందులో పుష్యమాసం ప్రవేశం చేసినప్పటికీ మార్గశిరంలో మొదలుపెట్టి పుష్యంలో సమాప్తమైనప్పటికీ కూడాను అది పూర్తి చేయవచ్చు, ఆ రోజు ప్రారంభం కాదు కాబట్టి అని కూడా చెప్తారన్నమాట. అందుచేత ఈ విధంగా ఇతిహాసం ఆ రకంగా చెప్పారు. కాబట్టి ఇది ఏ రకంగా చెయ్యాలి, అందులో ఎవరెవరు ఉండాలి అంటే శ్రోతృనా మోక్ష సూచకాహ అని చూడండి. చెప్పేవాడికి పఠితృనా మోక్ష సూచకాహ అని లేదు. అంటే ఈ 4 మాసాల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మోక్షం వస్తుందని లేదు. శ్రోతృనాం ఎవరైతే ఈ 4 మాసాల్లో సప్తాహం ఉంటారో వాళ్ళకి మోక్షం వస్తుంది. భాగవతం అంతా ఎవరి పక్షం అయ్యా అన్నారు? శ్రోతృపక్షం అండి అన్నారు, వినేవాళ్ళ పక్షం. ఎందుకంటే ఈ శ్లోకాలు ఎన్ని స్తోత్రాలు వస్తుంటాయి, ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే చెప్తారో అంటారు. అంటే విన్నవాడికి ముందు అన్నవాడికి తరువాత అన్నమాట. అందుచేత అటువంటి శ్రద్ధ కలిగినవి ఎవరైతే విన్నారో శ్రీమద్ భాగవత పీయూష పానాయ భాగవత సప్తాహం చెప్పేటి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఆయన అందరినీ కూడాను ఒక ఆహ్వాన పత్రంగా పెట్టి మీరందరూ రావాల్సింది ఇక్కడికి వచ్చి భాగవతం అనేటువంటి ఒక అమృతపానం చేయడానికి రసలంపటులు, భక్తి రసలంపటులు అనమాట. ఆ భాగవతంలో ఉన్న భక్తి రసాన్ని ఆస్వాదించాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా రావాల్సింది. శీఘ్రం ఆయాత ప్రేమ తత్పరాహ, ప్రేమస్వరూపం కలిగినటువంటి ప్రేమ ఎందు ఆసక్తి కలిగిన వారై ప్రేమ భక్తి ఎందు ఆసక్తి కలిగి రావాల్సింది అని చెప్పి ఈ విధంగా పిలవాలి. ఆ తర్వాత ఆ భాగవతం చెప్పించుకునేటప్పుడు ఏ రకంగా చేయాలి అయ్యా, సంసార సాగరంలో ముగినటువంటి నిన్ను ఉద్ధరించడానికి మహానుభావ మీరు చెప్పవలసింది అని ఆ భాగవతం చెప్పే వ్యక్తిని అడగాలి. శ్రీమద్ భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. భాగవతం అంటే ఎవరయ్యా అన్నారు? ప్రత్యక్షంగా కృష్ణ పరమాత్మే భాగవతం అనేటువంటిది నాయన అని చెప్పి ఆ రకమైనటువంటి సుఖరూప ప్రబోధ జ్ఞాని ఆ చెప్పినటువంటి వ్యక్తిని కూడా గౌరవించడం ఈ విధానంగా చెప్పారు. ఇది కాకుండా ఇంకొక కథ ఏమిటి అన్నారు. ఇంకొక కథ దీంట్లో కౌశిక సంహితలో ఉన్నటువంటి ఒక కథ చెప్తున్నాను. ఆ ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడాను అమరనాథ గుహలో కూర్చొని ఉన్నారు. అమరనాథ గుహలో కూర్చోనంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి కథ ఏదైనా ఉంటే చెప్పమని పార్వతీమ్మ వారు అడిగారు. దీనికి ముందు ఇంకొక ఉపోద్ఘాతం ఉంది, ఎక్కువ సమయం అవుతుందని అందుకోసం ఈ రకంగా అయితే అడిగేసరికి శ్రీ పరమేశ్వరుడు అన్నారు. ఎందుకంటే పార్వతీమ్మ వారు అడిగింది, ఏమండి నిరంతరం మీరు ఎవరిని ధ్యానం చేస్తుంటారండి అని ఒక రోజున అడిగింది. అడిగితే నా ఇష్టదైవాన్ని అన్నారట. ఇష్టదైవం ఎవరండి మీకు అని, మీరే అందరికంటే కూడాను గొప్పవారు కదా, మహాదేవుడు కదా, అందుకోసమని మహాదేవ మహాదేవ మహాదేవేతి కీర్తయ్యత్. మహాదేవుడు అంటే మహా అనే శబ్దం కలిగిన శబ్దాలు ప్రపంచంలో ఉత్కృష్టమైనవి 8 ఉన్నాయట. అందులో మహాదేవ ప్రధానమైందనమాట. మహాదేవ అనేటువంటి శబ్దములకు రాస్తారు, మా ధర్మశాస్త్రంలో రాస్తారు. ఎక్కడైనా సరే మహాదేవ 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 అని 3 సార్లు అన్నారనుకోండి, ఒక మహాదేవకి పరమేశ్వరుడు ఒక వెంటనే ఆయన దగ్గర పుస్తకం ఉంటుంది, వీడు ఒకసారి మహాదేవ అన్నాడు కాబట్టి వీడి కష్టాలని పోగొట్టవలసిన బాధ్యత నాది అని టిక్కు పెట్టుకుంటారు అనమాట. మిగతా 2 సార్లు మహాదేవ మహాదేవ అన్నారు కదా, ఓహో ఇది మనం ఎప్పుడన్నా వాడు పిలవకపోయినా ఇది బాకీ మనం వాడుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ అనకపోయినప్పుడు కూడా ఎవడి మనకు వాడికి సహాయం చేయాలనుకుంటారట. ద్వాభ్యాం శంభు రుణీ భవేత్ అనమాట. 2 మహాదేవులు మనకు ఆయన రుణం ఉంటారన్నమాట. అందుచేత ఈ విధంగా ఉన్నటువంటి ఆ మహాదేవ అనేటువంటి శబ్దం ఉన్నదనమాట. ఆ మహాదేవునితో పార్వతీ అమ్మవారు అన్నదనమాట, స్వామి ఏదైనా ఒక రహస్యమైన విషయం చెప్పవలసింది అని అడిగితే అప్పుడు వెంటనే ఇక్కడ ఎవరు లేకుండా ఉన్నారా లేదా, నేను ఉపాస్య దైవమైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్య కథ అని చెప్తాను, అందుకోసం ఎవరు ఉండకూడదు, అది ఒక మహామంత్రము, భాగవతం అనేది ఒక మంత్రం. ఆ మంత్రము ఎప్పుడు కూడాను చెప్పేవానికి వినేవానికి తప్ప 3వ వ్యక్తి వినకూడదు. షట్కర్ణో భిద్యతే మంత్ర అని 6 చెవులు వింటే మంత్రం తాలూకు శక్తి కాస్త తగ్గిపోతుంది అంటారనమాట. అందువల్ల మంత్రం చెప్పే వ్యక్తికి వినే వ్యక్తి తప్ప 3వ వ్యక్తి ఉండకూడదు. అందుకోసం నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఎవరు లేరా, ఏ జీవి ఉండకూడదు చూసిరా అన్నారు. అమరనాథ గుహంతా తల్లి వెతికిన తర్వాత అక్కడ ఏమీ జీవులు లేవు. ఒక పక్షి పిల్ల నిర్జీవమై పడిందనమాట. అది పెద్ద నిర్జీవంగానే ఉంది కదా అనుకొని ఆమె ఎవరు లేరండి అన్నారు. చూసావు, గట్టిగా చూసావా అన్నారు. చూశానండి అన్నారు. అయితే సరే కూర్చో అని చెప్పి పరమాత్మని స్మరించుకుంటూ పరమేశ్వరుడు భాగవతాన్ని చెప్పారన్నమాట. అమరనాథ గుహలో చెప్పారు. చెప్తే ఆయన ఆనందపడుతూ కృష్ణ పరమాత్మ కథ చెప్తుంటే మనలాగా కాదు కదండి, ఆ కృష్ణ పరమాత్మ ఎలా వచ్చారు, ఏం చేశారు, ఏ అవతారంతో వచ్చారు, ఇదంతా కథ టకటకటగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న పరమాత్మ యొక్క దివ్యమైన అనుభూతిని కాస్త ఆయన ఆ లీలానుభూతిని అంతా కూడా పొందుతూ చెప్తూ ఉంటే ఆవిడ కాస్త అయితే చెప్పారనమాట. ఏమని, నేను చెప్తున్న మధ్యలో ఊ అంటూ ఉండు అన్నారన్నమాట. ఓం మనమన్నారు. శాస్త్ర పురాణంలో చెప్పింది అది. ఓం అంటూ ఉండు అన్నారు. అలాగేనండి అన్నది. అంతా వింటూ ఉండగా దశమస్కంధం వచ్చింది. దశమస్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలలంతా వచ్చింది. రుక్మిణి కళ్యాణ ప్రాంతం, ఘట్ట ప్రాంతం వచ్చేసరికి ఆమె నిద్ర వచ్చిందనమాట. నిద్ర వచ్చేసరికి ఆమె కాస్త నిద్రపోయింది.
పరమాత్మ యొక్క కథ చెప్తూ ఉండగా ఆ నిర్జీవంగా పడి ఉన్న ఆ చిలుక గుడ్డు ఏదైతే ఉందో అది కాస్త కొద్దిగా ప్రాణశక్తి దానికి వచ్చింది. ఆ ప్రాణశక్తి వచ్చి ఆ చిలుక కాస్త ఒక చూరులాగా ఉంటే ఆ చూరులో కూర్చొని దివ్యమైనటువంటి ఆ కథను వింటూ పరమానందపడిపోతున్నది. పరమానందపడుతూ ఉంటే మధ్యలో ఈవిడ పార్వతీ అమ్మవారు నిద్రపోయింది. ఆవిడ ఊ కొట్టడం మానేసింది. ఈ చిలుక మాత్రం మొదటి నుంచి ఊ కొడుతుంది. ఈ రెండో ఊ ఈయనకి వినిపించలేదు. పార్వతీదేవి అంటున్నది అనుకున్నారు. ఈ తర్వాత ఎప్పుడైతే పార్వతీదేవి నిద్రపోయిందో ఆ చిలుక కాస్త ఊ కొడుతూ ఉన్నదనమాట. కొడుతున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఎక్కడికి వచ్చింది? ఏకాదశ స్కంధం ప్రారంభంలోకి వచ్చింది. అంటే సుమారు ఒక 40 అధ్యాయాలు దాదాపు వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమండి అని మధ్యలో పిలిచింది. ఏమిటన్నారు? అక్కడ మీరు రుక్మిణి కళ్యాణ ఘటన తర్వాత కొంత దూరం అయింది. ఆ తర్వాత మీరు మళ్ళీ నవయోగులు అంటున్నారు, నాకేం అర్థం కాలేదు, ఏం జరిగింది అన్నారు. అదేంటి నువ్వు ఊ కొడుతూనే ఉన్నావు కదా అన్నారు. నేను ఊ కొట్టలేదని నిద్ర వచ్చిందండి అన్నారు. నిద్రపోయావా నువ్వు? సరే సరే అనుకొని వెంటనే అసలు ఊ కొట్టింది ఎవరు అని చూశారు. చూస్తే అక్కడ చిలుక కనిపించింది. ఆ చిలుక కాస్త గబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వ్యాసాశ్రమానికి వెళ్ళింది అనమాట. వ్యాసాశ్రమంలో వ్యాసుల వారు ఒక్కసారి ఆ నదిలో స్నానం చేస్తూ ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా ఆవలించారట. ఆవలిస్తే వ్యాసుల వారి యొక్క ఆ ముఖంలో నుంచి ప్రవేశించి ఆయనలో ప్రవేశించింది అనమాట. ప్రవేశించిన తర్వాత ఆ పరమేశ్వరుడు వచ్చాడు. ఆ త్రిశూలం తీసుకొని దాన్ని కొడదామని వస్తే అప్పుడు వెంటనే వేదవ్యాసుల వారు అన్నారు, స్వామి ఏమిటండి ఇలా వచ్చారని. ఏం లేదయ్యా, ఒక కథ చెప్తుంటే అది విన్నదయ్యా అన్నారు. స్వామి అది పక్షి, అదేం చేస్తుంది కనుక అమ్మగారికి పూర్తిగా కథ వినిపించరండి అని చెప్పి నమస్కారం చేశారట. సరైన మహానుభావుడు ఆయన వెనక్కి వెళ్ళారు. ఆ కథ కాస్త తర్వాత పూర్తి చేశారని. ఇంత లోపల వేదవ్యాసుల వారికి ఆయన శరీరంలో ప్రవేశించినటువంటి మనసులో ప్రవేశించినటువంటి ఆ చిలుక ఒకానొక సందర్భంలో అగ్ని నిర్మధన చేస్తుంటే యజ్ఞాగ్ని ఉద్భవింపజేస్తుంటే ఆ సందర్భంలో ఆయన యొక్క వీర్యంలో నుంచి ఈ మహానుభావుడు ఆవిర్భవించారు. ఇక్కడ 3 పురాణాల్లో 3 రకాలుగా చెప్పారు కల్పభేదాన్ని బట్టి. వేదవ్యాసుల వారి యొక్క భార్య అరణిదేవి అంటుంటారు అని అంటారు, బీటాదేవి అని కూడా అంటుంటారు. ఆ బీటాదేవి అనేటువంటి జాబాలి మహర్షి యొక్క కూతురు. ఆ కూతురుని వివాహం చేసుకున్నారు వేదవ్యాసుల వారు. ఆ బీటాదేవి యందు ఆ మహానుభావుడికి సుఖయోగిందుల వారు కుమారుడుగా పుట్టారు. బీటాదేవి గర్భవతి అయింది వేదవ్యాసుల వారి వల్ల. అయిన తర్వాత 9 మాసములు 10 మాసాలు అయింది. ఆయన ప్రసవించలేదు. 11 మాసాలైంది, లేదు. సంవత్సరం గడిచింది, ప్రసవించలేదు. లోక విరుద్ధంగా ఉంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. లోపల నుంచి ఆ పిల్లవాడు ప్రశంసకేసిన ఆయన నువ్వు ఎందుకు రావట్లేదు అని ఆ మహానుభావుడు అన్నారట. అంటే నాకు ఇక్కడ హాయిగా ఉంది నాన్నగారు, బయటికి వస్తే మాయామోహం అంతా కూడాను ఆవరిస్తుంది. నాకు కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ కూడాను తల్లి కడుపులో నాకు పూర్వజన్మ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఇవన్నీ కడుపులో ఉంటుండగా ఉన్నవి. బయటకు వచ్చాననుకోండి ఆ యోని నిర్గతుడైతే ఇవన్నీ కాస్త పోతుంది. కాబట్టి నాకు ఇరుగ్గా ఉన్నా, ఇక్కడే హాయిగా ఉంది, నేను బయటికి రాను అన్నారు. ఆయన ఏం చేస్తే వస్తా ఉన్నారు. నాకు దివ్యం ఈ మాయామోహం లేకుండా ఉంటుందని చెబితే నేను వస్తానండి అన్నారు. నీకు ఉండదు నేను చెప్తున్నాను కదా అన్నారు. లేదు, మీకు మాయామోహం ఉండబట్టే కదా ఈ సంసారం అనేది వచ్చింది మీకు, అందువల్ల మీరు చెప్తే కుదరదు. ఎవరు చెప్తే అన్నారు? కృష్ణ పరమాత్మ చెప్తే అన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మను ప్రార్థించారు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు, ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత నాయనా ఏమిటి అన్నారు. అయ్యా నాకు మోహం ఉండకుండా ఉండాలి, మోహంకు కారణమైన మాయ లేకుండా ఉండాలి, అప్పుడు నేను వస్తానన్నారు. అప్పటికి 12 సంవత్సరాలు అయిందనమాట. ఆ తల్లి కడుపులో ఉండి 12 సంవత్సరాలు పడి అంతకుముందు వేదవ్యాసుల వారిని అడిగారు, నీకు మోహం లేకుండా వచ్చేది నేను ఇంకో ఫలానా విద్య చెప్తారని. వేదాలు చెప్పారు, శాస్త్రాలు చెప్పారు, బ్రహ్మసూత్రాలు చెప్పారు, అన్నీ చెప్పారు. చెప్పినా దీనివల్ల నాకు పోతున్నటువంటి నిర్ణయం లేదన్నారా మహానుభావుడు. ఆ తర్వాత మొత్తం అన్నీ చెప్పిన తర్వాత ఆయన దగ్గర ఉన్నవన్నీ చెప్పిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రిపీట్ చేయడం మొదలుపెట్టారు. అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్పిందే చెప్తారు. ఎందుకంటే నేను మొదటిసారి చెప్పంగానే గ్రహించా, దీనివల్ల నాకేం సందేహం నివృత్తి కాలేదు, మోక్షం వస్తున్న నమ్మకం నాకు కుదరలేదు, అందుకోసం ఇది నాకు చెప్పవద్దు, మళ్ళా చెప్పవుతున్నారు. సరే అలా అయితే నువ్వు ఒక పని చేయనాయన అని చెప్పి కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే కృష్ణ పరమాత్మ వచ్చి, నాయన నీకు మాయ అంటకుండా నేను చేస్తున్నాను, నువ్వు నిత్య బ్రహ్మస్వరూపుడు అయి ఉంటాడు, నువ్వు బ్రహ్మదర్శివై ఉంటావు, మీ నాన్న బ్రహ్మ జ్ఞాని అయి ఉంటారు, కానీ నువ్వు బ్రహ్మదర్శి అంటే అంతటా పరబ్రహ్మనే చూస్తావు తప్ప పరబ్రహ్మ కంటే వేరుగా ఒక స్త్రీ పురుషుడు అనే భేదం కూడా లేకుండా సర్వత్ర బ్రహ్మదర్శివై ఉంటామని పరమాత్మ అనుగ్రహించారు. ఆ రకంగా బయటకు వచ్చారు. ఆ కృష్ణ పరమాత్మ అభయం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చారు. అందుకోసమే సుఖయోగేంద్రుల వారికి ఒక బ్రహ్మరాతుడు అని పేరు. బ్రహ్మరాతుడు అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మ చేత అనుగ్రహింపబడ్డారు కాబట్టి బ్రహ్మరాతుడు. అందువల్ల బ్రహ్మజ్ఞానమే ఆయన స్వరూపం అనమాట. అందువల్ల అంతటా పరమాత్మ స్వరూపాన్ని చూస్తారు అని చెప్పి అట్టి మహానుభావుడు ఆ దివ్యమైనటువంటి పరమాత్మ అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ సుఖయోగేంద్రుల వారు అప్పుడు తండ్రి గారు అడిగారు, నాయన నువ్వు ఉండవలసింది, నువ్వు వివాహం చేసుకోవాల్సింది అని అన్నారట. అదే ఆ శ్లోకం రేపు పొద్దున వస్తుంది. అయినా చెప్తే ఎం ప్రవ్రజంతం అనుపేతం అపేత గురించమ్మని. ఆ మహానుభావుడు ఆయన పుట్టగానే ఎంత వయసులో ఉన్న 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు అలా విడిపోతున్నారనమాట. అప్పటికి ఎంత అన్నారు, 5 సంవత్సరాలు అయిన తర్వాత 12, 5, 17 సంవత్సరాలు
అని ఆ తర్వాత 16 సంవత్సరాల వయసులో ఆయన వెళ్ళిపోతున్నారు. ఉపనయనం కూడా కాలేదు. అనుపేదం అన్నారు, అంటే కర్మ సంబంధమైనటువంటి లేనే లేదు. జ్ఞానికి కర్మ సంబంధం ఉన్నది కదా, ఈయన జ్ఞానస్వరూపుడు కదా, అందువల్ల కర్మ సంబంధం లేదు ఈయనకి. ఆయన వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నాయన ఉండవలసింది పుత్రేతి కర్మయతయా తర్పోభినేదు, నాయన పుత్ర 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 అన్నారన్నమాట. వెళ్ళిపోతుంటే ఆ పిల్లవాడి యొక్క, ఎందుకంటే గర్భంలో ఉండగానే అతని జ్ఞానానికి గ్రహించారు వేదవ్యాసుల వారు. గర్భనిర్గతుడై ఆయన రావడానికి కారణం కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ వల్ల నా కుమారుడికి ఏ రకమైన మాయా సంబంధం ఉండదు, ఇలాంటి ఉత్తమోత్తముడైనటువంటి పిల్లవాడు నా దగ్గర ఉంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు కాస్త వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆయన వెళ్ళిపోతుండగా ఆ వృక్షాలన్నీ కూడాను ఈయన పుత్ర 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 అంటుంటే ఆ వృక్షాలన్నీ కూడా పుత్ర 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 అంటున్నట. అదే నేను పుత్ర అంటుంటే మీరు పుత్ర అంటున్నారు ఏంటున్నారు. ఆ వృక్షంలన్నీ ఎవరయ్యారు? సుఖయోగిందుల వారే అనేక వృక్షాల్లో ప్రవేశించారనమాట. సర్వభూత హృదయం అనమాట. సమస్త జీవుల్లో కూడా ప్రవేశించి తన తండ్రి గారికి జ్ఞానోపదేశం చేశారట. ఏమని? నాయన వేదవ్యాస, నీకు ఈ జన్మలో ఈయన కుమారుడుగా ఉండవచ్చు, ఒక జన్మలో నువ్వు మా కుమారుడుగా ఉండవచ్చు నాయన అని ఆ వృక్షములు ఆ వేదవ్యాసుల వారికి ఉపదేశం చేసి ఆయనకున్న ఈ పుత్ర వ్యామోహాన్ని పోగొట్టేట్టు చేసినవి నాయన అంటారన్నమాట. సర్వభూత హృదయం ముని మానతోస్మి. అలాంటి పరమోత్తమైనటువంటి ఆ సుఖయోగింద్రుల వారి యొక్క దివ్యమైనటువంటి ముఖ నిర్గతమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని రేపటి నుంచి మనం చెప్పుకుందాం. ఇంతటితో ఈ మహాత్య కథ ఇతరుతో విరమిస్తున్న. హరే నమః. వాసుదేవ వాసుదేవ. శ్రీ జగద్గురువుల అనుగ్రహంతో ఈ రోజున భాగవత మహాత్మ్యాన్ని వినే అదృష్టాన్ని మనం అందరం పొందాం. రేపు ఉదయం 9 నుంచి 11 వరకు భాగవత కథ ప్రారంభం అవుతుంది. అలాగే సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు భాగవత కథా ప్రవచనం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు ఎవరికీ లేవు. అందరూ భాగవతులుగా వచ్చి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ, పొందాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.